ఇండియన్ పేరెంట్స్ ఏం తప్పులు చేస్తున్నారు సార్ పిల్లల్ని పెంచడంలో? అన్నీ కావాలి, ఏది కష్టాలు ఉండకూడదు అనమాట. దెబ్బ ఎక్కడ తగులుతుందా అని చెప్పేసి ఓవర్ ప్రొటెక్షన్. సెకండ్ థింగ్, టీవీ చూడొద్దని చెప్తావు, చూడకుండా ఏం చేయాలో చెప్పలేదు. అల్లరి చేయొద్దని చెప్తావు, అల్లరి చేయకుండా ఏం చేయాలో చెప్పలేదు. థర్డ్ వచ్చేసి పిల్లలు టీవీ చూసేటప్పుడు కానీ మొబైల్ ఫోన్ చూసేటప్పుడు కానీ ఫస్ట్ 10 నిమిషాలు బ్లింక్ చేస్తూ ఉంటారు. వై దే ఆర్ బ్లింకింగ్? బికాస్ దే ఆర్ థింకింగ్. ఆఫ్టర్ 10 minutes స్లో స్టాప్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మీ పిల్లల్ని చూడండి, ఎప్పుడో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఇట్లా అంటారు. వెన్ దే ఆర్ నాట్ థింకింగ్ ద బ్రెయిన్ గోస్ ఇన్ టు ప్లాస్టిక్ మోడ్. ఇట్ డజంట్ డెవలప్. ఎంత సుఖమైపోయిందంటే పిల్లలు ఇట్లా బోర్లు పడి కుయ్యనగానే అయ్యో కుయ్య అంటున్నారు అని చెప్పేసి ఎత్తేసుకుంటారు. కాలేజ్ ఎనీవరు. చిల్డ్రన్ హూ డోంట్ క్రాల్ లేటర్ ఆన్ ఆల్సో హ్యావ్ డిఫికల్టీస్ ఇన్ స్పీచ్. యూట్యూబ్లో ఆల్ఫాబెట్ నేర్చుకుంటున్నాడు, ఏబీసీ నేర్చుకుంటున్నాడు, వాడికి రేపు స్కూల్కి వెళ్ళాక ఈజీ అవుతుంది అంటారు. దానికి ఏమంటారు మీరు? అటెన్షన్ డైవర్ట్ అయ్యేటట్టు అలవాటు చేస్తున్నాం ఈ రీల్స్ చూపించి. నిమిషానికి స్క్రీన్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది. స్కూల్కి వెళ్తే కలర్ మారట్లేదు, సౌండ్ మారట్లేదు. వానికి టీచర్ బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతుంది, వినటం పని చేస్తాడు. స్కూల్లో చెప్పేది మీరు ఇంట్లో చెప్పకండి. సార్ కొట్టొచ్చా సార్? పిల్లలు కొట్టొచ్చా? కళ్ళలో కారం పెట్టొచ్చా? నానమ్మలకి అమ్మమ్మలకి దబ్బుగా ఉంటే హెల్తీగా ఉన్నారని ఫీలింగ్ ఉంటుంది. మెడ కనపడకూడదు, తొడల మధ్యలో గ్యాప్ ఉండకూడదు. సో దీనికి ఒక స్టోరీ చెప్తాను. సార్ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ లో తీసుకొని ఒకటే తాగుతున్నాడు సార్ మా వాడని వస్తాను. కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ లో తెచ్చి ఎందుకు పెట్టారు అంటే, సరే ఎవరన్నా వస్తే పోయటానికి. చిన్నగా ఉన్నప్పుడు మేము అల్లరి చేస్తే బయట బూచోడు ఉన్నాడు అని భయపెట్టించేవాళ్ళు. ఇప్పుడు ఆ బూచోడు ఎగిరిపోయాడు, డాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. మమ్మల్ని చూడంగానే అక్కడి నుంచి డబ్బ మొత్తుకుంటా ఉంటాయి. ఇది ఎక్కడ అన్యాయం అండి? మమ్మల్ని ఎందుకండి వీళ్ళని చేస్తారు? వర్షాకాలం వస్తే చాలు స్కూల్కి పంపిస్తే వీడికి దగ్గు జలుబు వస్తుంది అంటారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్ట పిల్లలకి. సో లెట్ మీ బ్రేక్ ద మిత్ హియర్. దిష్టి చుక్క పెడతారు, తాయితీ కడితే జ్వరం తగ్గిపోద్ది అంటారు, లేదంటే సాంబ్రాణి పడతారు. ఇది ఇంకొక అపోహ. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పాపే అడ్మిట్ అయితే 2-3 లక్షలు అయిందంట. 2 రోజులే. అయ్యే మెడిసిన్స్, అవే డాక్టర్స్, అదే హెల్త్ కేర్. మరి ఎందుకంత కాస్ట్? మన గెస్ట్ డాక్టర్ సుమన్ గారు చెప్పిన 2 విషయాలు వినండి. నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక వెహికల్ తీసుకుంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. వాడు వెహికల్ ఇన్సూరెన్స్ చేయకపోతే ఫైన్లు వేస్తాం. మనిషి ఉంటే మాత్రం ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాదు. స్టిల్ ఆఫ్టర్ కోవిడ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఓన్లీ 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్సూర్డ్, 70% ఆర్ నాట్ ఇన్సూర్డ్ అట్ ఆల్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఎవరు? ఏది లేదు. 70% ఉంటే వాళ్ళ ఒక్కరికి ఏదో ఉంటుంది, పిల్లలకి లేదు, ఫ్యామిలీకి లేదు, ఏది లేదు. దే ఆర్ జస్ట్ 1 మెడికల్ బిల్ అవే. నప్పుల పాలే రోడ్ మీదకి వచ్చేస్తారు. ఓన్లీ 1 మెడికల్ బిల్ అవే. ప్రతి సంవత్సరం ఇండియాలో 6 కోట్ల మంది వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాళ్ళ పాకెట్ లోంచి పే చేయడం వల్ల పేదోళ్ళు అయిపోతున్నారు. మరీ 6 కోట్ల మంది అని అనుకుంటున్నారా? స్టాటిస్టిక్స్ చూడక్కర్లేదండి. మీరు ఏదైనా హాస్పిటల్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే, సార్ 5 లక్షలు కట్టలేము, 10 లక్షలు కట్టలేము ఈ సర్జరీకి అంటారు. బికాస్ మనకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదా ఆయన హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ మన హెల్త్ మీదనే ఉండదండి, మన ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్సెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మీరు కొన్నేళ్లుగా సేవ్ చేసుకున్న డబ్బంతా ఒక్క హాస్పిటలైజేషన్తో వైప్ అవుట్ అవ్వచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లగ్జరీ కాదండి, ఇట్స్ ఫైనాన్షియల్ ప్రొటెక్టర్. అయితే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యారనుకోండి, ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు, ఎన్నో కంపెనీస్ ఉంటాయి, కొన్ని 100 పాలసీలు ఉంటాయి. ఎంత ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి, ఏం కవర్ అవుతుంది, వెయిట్ పీరియడ్ ఎంత, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫ్యామిలీకి ఏ ఇన్సూరెన్స్ సూట్ అవుతుంది అని మీకు ఎలా తెలియాలి? దట్స్ వేర్ డిటో ఇన్సూరెన్స్ స్టెప్స్ ఇన్. డిటో టీమ్ వాళ్ళు మీ రిక్వైర్మెంట్స్ తెలుసుకుని డిఫరెంట్ పాలసీస్ కంపేర్ చేసి ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒక డెసిషన్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు. అండ్ డిటో నుంచి ఎలాంటి స్పామ్ కాల్స్ ఉండవు, 24/7 క్లెయిమ్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీ జెన్యున్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, డిటో గైస్ విల్ స్టెప్ ఇన్ అండ్ ఫైట్ ఫర్ యూ. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే డిటో ఇన్సూరెన్స్ తో ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. హలో డాక్టర్ సుమన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? అబ్సల్యూట్లీ ఫైన్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ స్టూడియో టుడే. థ్యాంక్ యూ అండి. ఒకప్పుడు పిల్లల్ని పెంచాలంటే అమ్మా నాన్న లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మా నాన్నతో పాటు ఒక సవత వచ్చి చేరింది అనమాట, సెల్ ఫోన్. అవునండి. ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే అమ్మ పెంచాలి, నాన్న ఉండాలి, సెల్ ఫోన్ కూడా ఉండాలి. సెల్ ఫోన్ ఒక పార్ట్ అయిపోయింది పిల్లల పెంపకంలో. చెప్పండి సార్, ఆ అన్నం తినాలంటే సెల్ ఫోన్ కావాలి. ఇంకా పేరెంట్స్ కొంచెం గొప్పగా చెప్తారు, మా వాడికి సెల్ ఫోన్ అంటే కార్టూన్ చూడందే అన్నం తినడు అంటారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ పెంపకం వల్ల ఈ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి? సో ఈ స్మార్ట్ ఫోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ బీయింగ్ కన్జ్యూమ్డ్ బై ఎంటర్టైన్మెంట్ విచ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఎర్లియర్లో ఒక సినిమా చూడాలన్నా, ఒక వీడియోలో ఒక పాట చూడాలన్నా ఇట్ వాజ్ అ టీడియస్ ప్రాసెస్. నౌ ఇట్ ఈస్ ఆటోమేటికలీ అవైలబుల్. దీంతో ఏమైపోయింది, పేరెంట్స్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ అయిపోయింది. అంతకుముందు మనం సినిమా చూడాలి అంటే సాటర్డే సండే వరకు వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ఎ డే మీరు ఏ మూవీ కావాలంటే ఆ మూవీ, ఏ పాట కావాలంటే ఆ పాట, యూ కెన్ టేక్ ఇట్ అవుట్ సింప్లీ లైక్ దట్ అండ్ షో ఇట్ టు దెమ్. పేరెంట్స్కి ఏంటంటే అది ఒక బూన్ లాగా అనిపించింది. అంటే
పిల్లల్ని క్వైట్గా ఉంచడానికి. ఎందుకంటే ఆ టైంలో మనం సినిమా పెడితే క్వైట్గా కూర్చునేవాళ్ళం. సో వీళ్ళు సినిమా పెడితే ఏదైనా మూవీ చూపిస్తే, ఏదైనా యాక్టివిటీ చూపిస్తే పిల్లలు ఎంగేజ్ అవుతారు, వీళ్ళని కూర్చోబెట్టేస్తే అయిపోతుంది, మన పనులు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అంటే దీన్ని ఒక ఆల్టర్నేటివ్ పేరెంటింగ్ టూల్ లాగా వాడుతున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. పాపం గ్రాండ్ పేరెంట్స్ చూసుకునే వాళ్ళు ఉండరు. బోత్ ద మదర్ అండ్ ఫాదర్ వుడ్ బి వర్కింగ్. వాళ్ళు ఇంట్లో పనులు కూడా చేసుకోవాలా, పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. సో ఈ టైంలో ఏంటంటే మేము వన్ చేసుకోవచ్చు అంటే పిల్లల్ని కూర్చోబెట్టి టీవీ ముందర కూర్చోబెట్టేస్తే, లేదంటే మొబైల్ ఫోన్ ముందర కూర్చోబెట్టేస్తే వాడు క్వైట్గా కూర్చుంటాడు, అల్లరి చేయకుండా ఉంటారు, ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, మా పనులు మేము ప్రశాంతంగా చేసుకోవచ్చు. దీంతో ఇట్ హెస్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ టూల్. దాంతో ఆ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది. తినటానికి కూడా వాడతారు మొబైల్ ఫోన్స్. అంతకుముందు ఒక చిన్న ఐటమ్ అంటే ఒక చపాతీ కానీ ఇంత రైస్ కానీ తినటానికి వానికి అరగంట పట్టేది పిల్లలకి. మొబైల్ ఫోన్ చూపిస్తారు ఎర్లియర్. రాను ఏమవుతుందంటే వాడు గంట 2 గంటలైనా అంత తిండు. దే హ్యావ్ గాట్ యూస్ టు ఇట్. దే హ్యావ్ గాట్ కంప్లీట్లీ యూస్ టు ఇట్. అంటే అప్పుడు అది కన్జ్యూమ్ చేయటం మొదలు పెడుతుంది పిల్లల్ని, అండ్ దే గెట్ అడిక్టెడ్ టు ఇట్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో దీంతో వచ్చే కష్టాలు, పర్యవసాలు చాలా ఉంటాయి, విచ్ పేరెంట్స్ డోంట్ రియలైజ్ ఇట్. ఇనిషియల్గా వాళ్ళకి రిలీవింగ్ టూల్ లాగా ఉంటుంది, బట్ దిస్ టూల్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ హెడేక్ ఫర్ దెమ్ ఇన్ అ లాంగర్ రన్ యాజ్ ఫర్ అస్ చైల్డ్ డెవలప్మెంట్ ఇస్ కన్సర్న్. అంటే పేరెంట్స్ కూడా ఆక్యుపైడ్ ఉన్నారు కదా సార్. ఇప్పుడు బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, బిజీగా ఉంటారు, అలసిపోయి ఉంటారు. సో ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు కదా, సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళ పిల్లలు ఎంగేజ్ చేయడంలో ఇంకా వేరే దారి లేదు. వాట్ యూ సైడ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అదే రీజన్ అందుకే జాయింట్ ఫ్యామిలీస్ లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. టైమ్ టు స్పెండ్ విత్ ద చైల్డ్ హెస్ కమ్ డౌన్. దే హ్యావ్ టు డూ ఆల్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. బట్ వాట్ ఐ వుడ్ అడ్వైస్ ఇన్ దట్ సినారియో ఈజ్ ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ యాక్టివిటీ విచ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ. అండర్స్టాండ్? సపోజ్ మీరు వర్క్ చేసుకోవాలా, పిల్లల్ని మీతో వర్క్ చేయించలేరు, బట్ యూ కెన్ గివ్ దెమ్ సమ్ వర్క్ విచ్ ఈజ్ మీనింగ్ఫుల్, విచ్ ఈజ్ క్రియేటివ్. సపోజ్ చిన్నపిల్లలు 2 years 3 years మధ్యలో పిల్లలు, దే లైక్ టు డ్రా, దే లైక్ టు డూ ఎ బ్లాక్, ఆర్ దే లైక్ టు పెయింట్. వాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టం అండి పెయింటింగ్స్, కలర్స్, బ్లాక్స్, ఇట్లాంటి వేరియస్ యాక్టివిటీస్ 2 to 3 years మధ్యలో సూటబుల్ యాక్టివిటీస్ పిల్లలకు పెట్టే ఛాలెంజ్ లాగా ఇవ్వండి. గివ్ దెమ్ ఓన్లీ షార్ట్ పీరియడ్స్, లాంగ్ పీరియడ్ యాక్టివిటీస్ కాదు. 15-20 minutes 30 minutes ఇవి చేసేసేయి. చేయంగానే ఐ విల్ గివ్ యూ సంథింగ్, గుడ్ సర్ప్రైజ్ ఇస్తాను నీకు, ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్. లేదంటే ఒక స్టోరీ బుక్ ఇచ్చి, ఈ బుక్ మొత్తం చదివేసి నాకు స్టోరీ చెప్పి ఇప్పుడు నువ్వు ఈ బ్లాక్ కంప్లీట్ చేయి, నీకు డిజైన్ ఇస్తాను, ఈ బ్లాక్స్ కంప్లీట్ చేయి. లేదంటే శాండ్ పిట్ ఇవ్వటం, ఏదో ఒకటి. అంటే వెన్ వీ గివ్ దెమ్ సర్టన్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు కుకింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, మీ పిల్లల్ని మీరు ఎంగేజ్ చేయాలా, ఎంగేజ్ చేయలేకపోతున్నారు, వాట్ యూ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ కుకింగ్. రండి కొంచెం నాకు మన వెజిటేబుల్స్ వాష్ చేసి పెట్టండి, నీట్గా ప్లేట్స్ కడిగేసి పెట్టేసేయండి. వెజిటేబుల్స్ భలే వాష్ చేసావు నువ్వు, నేను కట్ చేస్తాను, నువ్వు పీసెస్ ఎన్ని పీసెస్ ఉన్నాయో కౌంట్ చేయి, ఏ షేప్స్లో ఉన్నాయో కౌంట్ చేయి, ఇలా ఏ కలర్లో ఉన్నాయో చెప్పి వెజిటేబుల్స్. ఇట్లాంటి వేరియస్ యాక్టివిటీస్లో పిండితో ఆడనివ్వండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద సెన్సరీ నర్వస్ సిస్టమ్, కాగ్నిటివ్ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్, థింకింగ్ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్, లైఫ్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. సో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వస్తువులు తీసుకురావటము, ప్లాంట్స్కి వాటరింగ్ చేయటము, బట్టలు మడత పెట్టడము, రూమ్ని నీట్గా పెట్టుకోవటం, డిపెండ్ ఆన్ ఏజ్ క్రైటీరియా, క్రెడిట్ వాళ్ళకు దీన్ని బట్టి ట్రై టు ఎంగేజ్ దెమ్ ఇన్ సమ్ ఆఫ్ ద అదర్ యాక్టివిటీ విచ్ ఈస్ మీనింగ్ఫుల్, ఎంటర్టైనింగ్ అండ్ ఎంజాయబుల్ ఫర్ ద చిల్డ్రన్ విత్ రివార్డ్స్. అంటే భలే కొట్టావని చెప్పి చప్పట్లు కొట్టడం, క్రెడిట్ స్టార్స్ పెట్టడం వాళ్ళకు, పిల్లలు దే లవ్ ఇట్ వెన్ వీ డూ దట్. ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే పిల్లలకు టీవీ చూడాలనే ఆలోచన, వాళ్ళకి టీవీ అసలు చూడాలని కూడా తెలియదు, మనమే అలవాటు చేస్తాం. సో వాళ్ళకి అది అసలు అలవాటే చేయకుండా ఫస్ట్ ప్లేస్లో గెట్ దెమ్ ఇన్ టు వేరియస్ యాక్టివిటీస్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిన యాక్టివిటీస్ అన్ని ఇండోర్ యాక్టివిటీ, ఇంట్లో చేసేవి, కానీ జనరల్ బయట గేమ్స్ కూడా ఆడిపించాలి. అది ఏజ్ క్రైటీరియా. అందుకే అన్నాను ఇప్పుడు 2 to 3 years పిల్లల్ని మనం బయటకు పంపించలేము అంటిల్ అన్లెస్ వీఆర్ గోయింగ్ అవుట్. మనం తీసుకెళ్ళాలి. సో నేనేమంటానంటే పిల్లలకు డైలీ once they start to walk and talk, irrespective whatever age, take them out for at least 1 to 2 hours. There's a lot of learning which happens outside. When a parent, especially with the childకి ఎన్నో డౌట్లు వస్తుంటాయి, ఆ టైంలో ఫ్రీగా చైల్డ్ని అడగనివ్వండి, మీరు చెప్పకండి. వాళ్ళు అడిగే కొద్దీ మీరు మాట్లాడుతూ ఉండండి. కొన్ని యూ కెన్ రైజ్ క్వశ్చన్స్ వాళ్ళకు, చిన్న క్వశ్చన్స్. అక్కడ చూసావా పిట్టని చూసావా, ఏ కలర్లో ఉందిరో పిట్ట, అది ఏదనుకుంటావు పిట్ట, ఎందుకు అక్కడ కూర్చుంది, అక్కడ ఏంటి, ఇక్కడేంటి ఇంత చల్లగా ఉంది, అక్కడ ఎందుకు వేడిగా ఉంది, ఏదో ఒకటి క్రియేట్ క్యూరియాసిటీ, రైజ్ హాఫ్ క్వశ్చన్స్ ఇచ్చి వదిలేసేయండి. ఆలోచిస్తాడు, నా చెట్టు ఉంది కాబట్టి అక్కడ కొంచెం నీడ ఉంది, చెట్టు లేకపోతే ఇక్కడ ఎండగా ఉంది. చిన్న ఇట్ మైట్ లుక్ వెరీ సిల్లీ ఫర్ యూ, ఇంత చిన్న క్వశ్చన్ అని, బట్ ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ థింకింగ్ ఎబిలిటీ ఇన్ చిల్డ్రన్. నైట్కి డేకి దర్ లాట్ ఆఫ్ థింగ్స్ అ పేరెంట్స్ కెన్ టాక్ టు ఎ చైల్డ్ వెన్ దే టేక్ దెమ్ అవుట్ సైడ్. సో యూ షుడ్ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పేరెంట్ అట్లీస్ట్ టు స్పెండ్
30 to 40 minutes in a day in an outdoor activity, whether it's mother or father. వీక్లో కనీసము if you are not positioned every day, at least weekly, once or twice, it should be a mandatory activity. Play కానీ, taking them out కానీ. It builds a lot of life skills, curiosity, thinking ability, logical reasoning, ఇవన్నీ కూడా పిల్లల్లో డెవలప్ అవుతాయి, which cannot be taught at schools most of the times. కానీ బయటికి తీసుకెళ్ళాలని కూడా ఒక ప్రాక్టికల్ కుదరట్లేదు సార్, పేరెంట్స్ కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు. మీరు అన్నట్టుగా వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ తీసుకెళ్దామన్నా బయట పార్క్స్ లేవు. హైదరాబాద్ లాంటి సిటీలో డెఫినెట్లీ అది కూడా ఒక ప్రాబ్లమే కదా సార్. ప్రాబ్లం పార్క్స్ ఎక్కువ ఉండవు ఇక్కడ, గ్రీనరీ తక్కువ. ఫర్ మీ టేకింగ్ ద చైల్డ్ అవుట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు డాబా మీదకి తీసుకుపోయినా పర్లేదు, డాబా మీదకి తీసుకుపోయి అరగంట 1 అటు ఇటు నడిచినా పర్లేదు. దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ ద చైల్డ్ విల్ బి సీయింగ్ అరౌండ్ హారిజాంట్లో. సో సీ దట్ మనం ఎంగేజ్ చేయాలనే ఆలోచన పేరెంట్కి ఉంటే ఆటోమేటిక్గా 1,00,000 సొల్యూషన్స్ వస్తాయి. You don't need ready-made things there. You can yourself create a lot of situations for the child. నేను నా టీం మీకు మంచి కాంటెంట్ ఇవ్వాలని చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మధ్య చూస్తే సార్ బయటకు వెళ్ళినా సరే, మాల్స్కి వెళ్ళినా లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళినా చిన్న పిల్లలు కూడా, చంకలో బిడ్డలు కానీ 1.5 year పిల్లలకు కూడా మదర్స్ అండ్ ఫాదర్స్ కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు, సెల్ ఫోన్ ముందు పెడుతున్నారు. ఒక 5-6 year old కిడ్స్ అంటే అది వేరు అనుకుంటాను కొంచెం, కానీ ఇంత చిన్న పిల్లల బ్రెయిన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒక వ్యాలిడ్ పాయింట్ అండి. సి దెర్ ఈస్ అ ఫ్రైట్నింగ్ థింగ్ ఆల్సో. ఈ పిల్లలకి ఏంటంటే ఏజ్ బట్టి కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. దీంట్లో ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఇప్పుడు చిన్నపిల్లల బ్రెయిన్ ఏంటంటే ర్యాపిడ్గా డెవలప్ అవుతుంటుంది ఫర్ ద ఫస్ట్ 4-5 years ఆఫ్ ఏజ్. ఓకే. సో మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ సెల్ ఫోన్ని వాడటం మొదలు పెడుతుంది. చిల్డ్రన్ ఆర్ గెటింగ్ యూస్ టు దట్ సౌండ్, ఆ నోటిఫికేషన్ సౌండ్ కాడి నుంచి. ఎందుకంటే ఆడిటరీ స్కిల్స్ డెవలప్ ఫ్రమ్ 6 to 7 months ఆన్వర్డ్స్ ఫర్ ద చైల్డ్. కడుపులో బిడ్డకి సెల్ ఫోన్, నోటిఫికేషన్స్, ఆ సౌండ్స్, ఆ మ్యూజిక్, యు ఆర్ ట్రయింగ్ టు గెట్ ద చైల్డ్ యూస్ టు ఇట్. సో బయటకు వచ్చాక కూడా చైల్డ్కి రైట్ ఫ్రమ్ 6 months ఆన్వర్డ్స్, 7 months ఆన్వర్డ్స్, 9 months ఎప్పుడైతే గ్రిప్ చేయడం మొదలు పెడతారో దే ట్రై టు కీప్ సెల్ ఫోన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దే ట్రై టు మూవ్ చేయగానే స్క్రీన్ మారుతూ ఉంటుంది. చైల్డ్కి అది ఫన్ ఆటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వెన్ ఐ సిట్ ఇన్ మై ఆఫీస్, స్మార్ట్ ఫోన్ వాడితే, స్మార్ట్ వాచ్ వాడితే చిల్డ్రన్ విల్ బి ప్లేయింగ్ విత్ మై స్మార్ట్ వాచ్. అంటే వానికి అది ఆ చెయ్యి కదిలించడం, చేయితో ట్యాప్ చేయడం, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే 1 సంవత్సరం బిడ్డ, సంవత్సరం 2 సంవత్సరాలు. ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్నాలజీ అంతా కూడా 2008-2012లో డెవలప్ అయిందండి. పిల్లలకి ఏంటంటే ఈ నర్వ్ కనెక్షన్స్ ఉంటాయి, ఈ ఎడ్జ్ యాక్యుపంక్చర్ పాయింట్స్ అంటారు, పాయింట్స్. ఈ పాయింట్కి దెర్ ఇస్ అ డైరెక్ట్ కనెక్టివిటీ టు అవర్ బ్రెయిన్. అంటే చేసే ప్రతి యాక్టివిటీ కాగ్నిటివ్ స్కిల్స్, నువ్వు చేయాలి స్కిల్ అంటే ఈ బ్రెయిన్ నుంచి దీనికి కనెక్టివిటీ ఉండాలి. సో ఈ ఎండ్ పాయింట్స్ అంటారు. ఈ ఎండ్ పాయింట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని చాలా ప్రిషియస్. నేను రోజంతా ఇలా కొడుతూ ఉన్నాను అనుకోండి ఈ ఫింగర్స్ తోటి, ఈ ఎండ్ పాయింట్స్ గెట్ నంబ్. సో దీస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ లెసర్ కాగ్నిటివ్ అండ్ స్కిల్స్ ఎబిలిటీ ఇన్ అ లాంగర్ రన్ బికాస్ ఆఫ్ టైపింగ్ రైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెవలప్మెంట్. వాడిని డెవలప్ అవనివ్వట్లేదు. సెకండ్ ఏంటంటే 30-40 years తర్వాత ఎలా అవుతుందనేది ఇంకా రీసెర్చే లేదు, మన డేటా పాయింట్సే లేవు. నువ్వు ఇప్పుడే ట్యాప్ చేస్తున్నావు, ఆ స్మార్ట్ ఫోన్ మీద కొడతా ఉన్నావు నీ ట్యాబ్ మీద, వాటి మీద. 30-40 years తర్వాత నా నరాలు ఎలా ఉంటాయి, నా చేతులు ఎలా ఉంటాయి, నా థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉంటుంది, నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దానికి రీసెర్చ్ ఎక్కడ ఉందండి? సో దీంతో ప్రాబ్లం ఏంటంటే వాట్ వీఆర్ ప్రిడిక్టింగ్, దేర్ మైట్ బి అ లాట్ ఆఫ్ మోటార్ న్యూరాన్ డిసీజెస్, lot of neuron అంటే peripheral neuropathies in a longer run because these children are doing some things which our generations, we ourselves have not done, our elder generations have not done. So we might face some bigger problem in a longer run as far as the nerve development is concerned and coordination is concerned. ఇది నేను peripheral. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఏంటంటే పెరిఫరల్ నర్వ్ అంటే మీకు ఎండ్ నర్వ్స్ అండి, ఈ చేతులకు సప్లై చేసేది, నీకు స్పైన్ నుంచి ఏవైతే నర్వ్స్ చేస్తాయి ఇవన్నీ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. ఇవన్నీ కూడా నువ్వు కొడతా ఉంటే ఇట్ కీప్స్ గెటింగ్ కదా రీసర్క్యులేషన్. పెయిన్ రాగానే నీ చేతి తీసేస్తావుగా, అది రిఫ్లెక్స్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి వెన్ యూఆర్ డూయింగ్ దిస్. మొద్దుబారుతాయి, నంబయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆబ్వియస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ ఏజెస్ టుగెదర్. సో ఎట్లా ఉంటుంది అనేది నోబడీ నోస్ అండ్ ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్, బట్ దేర్ విల్ బి ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్ డెఫినెట్గా. సో యూసేజ్ లిమిట్ చేసుకుంటే బెటర్. అవసరం ఉంటే తప్పితే వాడకూడదు అనే ఫినామినన్. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వాట్ ఐ వుడ్ అడ్వైజ్ ఇస్ ట్రై టు కీప్ దెమ్ అవే ఫ్రమ్ దిస్ స్మార్ట్ ఫోన్స్ వేర్ దే హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ టైపింగ్ అండ్ మూవింగ్ అరౌండ్ అండ్ స్వైపింగ్ ఏదైతే ఉంటుందో, రెడ్యూస్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్.
ఇది పెరిఫెరల్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం కూడా ఉందండి, బ్రెయిన్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ పిల్లలలో ఫస్ట్ 4 years ర్యాపిడ్గా బ్రెయిన్ డెవలప్ అవుతుందని చెప్పాను మీకు. 80% ఆఫ్ ద అడల్ట్ బ్రెయిన్ డెవలప్స్ బై 4 years ఆఫ్ ఏజ్. ఈ టైంలో రిపీటెడ్ ఎక్స్పోజర్ ఆఫ్ ద ఫోన్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, మొబైల్ ఫోన్ కానీ టెలివిజన్ కానీ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, లిటరల్గా మీరు గమనించి చూడండి. పిల్లలు టీవీ చూసేటప్పుడు కానీ మొబైల్ ఫోన్ చూసేటప్పుడు కానీ ఫస్ట్ 5-10 నిమిషాలు బ్లింక్ చేస్తూ ఉంటారు, ఇలా బ్లింక్ చేస్తూ ఉంటారు. వై దే ఆర్ బ్లింకింగ్? బికాస్ దే ఆర్ థింకింగ్. ఆలోచించే మనిషే బ్లింక్ చేస్తాడు, ఆలోచించని మనిషి ఎక్కువ బ్లింక్ చేయడు. అది నీ న్యాచురల్ రిఫ్లెక్స్. అది టు కీప్ యువర్ ఐస్ మాయిస్ట్, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ యువర్ థింకింగ్ ఆల్సో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం. ఈ బ్లింక్ రేట్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ 10 minutes స్లోస్ డౌన్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మీ పిల్లల్ని చూడండి, ఎప్పుడో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఇట్లా అంటాడు. తర్వాత ఇంకా స్లో అవుతుంది, ఇలానే అయిపోతాడు. అంటే ఈ స్టాప్డ్ థింకింగ్ అని అర్థం, అంటే దే స్టాప్ థింకింగ్ అని అర్థం. దాన్ని ప్లాస్టిసిటీ అంటారు. అంటే ఆ టైము దే ఆర్ నాట్ థింకింగ్ ఎట్ ఆల్. టీవీ ఏం చూపిస్తే ఇలానే చూస్తాం. మనం కూడా టీవీ హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత చూసినప్పుడు రిపీటెడ్ యాక్టివిటీస్ వి స్టాప్ థింకింగ్. అది ఏడిపిస్తే ఏడుస్తాము, నవ్వుపిస్తే నవ్వుతాము, ఎందుకు నవ్వుతున్నామో తెలియదు, ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు. తర్వాతకు వచ్చేపోయినాక నవ్వము ఏడవం ఒట్టి ఇలా చూస్తూ ఉంటాం ఆఫ్టర్ 1 hour 2 hours. ఇమాజిన్ ఎ చైల్డ్ ఫస్ట్ 4 years వాళ్ళ బ్రెయిన్ ర్యాపిడ్గా ప్రతి నిమిషం వాళ్ళు లేచున్నసేపు యాక్టివ్ టైము దే షుడ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్, థింకింగ్, అనలైజింగ్ ఏం జరుగుతుంది. సరే రేషనల్ థింకింగ్ వాళ్ళకి డెవలప్ అవ్వదు, దే కాంట్ అనలైజ్, బట్ దే షుడ్ బి అబ్జర్వింగ్ న్యూ థింగ్స్. ఈరోజు అన్ని కొత్తగా వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. అది చేయకుండా ఒట్టిగా టీవీ చూసుకుంటూ కూర్చో, ఆలోచించకు, షట్ ఆఫ్ చేసేసి నీ బ్రెయిన్ని అని చెప్పేసి వాళ్ళకి అరగంట, గంట, 2 గంటలు అలా కూర్చోవటం వల్ల ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ వెన్ దే ఆర్ నాట్ థింకింగ్ ద బ్రెయిన్ గోస్ ఇన్ టు ప్లాస్టిక్ మోడ్. ఇట్ డజంట్ డెవలప్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 4-5 years తర్వాత ఈ పిల్లలు దే మైట్ లుక్ వెరీ షార్ప్ ఎట్ ఎ యంగర్ ఏజ్, బట్ లేటర్ ఆన్ ఏజ్ 5 years తర్వాత ఎప్పుడైతే ఆ బ్రెయిన్ అప్లై చేయాలో వాళ్ళు ఏదైతే 4-5 years బిల్డప్ చేశారో ఫౌండేషన్ డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువసేపు టీవీ ముందట కూర్చోవటము, ఆలోచించే శక్తిని తగ్గించడంతో దే కెనాట్ థింక్ రేషనలీ, అనలైసిస్ చేసుకోలేరు. ఏమైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకు గుర్తుపెట్టుకున్నారో తెలియదు. ఆ గుర్తుపెట్టుకుందని క్వశ్చన్ చేయటం తెలియదు, ఇది ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా ఉంది. అబ్జర్వేషన్స్ అంటే ఒక మనిషి హావాభావాల్ని గుర్తుపట్టడం కూడా వాళ్ళకి తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్టర్బ్ అయిపోతాయి, కాగ్నిటివ్ ఎబిలిటీ ఎగిరిపోతుంది, రేషనల్ థింకింగ్ ఉండదు, స్కిల్స్ డెవలప్ కావు. సో దీంతో ఏమైపోతుందంటే ఐ విల్ గివ్ యూ 3 situations. పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ, మంచి టాలెంటెడ్ పేరెంట్స్, జీన్స్ వేర్ వెరీ గుడ్ జీన్స్. పిల్లలు ఆబ్వియస్గా ఎక్స్ట్రాడినరీ ఉండాలి కదా బ్రెయిన్గా. ఎస్, ఈ పిల్లల్ని మనం టీవీ ముందట 4 years కొట్టేసాం. అస్సలు ఎక్కువ ఎక్స్పోజర్ బయట చేయలేదు, స్టిమ్యులేషన్ లేదు, మ్యాక్సిమం టైం డిజిటల్ స్పేస్కే పెట్టుకున్నాం. సపోజ్ ఇనిషియల్గా బాగానే ఉంటుంది, మాట్లాడగలుగుతాడు, కమ్యూనికేట్ చేయగలుగుతారు, దే డూ ఎవ్రీథింగ్. బట్ దీస్ చిల్డ్రన్ విల్ బికమ్ ఆర్డినరీ, దే విల్ నాట్ బికమ్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎందుకంటే నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నాను అనే సంగతి వాళ్ళు రేషనలైజ్ చేయలేరు. ఆ రేషనల్ ఎబిలిటీ, కాగ్నిటివ్ ఎబిలిటీ అంతా తగ్గిపోతుంది. పేరెంట్స్ ఆర్డినరీ, జీన్స్ ఆర్ ఆర్డినరీ. అంటే ఆర్డినరీ అంటే ఎక్స్ట్రాడినరీ జీన్స్ లేవు ఆ పిల్లల్లో. అంటే ఐక్యూ హై కాదు, నార్మల్ ఐక్యూ ఉంది పిల్లలకి. వీళ్ళకి అస్సలు స్టిమ్యులేషన్ మీరు చేయలేదు, నో స్టిమ్యులేషన్ ఎట్ ఆల్, జీరో స్టిమ్యులేషన్. టీవీ ముందట కూర్చోబెట్టారు. దీస్ పీపుల్ విల్ బికమ్ లో పర్ఫార్మర్స్. అంటే ఈ పిల్లల్ని వదిలేస్తే దే వుడ్ హ్యావ్ డన్ వెల్ ఇన్ సమ్ ఫీల్డ్. ఏదో కొన్ని ఫీల్డ్స్లో మంచిగా చేసేవాళ్ళు, కొన్ని ఫీల్డ్స్లో తక్కువ చేసేవాళ్ళు. దీస్ పీపుల్ విల్ బికమ్ లో ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంటాయి, దే విల్ బికమ్ బిలో పర్ఫార్మర్స్. అండ్ ఇమాజిన్ ఎ చైల్డ్ హూ ఈజ్ ఎ బిలో పర్ఫార్మర్ in front of TV, these children will go even down. అంటే జెనెటికలీ దే ఆర్ ప్రోన్ ఫర్, ఇప్పుడు ఆటిస్టిక్ జీన్స్ అని ఉంటాయి. ఈ పిల్లల్ని టీవీ ముందట పెడితే దే ఎక్స్ప్రెస్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ఆటిజం. ఇంతకుముందు ఆటిజం ఎట్లుంటుండే, మైల్డ్ ఆటిజం, సివియర్ ఆటిజం ఉంటుండే. ఆటిజం అంటే ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. ఆటిజం అంటే ఏం లేదు, పిల్లలకి ఏమవుతుందంటే ఆటిజం అనే సినారియోలో పిల్లలకి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అనలైసిస్ చేసుకునే ఎబిలిటీ ఉండదండి. దే ఆర్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. వీళ్ళు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, రీజన్ చేసుకోలేరు. దే డోంట్ హ్యావ్ ఎ రీజనింగ్ స్కిల్స్. దే మైట్ టాక్, బట్ ఆ భాషకు అర్థం ఏంటి, నేను ఎందుకు మాట్లాడాలా, నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలా, ఆలోచించే శక్తి, దాన్ని అవగాహన చేసుకొని నేను రేషనలైజ్ చేసుకునే శక్తి ఆ పిల్లల్లో ఉండదన్నమాట. దిస్ ఈజ్ ఆటిజం. అంటే ఎర్లియర్ ఏజ్లో కొంచెం చేస్తారు, రాను ఆటిస్టిక్ ఫ్యూచర్స్ వచ్చినప్పుడు దట్ గోస్ డౌన్. దే స్టాప్ టు రెస్పాండ్ ప్రాపర్లీ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో పిల్లలలో జెనెటిక్ 90% ఆఫ్ ఆటిజం ఈజ్ జెనెటిక్, 80 to 90%. అంటే జెనెటికలీ చిల్డ్రన్ ఆర్ ప్రోన్ ఫర్ ఆటిజం.
అంటే జెనెటిక్ అంటే పేరెంట్స్కి ఆ ప్రాబ్లం ఆ జీన్స్ ఉంటాయి ఉంటాయి బట్ ఎక్స్ప్రెస్ కాదు. పేరెంట్స్ నార్మలే ఉంటారు, అవును, బట్ జెనెటిక్లో ఆ జీన్స్ ఈ పిల్లలలో ఎక్స్ప్రెస్ అవుతాయి బికాస్ ఆఫ్ వెన్ టూ పీపుల్ మిక్స్ కలిసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ప్రోజెనీ ఉంటుందో, ఏదైతే వాళ్ళ పిల్లలు పుడతారో, సమ్ టైమ్స్ దోస్ జీన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ మైట్ బి ప్రోన్ ఫర్ ఆటిజం. ఓకే, ఉన్నప్పుడు ఇఫ్ దెర్ ఈస్ అ వెరీ గుడ్ స్టిమ్యులేషన్ ఫర్ దీస్ చిల్డ్రన్, అంటే ఫస్ట్ 4-5 years బాగా స్టిమ్యులేషన్ ఉంది, అసలు టీవీ ఎక్స్పోజర్ లేదు, కాన్స్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, చైల్డ్ హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, దీస్ చిల్డ్రన్ విల్ బికమ్ నార్మల్ పర్ఫార్మర్స్ ఆర్ బిలో పర్ఫార్మర్స్. బట్ ఆటిస్టిక్ ఫ్యూచర్స్ పెద్దగా బయటపడవు ఈ పిల్లలలో. మన జనరేషన్లో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన పిల్లల్లో కూడా కొంచెం అరే వీడు చదవడు, వీడు మొద్దు అని చెప్పి క్లాస్లో 2-3 ఉండేవాళ్ళు. వీడు ఏంట్రా, వీడు అస్సలు వీనికి చదువు ఎక్కదు అనేవాళ్ళు. దే ఆర్ ఆల్ ఆటిస్టిక్ హు ఆర్ నాట్ డయాగ్నోస్డ్. బట్ నార్మల్ కమ్యూనికేషన్ చేసేవాళ్ళు, ఆడేవాళ్ళు, చాలా పనులు చేసుకునేవాళ్ళు. బట్ బికాస్ దెర్ ఈస్ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ ఫర్ దెమ్, ఇట్ నెవర్ గాట్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్ యాజ్ ఆటిజం ఫర్ దిస్ చిల్డ్రన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ స్టిమ్యులేషన్ కూడా లేకపోయేటకి ఆల్ చిల్డ్రన్ హూ ఆర్ సపోజ్ టు బి మైల్డ్ ఆటిస్టిక్స్ ఆర్ బికమింగ్ సివియర్ ఆటిస్టిక్. సో టీవీ, మొబైల్ ఫోన్లు చూసినంత మాత్రాన ఆటిజం రాదండి. చూడమని నేను చెప్పను, చూస్తే ఆటిజం రాదు కాబట్టి చూడొచ్చని కాదు. కానీ children who are prone for autism, they express autistic futures more if they are not stimulated before 4 to 5 years. Okay. So every child I would recommend they should be stimulated adequately. Even normal ordinary child కూడా కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఎంత సుఖమైపోయిందంటే, పిల్లలు ఇట్లా బోర్లు పడి కుయ్య అనగానే అయ్యో కుయ్య అంటున్నారని చెప్పేసి ఎత్తేసుకుంటారు. వాళ్ళు పాకరు, పిల్లలు క్రాలే చేయరు, పడరు, కింద పడితే అయ్యో క్రాల్ చేయరు, క్రాల్ చేయకముందే కూర్చుంటున్నారు పిల్లలు. సో క్రాల్ చేయకపోతే నీ మజిల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ ఎబిలిటీ డెవలప్ అవ్వదు కదా. నీ చేతులు, మజిల్ అన్ని కోఆర్డినేషన్లో నడవాలి నీ బ్రెయిన్ తోటి. క్రాలే చేయనివ్వరు, అయ్యో పిల్లోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఎత్తేసుకుంటారు. ఎత్తుకునే వాళ్ళు ఎక్కువైపోతారు, వాడు క్రాల్ చేయరు, డైరెక్ట్గా కూర్చుంటారు. ఆ ఎబిలిటీ ఎగిరిపోయింది. సో కాగ్నిటివ్ ఎబిలిటీ ఎగిరిపోయింది. సో వన్ టాకింగ్ ఎబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నిజం సార్, అంటే పిల్లలు ఇప్పుడు అదే ఏమంటారు, పాకకుండా కూడా కూర్చుంటున్నారు బికాస్ యూఆర్ నాట్ ఎలోవింగ్ దట్. పరుపులు మెత్తగా అయిపోయాయి, బండలు నున్నగా అయిపోయాయి, ఎత్తుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఇంట్లో సామాన్లు ఎక్కువైపోయాయి. So పిల్లలు are not crawling, some person, not everybody, but some children. But what I have noticed in my career of 22 years is children who don't crawl later on also have difficulties in speech, difficulties in cognitive abilities. మాట్లాడడంలో ఇబ్బంది, కొంచెం స్లో అవుతారు. ఓకే, అండర్స్టూడ్. some children do speak, but there is a delay in everything processesలో. ఎందుకంటే నువ్వు ఆ ప్రాసెస్ని నువ్వు బ్రేక్ చేసేసావు కదా. సో ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్ ఆన్ టైమ్ అకార్డింగ్లీ. సో మనము ఆల్వేస్ వీ షుడ్ అలౌ ద చిల్డ్రన్ టు క్రై, చిల్డ్రన్ టు ఛాలెంజ్. ఇట్లా క్రై చేయగానే ఎత్తుకోకూడదు, కొద్దిసేపు ఆగాలి, ఆగి నిగ్రహం అప్పుడే డెవలప్ అవుతుంది, లేకపోతే ఓపిక ఇవ్వరు, దెబ్బలు తగలని వాళ్ళు. అంటే దే షుడ్ హ్యావ్ ఛాలెంజెస్. కొన్ని డిఫికల్టీస్ ఉంటేనే దే విల్ నో హౌ టు ఓవర్కమ్ ఇట్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ద పేరెంట్స్, న్యూ జనరేషన్ పేరెంట్స్ ఆర్ నాట్ థాట్ నవ్ ఎ డేస్. సో న్యూ జనరేషన్ పేరెంట్స్కి ఏంటంటే పిల్లలు ఏడవకూడదు అనేది ఒకటి పెట్టేసుకుంటారు. సో కొంచెం కష్టపడ్డ అయ్యయ్యో కష్టపడుతున్నారని చెప్పి అంబ్రెల్లా పేరెంటింగ్ చేస్తారు, ఓవర్ సుఖం ఇస్తారు. దాంతో ఏమైపోతుంది, లాంగ్ టర్మ్ పర్యవసనాలు ఏంది, స్పీచ్ డిలేస్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ డిలేస్, లెర్నింగ్ ఎబిలిటీ డిలేస్, తర్వాత ఫిజికల్ ఇష్యూస్. దాని తర్వాత మొబైల్ ఫోన్లు తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇంకా అన్నింటినీ కొట్టేస్తావు నువ్వు, అసలు పిల్లల్ని డెవలపే అవ్వనివ్వట్లేదు. ఐ సే రైట్ ఫ్రమ్ బర్త్ ఛాలెంజ్ ద చైల్డ్. ఇట్లా ఏడవంగానే పాలు ఇవ్వకండి, కొద్దిసేపు ఆగండి, వెయిట్ ఫర్ 1 minute 2 minutes, దెన్ యూ గివ్ మిల్క్. అండ్ ఒకసారి పాలు ఇచ్చేసారు, హాఫ్ అన్ అవర్ తర్వాత ఏడ్చాడు, కడుపు నిండా పాలు తాగారు పిల్లలు, 20-30 minutes మంచి నిండుగా తాగారు. హాఫ్ అన్ అవర్ గ్యాస్ ప్రాబ్లంతోటో, చెవు నొప్పితోటో, ఏదో కారణంతో పాపం ఏడుస్తారు పిల్లలు. ఏడవగానే మళ్ళీ పాలు దాపేస్తారు. అంటే పిల్లల్ని అసలు ఏడవకూడదు అనే ఫినామినన్ పెట్టుకుంటారు. నిగ్రహం, వెయిట్ ఫర్ 5 to 10 minutes, కామ్ దెమ్ డౌన్, వాక్ హియర్ అండ్ దేర్, దే విల్ కామ్ డౌన్, బీ పేషెంట్. ఓకే, దీని రిలేటెడ్ ఒక వీడియో ఉంది సార్, చూపిస్తాను. జస్ట్ మీరు అంటున్నారు కదా పిల్లలు పడగానే వాళ్ళని ఏడవనివ్వండి, వాళ్ళని అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వండి అంటున్నారు కదా. నేను ఒక వీడియో చూపిస్తాను, జస్ట్ వాచ్. పడ్డాడు, గమనిస్తున్నాడు. అంటే పడ్డాక మామూలుగా అమ్మ రావాలి, ఎత్తుకోవాలని చూస్తున్నాడు, కానీ ఫాదర్ తీశాడు సార్. అది ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే. అంటే వాళ్ళ ఫాదర్ ఏంటంటే పానిక్ అవ్వకుండా వాళ్ళ వెనకాల చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ వస్తుందా, అది పడితే అమ్మ లేపాలి కదా అని చెప్పేసి.
ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే. పిల్లలకు నిగ్రహము, సెల్ఫ్గా నేను చేయగలుగుతాననే నమ్మకము, డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ. అంటే ఇఫ్ యూ వాంట్ ద చైల్డ్ టు బి ఇండిపెండెంట్, రైట్ ఫ్రమ్ బర్త్ కాడి నుంచి ఆ ఇండిపెండెన్స్ అనేది డెవలప్ చేయాలి. అంటే వెన్ టు క్రై, హౌ టు క్రై, ప్రతి చిన్నదానికి మీరు ఎత్తుకుంటుంటే మన బ్రెయిన్ కండిషన్ చేస్తున్నారు. అరే ఇది రాగానే నాకు మీట్ అయిపోతుంది డిమాండ్ అని చెప్పేసి. నేను ప్రతిదీ సాధించాలి అంటే దేర్ షుడ్ బి సర్టన్ ఛాలెంజెస్ ఫర్ మీ. రైట్ ఫ్రమ్ బర్త్ ఆన్వర్డ్ ది స్మాల్ ఛాలెంజెస్ షుడ్ బి గివెన్ టు చైల్డ్. దీంతో నీ బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. పిల్లలు కింద పడ్డాడు, ఏడవలేదు. ఇఫ్ యూ కెన్ సీ ఇన్ దట్ వీడియో, ద చైల్డ్ డిడ్ నాట్ క్రై. వై డిడ్ ద చైల్డ్ డిడ్ నాట్ క్రై? ద చైల్డ్ డిడ్ నాట్ క్రై బికాస్ ఇట్ ఈస్ నార్మల్ ఫర్ హిమ్. లేదంటే ఇప్పుడు అంబ్రిల్లా పేరెంటింగ్ లో చైల్డ్ అలా చేస్తాడు, కింద పడగానే ఇంకా లబలం మొత్తుకుంటాడు. అసలు అలా పరిగెత్తరు అసలు. దే జస్ట్ ఇట్స్ అలా కాన్ఫిడెన్సే ఉండదు. అలా బర్డ్స్ వెనకాల మనం పరిగెత్తగలుగుతాం, మన కోఆర్డినేషన్ కూడా ఉండదు. So this is something parents should learn, new generation parents should learn, that every child we should allow them to be challenged. That is where the actual development happens in this child. అదే సార్, ఇక్కడ మరి పేరెంట్స్ ఇలా ఆర్గ్యూ చేస్తారు కదా సార్, లేదు యూట్యూబ్లో ఆల్ఫాబెట్ నేర్చుకుంటున్నాడు, ఏబీసీ నేర్చుకుంటున్నాడు, రైమ్స్ నేర్చుకుంటున్నాడు, వాడికి రేపు స్కూల్కి వెళ్ళాక ఈజీ అవుతుంది అంటారు. అలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అప్పుడు దానికి ఏమంటారు మీరు? మరి my suggestion would be, as a parent, డాక్టర్ పక్కన పెట్టేసండి, as a parent is ఏబీసీలు, 1 2 3లు, జానీ జానీ వాట్ పప్పాలు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లెట్ ద స్కూల్ డూ ద జాబ్. అండర్స్టాండ్? లెట్ ద స్కూల్ డూ ద జాబ్. స్కూల్ వాళ్ళకి ఏంటంటే టీచర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆర్డర్ టు డెలిబరేట్ ద సేమ్ థింగ్స్ ఇన్ ఎ వే ఇట్ హ్యాస్ టు బి డెలిబరేటెడ్. అంటే అది ఎలా పిల్లలకు అందజేయాలనేది ఒక ప్యాటర్న్, ఒక రీసెర్చ్ మెథడాలజీస్ ఉంటాయి. డిఫరెంట్ స్కూల్స్ ఆర్ డిఫరెంట్ మెథడాలజీస్, బట్ దే ఆర్ ఆల్ రీసెర్చ్ బ్యాక్డ్. There is certain training which goes into the teacher to deliver that to the child in a particular way. So let the child learn it through those beautiful ways. It will be more natural for the child. But what we should do as parents, ఊరుకోవాలా, వదిలేసేయాలా పిల్లల్ని? లేదు, చాలా నేర్పించవచ్చు పిల్లలకి. ఏం నేర్పించాలి పిల్లలకి? వాట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్, వాట్ ద స్కూల్ డజంట్ టీచ్. రిలేషన్స్ ఎలా ఉంటాయి, అమ్మ ఎవరు, నాన్న ఎవరు, అమ్మమ్మ ఎవరు, నాయనమ్మ ఎవరు, బాబాయ్ ఎవరు, వాట్ ఆర్ దీస్ రిలేషన్స్, తమ్ముడు ఎవరు, హౌ టు మెయింటైన్ దీస్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడాలా, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలా, ఇంట్లో పనులు ఎలా నడిపించాలా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ద చైల్డ్ షుడ్ లెర్న్. లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, ఎన్నో వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే ఎన్నో వస్తువులు పిల్లలు, రైట్ అబ్జర్వేషన్, పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే చాలా నేర్చుకుంటారు. లాట్ ఆఫ్ లెర్నింగ్ హ్యాపెన్స్ బై అబ్జర్వేషన్ rather than being taught. ఇవన్నీ మన పేరెంట్స్ షుడ్ స్టాండ్ యాజ్ ఎగ్జాంపుల్ అండ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అండ్ గివ్ దెమ్ రైట్ డైరెక్షన్. అంటే వాళ్ళకి స్కూల్లో నేర్పించనివన్నీ మనం ఇంట్లో యాజ్ పేరెంట్స్, నువ్వు సొసైటీలో నువ్వు తీసుకున్న ఎక్స్పీరియన్స్ నీ పిల్లలకు చూపించు. మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్, మేక్ దెమ్ మోర్ ఏమంటారు యాక్టివిటీస్ చేయించటము, తద్వారా లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేయటం. షాప్కి తీసుకెళ్తారు, లెట్ దెమ్ బీ వెరీ రేషనల్ ఇన్ దేర్ థింకింగ్. ఏ వస్తువులను ఎలా గుర్తుపట్టాలా, కలర్స్ ఉంటాయి, షో దెమ్ ద ఆబ్జెక్ట్స్. అరే ఈ కలర్ జాంపండు ఉంది, యాపిల్ ఉంది, ఇదే కలర్లో ఉంది నాన్న, ఇదే కలర్లో ఉంది, ఇదెందుకు ఈ కలర్లో ఉంది, ఇదెందుకు ఈ కలర్లో ఉంది. న్యాచురల్గా మీరేం ఏపీపీ వెళ్ళి యాపిల్ అని చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకి. స్కూల్కి వెళ్ళినప్పుడు వెన్ ద టీచర్ టీచర్స్ ఇన్ అ ప్రాపర్ వే, ఏబీసీలు కానీ ఇవన్నీ కానీ, తర్వాత యాపిల్, చైల్డ్ కనెక్ట్స్ ఇట్ వెల్. ఓహో నాకు ఇంట్లో మా అమ్మ చూపించినప్పుడు ఎలా ఉండింది, టీచర్ చెప్పినప్పుడు ఎలా ఉంది, దేస్ అ కనెక్ట్. నువ్వు ఏపీపీ వెళ్ళి యాపిల్ నేర్పించేసావు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చేసావు, జానీ జానీ వాట్ పప్ప చెప్పేసావు, 1 2 3 100 దాకా నేర్పించావు. పిల్లడు స్కూల్కి వెళ్ళాక టీచర్ అదే చెప్తే టీచర్ చెప్పింది ఎందుకు వింటాడు? దే గెట్ బోర్డ్ అండ్ దే ఫీల్ దేస్ అ డబుల్ టీచింగ్, దేస్ అ కన్ఫ్యూజన్. టీచర్ ఇంకో మెథడ్లో చెప్తా ఉంటుంది, చైల్డ్ గెట్స్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. మా అమ్మకులాగా చెప్పింది, టీచర్ ఇంకో చెప్పింది, అండ్ దే లూజ్ ఇంట్రెస్ట్, దే బికమ్ నాట్ ఇన్ ద క్లాస్. సో నేర్చుకోవాల్సినవి ఇంట్లో ఎన్నో ఉన్నాయి విచ్ ఇస్ నాట్ థాట్ ఇన్ స్కూల్. మై అడ్వైస్ టు ద పేరెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ద చైల్డ్, ట్రై టు టీచ్ యువర్ చైల్డ్ ఆర్ ట్రై టు ప్రొవైడ్ అన్ ఎన్విరాన్మెంట్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ వాట్ కెనాట్ బి థాట్ ఇన్ ద స్కూల్. స్కూల్లో చెప్పేది మీరు ఇంట్లో చెప్పకండి. బ్యూటిఫుల్ సార్. స్కూల్లో చెప్పింది స్కూల్లోనే వదిలేసి, వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్, వాట్ ఈజ్ నెసెసరీ ఫర్ లైఫ్, వాట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ లైఫ్, ఏదైతే అవసరమో రైట్ ఫ్రమ్ ప్లంబింగ్ కాడి నుంచి, చుట్టుపక్కల ఎలక్ట్రికల్ కనెక్షన్ కాడి నుంచి, కమ్యూనిటీ ఎగ్జిస్టెన్స్ కాడి నుంచి, ఎనీథింగ్, ఎనీ టాపిక్, ర్యాండమ్ టాపిక్స్, చిల్డ్రన్ వుడ్ లవ్ టు ఇట్. స్కూల్లో టీచర్ చెప్పింది, ఇంటికి రాగానే బుక్ తీరా 1 2 3 చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు అంటే, ఇదేంటారు నాయన స్కూల్లో చదవగొట్టారు టీచర్లు, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి చదవగొట్టారు. దే హ్యావ్ రిబెలియస్ యాటిట్యూడ్. చదవబుద్ధి కాదు పిల్లలకి. స్కూల్లో పోతే కొత్తగా ఉండాలి, ఇంటికి రాగానే మన ఫాదర్ పేరెంట్స్ వేరే విషయాలు చెప్పాలి. అప్పుడు దే లవ్ టు సిట్ విత్ యూ, లవ్ టు టాక్ టు యూ. కానీ మంచి కథలు, మీ చిన్నప్పటి కథలు చెప్పండి, ఊర్లో ఎలా ఉండేది అలా ఉండేది. పిల్లలు దే లెర్న్ అ లాట్ త్రూ దోస్ న్యాచురల్ స్టోరీ టెల్లింగ్ మెథడాలజీస్. కానీ పిల్లలకి పేరెంట్స్ మధ్యలో ఈ అటాచ్మెంట్ పోయింది కదా సార్. అంటే పేరెంట్స్ కూడా ఎక్కువ పట్టించుకోవట్లేదు,
ఆ సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా. న్యూ జనరేషన్ పేరెంట్స్కి వాట్ ఐ వుడ్ సే ఇస్ ఆ ఫస్ట్ 10 years వరకే అండి యాక్చువల్గా మీ పిల్లల్లాగా ఉంటారు మీతోటి. దెన్ వన్స్ దే గెట్ ఇన్ టు అడాలసెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్, ఒక సర్కిల్, ఒక కమ్యూనికేషన్, దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్స్. వాళ్ళు మీ నుంచి మెల్లమెల్లగా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈ 5-6 years 7 years మీ టైం ఏదైతే మీరు ఎక్స్క్లూజివ్గా మీ పిల్లలతో స్పెండ్ చేస్తారో ఇన్ ఆర్డర్ టు పుష్ దిస్ విల్ ఆగర్ దెమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫౌండేషన్ ఫస్ట్ 5-10 years పేరెంట్ షుడ్ బి అన్ అబ్సల్యూట్ గైడ్ టు ద చైల్డ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ప్రతి అడుగు ముందు అంటే గైడ్ అంటే ఎట్లా అడుగు వేయాలని చెప్పటం కాదు, అంటే యూ షుడ్ జస్ట్ షో ద పాత్ అండ్ లెట్ ద చైల్డ్ టేక్ ద పాత్. అండ్ కింద పడ్డా పర్లేదు, ఫెయిల్యూర్స్ వస్తే హ్యాండిల్ చేయటము. యూ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే ప్రతిరోజు పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటే దే ట్రై టు అండర్స్టాండ్ యూ మచ్ బెటర్ అండ్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ ద చైల్డ్ మచ్ బెటర్. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లే అవుతుంది, రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా, బాండేజ్ స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. అరే నాకు ఏది ఉన్నా నా పేరెంట్స్ నాకు ఉన్నారా అనే నమ్మకం పిల్లలలో డెవలప్ అవుతుంది. ఈ పిల్లలు ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వరు, ఈ పిల్లలకు అడిక్షన్స్ తక్కువ అవుతాయి, ఈ పిల్లలకు రేపు పొద్దుగాల బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గొడవ ఉండదు. అండర్స్టూడ్? దే నో హౌ టు రేషనలైజ్. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రేమ వుడ్ బి మచ్ మోర్ దెన్ వాట్ దే వుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నేను చేయట్లేదుగా, నేను నాకు సెల్ ఫోను, వైఫ్కో సెల్ ఫోను, పిల్లడికో 6 ఏళ్ళకి రాగానే వాడికో సెల్ ఫోన్ పెట్టేసి మూల కూర్చోబెడుతున్నాను. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఏంటంటే రాగానే నువ్వు మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే పిల్లల్ని మాత్రం నువ్వు వెళ్ళి చదువుకోరా అంటే వాళ్ళు చదవరండి. డే అంతా మదర్ పని చేస్తుండొచ్చండి, మైట్ బి వర్కింగ్, ఫాదర్ మైట్ హ్యావ్ వర్క్డ్ రియలీ హార్డ్ ఇన్ ద ఆఫీస్ అండ్ మైట్ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద హౌస్. రిలాక్స్ అవ్వడానికి టీవీ ఆన్ చేస్తాడు, లేదంటే మొబైల్ ఫోన్ పెట్టుకుని ఏదో యూట్యూబ్ వీడియోస్ అండి, నాకు మెంటల్లీ రిలాక్స్ కావాలి, నాకు ఆఫీస్లో చాలా టెన్షన్. ఆడ పాపం పిల్లోడు ఏం చేశారండి, పిల్లలు ఏం చేస్తారు, అక్కడ దే ఆర్ అబ్జర్వింగ్ యూ. నువ్వు వాళ్ళకు యు ఆర్ నాట్ గివింగ్ దెమ్ ద టైమ్. యాక్చువల్గా ఐ వుడ్ సే టు పేరెంట్స్, మూమెంట్ యూ కమ్ టు హౌస్, కీప్ యువర్ మొబైల్ ఫోన్ సమ్వేర్ ఎల్స్ అండ్ టెల్ పీపుల్ దట్ 1 to 2 hours ప్లీజ్ డోంట్ కాల్. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే ఐ విల్ నాట్ టేక్ ద కాల్. స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు వస్తారు, మీరు ఆఫీస్ నుంచి వస్తారు, స్పెండ్ యువర్ టైమ్ 1 to 2 hours. 2 advantages. ఫస్ట్ థింగ్ ఇస్ చైల్డ్ వుడ్ ఎంజాయ్ ఇట్. మీ టైం చైల్డ్తో స్పెండ్ చేసి చైల్డ్ వుడ్ ఎంజాయ్ దట్ టైమ్ విత్ యూ. సెకండ్, మీకు అది మెంటలీ రిలాక్సింగ్ ఉంటుంది. మీకేమవుతుందంటే ఎంత ఆఫీస్లో టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, పిల్లలతో ఎప్పుడైతే మనం 1-2 hours స్పెండ్ చేస్తామో, వాళ్ళ చిలిపితనం, వాళ్ళ యాక్టివిటీస్, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఆ 2 hours. పిల్లల్లాగా మీరు అయిపోండి, ఆడండి వాళ్ళతోటి, ఎగరండి, చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళకి ఇవ్వండి, రెస్పాన్సిబిలిటీతో ఇంట్లో పనులు చేయండి, బయట షాప్కి రానండి, పార్కుకి తీసుకెళ్ళండి, వాళ్ళతో బ్యాడ్మింటన్ ఏదో ఒకటి ఆడండి. మీరు యువర్ ఆఫీస్ వర్క్ వుడ్ బికమ్ మోర్ ప్రొడక్టివ్. మీ స్ట్రెస్ లెవెల్స్, మీ బీపీస్, మీ షుగర్స్, మీ టెన్షన్స్, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే పిల్లలు వుడ్ బికమ్ యువర్ యాంటీడోట్ ఫర్ దట్. సో ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ద పేరెంట్స్, అడ్వాంటేజ్ ఫర్ ద చిల్డ్రన్. సో స్పెండింగ్ టైమ్ విత్ చిల్డ్రన్ ఈజ్ అన్ యాంటీడోట్ ఫర్ ఆల్ ద స్ట్రెస్ ఫర్ పేరెంట్స్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ చిల్డ్రన్ టు బికమ్ డెవలప్ రియలీ వెల్. బాగా చెప్పారు సార్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ అడ్వకేట్. పిల్లలతో స్పెండ్ చేసిన టైం కన్నా అంతకన్నా గొప్ప మెడిసిన్ లేదు పేరెంట్స్కి. ఎంతో సంతోషంగా ఉంటుంది కదా సార్ అది. ఎందుకు ఆ పాయింట్ అన్నానంటే, ఒకసారి 10-12 years తర్వాత పిల్లలు చదివేది పెరిగిపోతుందండి, అంతే మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువ చదవాలి వాళ్ళకి. ఎందుకంటే నౌ దే ఆర్ స్టడీయింగ్ ఫర్ లైఫ్. నో ఇన్ని రోజుల వరకు ఇన్ఫార్మల్ స్టడీస్ ఉంటాయి, అంటే ఆట పాట, ఈ నెంబర్స్ అన్ని కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు, బేసిక్ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ని బిల్డ్ చేసుకొని నౌ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టెక్స్ట్, ఇంకా ప్రాక్టీస్ ఉంటుంది, హోంవర్క్స్ ఉంటాయి, ల్యాబ్ వర్క్ ఉంటుంది, చాలా స్టడీస్ పెరిగిపోతాయి. ఆ టైంలో అప్పుడు పిల్లలు వెన్ యూ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ దర్ ఎర్లీ ఏజ్, పిల్లలు విల్ నాట్ మైండ్ స్టడీయింగ్ దట్ ఎక్స్ట్రా అవర్ బికాస్ దే హ్యాడ్ ఇనఫ్ డ్యూరింగ్ ద ఎర్లీ ఏజ్. దే వోంట్ సీక్ ఫర్ దట్. అప్పుడేం చదవటానికి వాళ్ళు ఇష్టపడతారు పిల్లలు, ఎందుకంటే దే హ్యావ్ ఎంజాయ్డ్ ఇనఫ్ టైమ్ విత్ యూ. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ షుడ్ గివ్ దెమ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు రీడ్ ఆన్ దేర్ ఓన్. అప్పుడేం చేస్తారంటే, చేసే మిస్టేక్ ఏంటంటే, పిల్లల్ని తీసుకుపోయి యూకేజీ నుంచి ఇంకో టైం, మీరు టీవీ అన్నారు, ఇంకో యాక్టివిటీ ఉంది పేరెంట్స్ చేసేది. టీవీయే కాదు, ఫస్ట్ క్లాస్ పిల్లోడు అండి, నర్సరీ పిల్లోడు, ఎల్కేజీ యూకేజీస్ అవుతూ ఉంటారు, పిల్లల్ని తీసుకుని ట్యూషన్లో పడేస్తారు. ఎంత అన్యాయం అండి అసలు. బికాజ్ యూ కెనాట్ స్పెండ్ టైమ్ విత్ ద చిల్డ్రన్, మీరు తీసుకెళ్ళాలని ట్యూషన్లో పడేస్తారు. ఆ ట్యూషన్ సార్ ఏదో ఒకటి చెప్తాడులే అంటాడు. వాడికి స్కూల్లో చదువు టార్చరు, టీచర్ యాక్టివిటీ అక్కడ చదువు అంటే ఎంత రిబెల్, పిల్లలు ఎంత ఎవర్షన్ డెవలప్ అవుతుందండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. డిసిప్లిన్ కంటే కూడా ఎవర్షన్ డెవలప్. ఎప్పుడు బయటపడదామా చదువు నుంచి, ఎప్పుడు తప్పించుకుందామా. చదివితే నాకు కొత్తవి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, చదువులో చాలా ఆనందం ఉంది, ఆనందం ఎతికే బదులు చదువు నుంచి తప్పించుకోవటానికే కదా పిల్లలు ట్రై చేసేది. సో అంత చిన్న పిల్లల ట్యూషన్ ఏంటండి. అకార్డింగ్ టు మీ, ఫర్ మీ వాట్ ఐ వుడ్ సే ఇస్ సెల్ఫ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ స్టడీ.
పిల్లలు ఎవరైతే సొంతంగా చదివే ఎబిలిటీ డెవలప్ చేసుకుంటారో ఆ పిల్లలు జీవితంలో చాలా బాగుపడతారు కంపేర్ టు చిల్డ్రన్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ ట్యూషన్స్ రైట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్. ఎందుకంటే స్కూల్లో టీచర్ చెప్పింది, మళ్ళీ ట్యూషన్లో టీచర్ చెప్పింది, స్కూల్లో టీచర్ చెప్పింది వినాలా, ట్యూషన్లో టీచర్ చెప్పింది వినాలా, రెండు వినరు. ఎండ్ ఆఫ్ ద డే దే గెట్ కన్ఫ్యూజ్. వీళ్ళు ఒక రకం వాళ్ళు ఒక రకం అని చెప్తే దే టోటలీ గెట్ కన్ఫ్యూజ్. దర్ ఎంటైర్ స్టడీస్ అంటే అర్థం చేసుకునేది కాన్సెప్ట్ అనేది బిల్డే అవ్వదు వాళ్ళలో. ఓన్లీ మెమరీ ఒకటి పెట్టేసుకుంటారు. ట్యూషన్ టీచర్ ఏంది అది హోంవర్క్ చేయించేసి పంపించేస్తారు, లేకపోతే బట్టి కొట్టించి పంపించేస్తారు. ఓన్లీ మెమరీని డెవలప్ చేస్తారు. మిగతావి వాళ్ళు క్లర్కుల్లాగా ఆఫీస్లో ఏదో నువ్వు చెప్తే చేసే యాక్టివిటీస్ చేసే పిల్లల్లాగా డెవలప్ అయిపోతారే కానీ సొంతంగా ఇన్నోవేటివ్, క్రియేటివ్, క్యూరియాసిటీ స్కిల్స్ ఏవి ఆ పిల్లలలో ఉండవు. పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టినప్పుడు అల్లరి చేసినప్పుడే క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. కరెక్ట్ సార్. నాటీ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ ద స్మార్టెస్ట్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ని ఎట్లా చేయాలో తెలుసు, నాటీ అవుతారు. సో ఈ నాటీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు 90s ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 90sలో నాటీ కిడ్ అంటే వీడు యాక్టివ్ రా, వీడు అల్లరోడ్రా అంటారు. కానీ ఇప్పుడు అది కాస్త ADHD అయిందా సార్? ఏమైనా హైపర్ యాక్టివ్ అంటే హైపర్ యాక్టివ్ అని నేను అనను. వాట్ ఇరిటేబిలిటీ పెరిగిపోయింది పిల్లల. ఇరిటేబిలిటీ, అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మీరే చూస్తారు, మీరు పాడ్కాస్టర్, మీరే చెప్తారు సార్ అంతకుముందు మేము 30 minutes రీల్ చేస్తే 30 minutes చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు, 10 minutes వీడియో చూసేవాళ్ళు. ఇప్పుడు నిమిషం కూడా చూసే ఓపిక లేదు అంటున్నారు. అటెన్షన్ స్పాన్ మన పెద్దవాళ్ళలోనే తగ్గిపోయింది, ఓపిక లేదు. ఇవి గివింగ్ ఇంటూ ఫ్యూ సెకండ్స్లో హుక్ పాయింట్స్ లేకపోతే చూడరు. పిల్లలకు పాపం చిన్నప్పటి నుంచే ఆ క్లాస్ రూమ్ విల్ రన్ ఫర్ 40 minutes. వాడిని నిమిషంలో వానికి అటెన్షన్ డైవర్ట్ అయ్యేటట్టు అలవాటు చేస్తున్నాం. రీల్స్ చూపించి, యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, నిమిషానికి స్క్రీన్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది, మ్యూజిక్ మారిపోతుంది. స్కూల్కి వెళ్తే టీచర్ మారట్లేదు, కలర్ మారట్లేదు, సౌండ్ మారట్లేదు. వానికి అది టీచర్ బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది, బోర్డు కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది. ఏంటర్ బాబు అసలు ఏం కలర్ మారట్లేదు, మ్యూజిక్ మారట్లేదు, ఇంత బోరింగ్ ఉంది ఏంటి? వినటం బంద్ చేస్తాడు. హీల్ స్టార్ట్ బికమింగ్, అంటే లైవ్ ఉంటాడు క్లాస్లో బట్ డెఫ్ అయిపోతాడు. సెలెక్టివ్ డెఫ్నెస్ వచ్చేస్తుంది, వినడు. ఇంకా అది ఏది చెవులకు ఎక్కించుకోడు. చెవులకు ఎక్కనప్పుడు బుర్రలకు కూడా ఎక్కదు. మనకి సౌండ్ వస్తుంటుంది కానీ ఏది బుర్రలోకి వెళ్ళదు, అనలైసిస్ చేసుకోదు. ఎందుకంటే నిమిషం పాటే మన అటెన్షన్ స్పాన్. సో టీచర్లు కూడా ఇప్పుడు ఎలా తయారవ్వాలంటే ఫస్ట్ నిమిషంలో హుక్ పాయింట్ ఇవ్వాలి. వానికి ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వానికి ఒక యాక్టివిటీ చెప్పి 5 నిమిషాలు ఇటు నడిపించి 5 నిమిషాలు మళ్ళీ క్లాసు, మళ్ళీ 5 నిమిషాలు యాక్టివిటీ, ఇలా చేస్తే తప్పితే, క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే తప్పితే ఆ క్లాస్ రూమ్లో యూ కెనాట్ గెట్ అటెన్షన్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్. సో అటెన్షన్ స్పాన్ హ్యాస్ బికమ్ వెరీ నారో ఫర్ చిల్డ్రన్. దీంతో ఇరిటేబిలిటీ అనమాట. ఏదున్నా బోరింగ్గా జరగట్లేదు ఇంట్లో, నువ్వు టీవీ బంద్ చేసి మొబైల్ బంద్ చేసి కూర్చుంటే హీ బికమ్ వెరీ ఇరిటబుల్, రెస్ట్లెస్నెస్, యాంగ్షియస్. సో ఇవన్నీ కూడా న్యూస్ కూడా చూస్తున్నాం సార్. అంటే ఇది సెల్ ఫోన్ ఇవ్వలేదని పేరెంట్స్ని కొట్టే పిల్లలు కూడా 10-12 ఏళ్ళ న్యూస్లో చూస్తున్నాం. ఎవరో అబ్బాయి చాలా పెద్ద న్యూస్ సార్, లాస్ట్ ఇయర్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫుడ్ పెట్టలేదని చెప్పి చాలా ఒబీజ్ అయిపోయాడు, వాళ్ళ అమ్మ ఫుడ్ పెట్టట్లేదని పెద్ద న్యూస్ అయింది. ఇలా కామన్గా వింటున్నాం కదా సార్. ఇది అంటే ఇదేం జరుగుతుందంటే 4-5 hours ఇన్ ఎ డే నాన్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ, నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ ఎప్పుడైతే నువ్వు మొబైల్ ఫోన్లో, టీవీలో చేసినప్పుడు ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, యువర్ బ్రెయిన్ ఈజ్ సెక్రీటింగ్ అ లాట్ ఆఫ్ డోపమిన్. డోపమిన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే నీ బాడీలో, ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళల్లో కూడా అవుతుంది. డోపమిన్ అంటే సార్? డోపమిన్ అనేది ఒక కెమికల్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై ద బ్రెయిన్. అండర్స్టాండ్? ఈ డోపమిన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్గా యూ విల్ సీక్ ఇట్. అది నీకు రివార్డింగ్ లాగా అనిపిస్తుంది అనమాట కాన్స్టెంట్లీ. నీ పరిస్థితి ఏమవుతుందంటే ఈవెన్ యాజ్ అన్ అడల్ట్ ప్రతి 5-10 నిమిషాలకు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్లు ఏమున్నాయో చూస్తాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాకు లైక్లు ఎన్ని వచ్చాయో చూస్తావు, ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇవి చూస్తావు, క్లిక్ కొడుతూనే ఉంటావు. ఎందుకు చూస్తావో తెలియదు. నువ్వు సినిమా చూస్తుంటావు, అయినా వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తావు. వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు, అయినా వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తుంటారు. తింటా ఉంటాము, వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు నేను ఎందుకు చూస్తున్నాను వాట్సాప్, 10 నిమిషాల క్రితమే చూశాను కదా, మళ్ళీ నేను వాట్సాప్ ఎందుకు ఓపెన్ చేశాను, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఓపెన్ చేశాను అనే అవగాహన వాళ్ళకు ఉండదు. ఇంకా ఆ వీడియోల నుంచి ఆల్గరిథమ్ బేస్డ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అవి చూస్తూనే ఉంటారు. వాళ్ళకే తెలియదు నేను ఈ వీడియోస్ ఎందుకు చూస్తున్నాను. దే గెట్ కన్జ్యూమ్డ్ బై ఇట్. ఈ డోపమిన్ ఎక్కువ అయిపోయినప్పుడు యూ గెట్ ఇంటూ. దాంతో ఏమవుతుంది, నీ బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి కాన్స్టెంట్గా అవి చూడటం వల్ల. కార్టిజాల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే యూ గెట్ ఇంటూ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేను చూడకపోతే ఏదైనా మిస్ అయిపోతున్నానేమో అనేది ఉంటుంది. కార్టిజాల్ అంటే కూడా కార్టిజాల్ ఇట్స్ ఎ కెమికల్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై యువర్ అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే నీ ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్ అంటారు. అంటే నీ బాడీ డిఫెన్స్లోకి పోయినప్పుడు, ఏదైనా అటాక్లోకి వచ్చినప్పుడు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి ఆ కాన్స్టెంట్ ఆ మోడ్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే నీకు నీ ఏదైనా పోస్ట్ పెట్టారనుకోండి, మీరు నువ్వు వాట్సాప్లో ఏదో ఫార్వర్డ్ చేసావు, ఏదో చేసావు, దానికి ఎంతమంది చూసారు, ఎంతమంది లైకులు కొట్టారని చూస్తారు. వాడు బ్లూ టిక్కులు వచ్చాయా లేవా అని చూస్తారు. అవి రాలేదనుకో యూ ఫీల్ వెరీ లో.
ఇదేంటి నేను పంపిస్తే చూడలేదు, ఇదేంటి నాకు లైక్లు ఓవర్ కొట్టట్లేదు నేను పెట్టినా కూడా. సో నీకు ఆ హైలోకి వెళ్ళిపోతుంటారనమాట వీళ్ళు. సో దీంతో వీళ్ళకి ఏమవుతుంది, బాడీలో రెస్పాన్సెస్ కూడా దే గెట్ వెరీ రెస్ట్లెస్, వెరీ యాంగ్షియస్. నువ్వు ఈ టైంలో మొబైల్ ఫోన్స్ తీసేసావు చూడకరా అంటారు, దెన్ యూ గెట్ వెరీ యాంగ్రీ, అనాయిడ్. నేను 3-4 అవర్స్కి ఇన్ని చేంజెస్ వస్తాయని చెప్పాను. ఇమాజిన్ చైల్డ్ హూ ఇస్ సీన్ ఫర్ 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ ఎవ్రీ డే. స్కూల్కి వెళ్ళరు. ఈ పిల్లలు ఎవరైతే మీరు చెప్పారో ఢిల్లీలో ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసారో, దీస్ చిల్డ్రన్ హ్యావ్ స్టాప్డ్ గోయింగ్ టు స్కూల్, దే వర్ ఓన్లీ వాచింగ్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్ గుంజేసి బయట పడేస్తే దే విల్ డూ థింగ్స్ దే విల్ డూ. ఐదర్ దే విల్ హార్మ్ దెమ్సెల్వ్స్ బై కమిటింగ్ సూసైడ్ ఆర్ దే విల్ హార్మ్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ దెమ్. So this is the tendency which child develops in. This is an ongoing problem which will only increase over a period of time. దీనికి సొల్యూషన్ ఏంటి సార్ మరి? See, cell phone de-addiction is not అంత డిఫికల్ట్ ఏం కాదండి, మనం అనుకున్నంత డిఫికల్ట్ కాదు, ప్రొవైడెడ్ యు ఆర్ వర్కింగ్ ఎట్ ఎ రైట్ ఏజ్. ఒక్క చిన్న అబ్జెక్షన్ సార్, మీరు ఒక పదం వాడారు సెల్ ఫోన్ డి అడిక్షన్ అని, అంటే అది అడిక్షన్ కేటగిరీలోకి వచ్చేస్తుందా? సెల్ ఫోన్ ఎనీ చైల్డ్ హూ ఈస్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఫర్ మోర్ దెన్ 4 to 5 hours in a day, దే ఆర్ నాట్ స్టేయింగ్ వితౌట్ మొబైల్ ఫోన్స్ అంటే, అండ్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ యాక్టివిటీస్, నాట్ కమ్యూనికేటింగ్ టు పీపుల్ ఫర్ దోస్ 4 to 5 hours, దెన్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు మొబైల్స్ అని అర్థం. అడిక్షన్ అడిక్షన్ ఎందుకంటే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మందు సిగరెట్ లాగానే ఇది కూడా అది లేకుండా వాళ్ళు బతకలేరు. ఓకే, అంటే అవి ఉంటేనే వాళ్ళకు నడుస్తుంది ఆ రోజు, అది లేదనుకో దే ఫీల్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ సంథింగ్. సో దట్ ఈస్ అడిక్షన్. డిమాండ్, దే విల్ డిమాండ్. అది లేదంటే రెస్ట్లెస్నెస్, ఇరిటేబిలిటీ, యాంగ్జైటీ, నర్వస్నెస్, కోపాలు ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చాయి అంటే యూ ఆర్ గాన్ ఇన్ టు అడిక్షన్ ఫేజ్ అని అర్థం. సో దాని డీ అడిక్షన్ కూడా ఏజ్ క్రైటీరియా మీద ఇంపార్టెంట్ ఉంటుంది. ఇఫ్ ద చైల్డ్ ఈస్ బిలో 10 years ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒకసారి 10 to 15 yearsకి చైల్డ్ వచ్చాడంటే ఇట్ బికమ్స్ డబ్లీ డిఫికల్ట్. ఇంకా 16 years దాటితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే చాలా చాలా కష్టం అండి. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. యూ నీడ్ అ మల్టీ పారామీటర్ ఏమంటే ఒక కౌన్సిలర్, ఒక సైకాలజిస్ట్, పేరెంట్, ఎడ్యుకేటర్, ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది టు గెట్ ద చైల్డ్ అవుట్ ఆఫ్ అడిక్షన్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్. సో ఐ వుడ్ సే స్టార్ట్ ఎర్లీ, రికగ్నైజ్ ఎర్లీ. ఈవెన్ ఇఫ్ పేరెంట్స్ ఫీల్ ఎట్ దిస్ ఏజ్ మీ పిల్లలు 10 years లోపల ఉన్నారు బట్ డైలీ 2 to 3 hours మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే స్టార్ట్ స్ట్రైట్ అవే before it goes into chronic mode. Understood? My advice for the parents de-addiction ki first part is ఒక్క 3 weeks 3 వారాల పాటు పిల్లల్ని ఇన్వాల్వ్, ఫోన్ ఫ్రీ జోన్స్, ఫోన్ ఫ్రీ టైం అని పెట్టేసేయండి. ఫోన్ ఇవ్వకూడదు అసలు. ఆ టైంలో ఫోన్స్ వాళ్ళే కాదు మీరు కూడా వాడకూడదు. నో ఫోన్ టైం అని చెప్పి పెట్టేసేయండి. నో ఫోన్ టైం అంటే ఏంటి? తినేటప్పుడు నో టీవీస్, నో మొబైల్ ఫోన్స్. స్ట్రిక్ట్గా మీరు తినేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదు, వాళ్ళు తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ వాడదు. ఫ్యామిలీ ఈటింగ్ హ్యాబిట్ వుడ్ బి వాట్ ఐ వుడ్ ప్రిఫర్. సెకండ్ థింగ్, మ్యాండేటరీ ప్లే ఫర్ 1 hour ఎవ్రీ డే వితౌట్ బోత్ అవుట్డోర్ ఆర్ ఇండోర్. ఆట ఏదో ఒక గంట మ్యాండేటరీగా ఆడాలా. తినేటప్పుడు ఫోన్ వాడకూడదు. ఇవి 2 rules. థర్డ్ రూల్, సింపుల్ రూల్స్ చెప్తున్నాను విచ్ ఆర్ ప్రాక్టికలీ పాసిబుల్. స్ట్రైట్ అవే మొబైల్ తీయాలంటే వాడు ఒప్పుకోరు. థర్డ్ రూల్, పడుకునే ముందు 1 hour బిఫోర్ there should not be any mobile phones. Even for the parents, no TVs, no mobile phones. It should be book reading. It should be casual. It should be very casual. It should be a family time, bonding time. 1 hour before going to bed every day. You can have dinner tarvata, have a walk around, కూల్గా నడిచి వచ్చి 1 గంట సేపు నో మొబైల్ ఫోన్ వైల్ వాకింగ్ ఆల్సో. వైల్ కమింగ్ బ్యాక్ 1 hour బిఫోర్ స్లీప్ స్ట్రిక్ట్లీ నో మొబైల్ ఫోన్స్. ఈ 3 ఫస్ట్ స్టార్ట్ చేయండి టు బిగిన్ విత్ ఫర్ 3 weeks. ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ టైం తగ్గిపోతుంది, యూసేజ్ టైం తగ్గిపోతుంది. స్లీప్ లేటెన్సీ అని అంటారు. అంటే నువ్వు పడుకునేదానికి నీకు మంచి నిద్ర పట్టేదానికి ఎంత టైం పడుతుందని అంటారు. ఎవరైతే ఇవన్నీ ఫాలో చేస్తారో స్లీప్ లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అంటే పడుకున్న 5 నిమిషాల్లో పడిపోతారు. దే గో ఇన్ టు డీప్ స్లీప్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద చైల్డ్. ఎందుకంటే చైల్డ్స్ మెటబాలిక్, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ గ్రోత్, బోన్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ అండ్ కంప్లీట్ రెస్ట్ టు ద బ్రెయిన్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ డ్యూరింగ్ రికవరీ ఫేజ్ అంటారు, డ్యూరింగ్ స్లీప్. నిద్రలో జరుగుతుంది. అండ్ పిల్లలు ఆ టైంలో పెరుగుతూ ఉంటారు. బోత్ మెంటల్గా బ్రెయిన్కి కంప్లీట్గా రెస్ట్ వస్తుంది, బాడీ కూడా హార్మోన్స్ కూడా మంచిగా డెవలప్ అవుతుంటాయి, బోన్స్ మజిల్స్ అన్నీ కూడా మంచిగా డెవలప్ అవుతుంటాయి. ఆ టైంకి రెస్ట్ ఫేజ్లోకి వెళ్ళి మంచి గ్రోత్ వస్తుంది. ఇది నువ్వు ఎంత తగ్గుతూ ఉంటే పిల్లల గ్రోత్ అంతా హ్యాంపర్ అవుతుంటుంది, మెంటల్ డెవలప్మెంట్ కూడా అంతే హ్యాంపర్ అవుతుంటుంది. సో ఇట్ మైట్ అల్టిమేట్లీ ఎఫెక్ట్ ద హైట్ అండ్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ హార్మోన్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ 3 phases ఒకవేళ 3 weeks వరకు కంపల్సరీ పేరెంట్స్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ ఫోన్ విల్ బి రెడ్యూస్ బై ఆల్మోస్ట్ 1 to 2 hours తగ్గిపోతుంది. ఇదే 3 months మీరు చేస్తే, 3 weeks చేస్తే ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్.
ఇదే యాక్టివిటీ మీరు 3 months వరకు చేస్తూ యూఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ ఇట్. స్లోగా ప్లే టైం పెంచుకుంటున్నారు, యాక్టివిటీ టైం పెంచుతున్నారు, అదర్ థింగ్స్ మీరు పెంచుతూ పోతే 3 months వరకు ఇట్ బికమ్స్ ఎ లైఫ్ స్టైల్. ఓకే, దిస్ చైల్డ్ ఈవెన్ ఇఫ్ ఇస్ దర్ దారుణంగా అడిక్ట్ అయినా కూడా ఈ చైల్డ్ ఇట్లా ఒక 3 months ఫాలో చేయగలిగితే దే విల్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు 9 months. 9 months ఒక చైల్డ్ ఈజ్ నాట్ స్పెండింగ్ మోర్ దెన్ 1 hour ఆన్ ఎ మొబైల్ ఇన్ ఎ డే అంటే the possibility of this child getting addicted to mobile is almost nil అయిపోతుంది. They are completely de-addicted. అదే డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్స్కి అంటే డిపెండ్స్ ఆన్ ద ఏజ్, నాట్ ఫర్ యంగర్ చిల్డ్రన్ దో, బట్ ఓల్డర్ చిల్డ్రన్కి దేర్ ఆర్ సైకాలజీ సెంటర్స్ హూ వర్క్ ఆన్ థెరపీస్, కౌన్సిలింగ్ థెరపీస్. డి అడిక్షన్ సెంటర్స్ అని నేను అనను, ఒఫిషియల్గా ఆల్కహాల్కి ఉన్నట్టు ఉండవు, బట్ దే వర్క్ విత్ ద పేరెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పేరెంట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంగేజ్ చైల్డ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ సో దట్ దే కమ్ అవుట్ ఆఫ్ దీస్ మొబైల్ ఫోన్స్. ఇండియన్ పేరెంట్స్ ఏం తప్పులు చేస్తున్నారు సార్ పిల్లల్ని పెంచడంలో? ఒక 4-5 చెప్పండి భయంకరమైనవి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ ఇవాళ రేపున్న పేరెంట్స్కి ఏంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ అంబ్రెల్లా పేరెంటింగ్ అని అంటారు. ఇంతకుముందు ఎట్లుంటేనంటే హరీష్ గారు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, తాతయ్య నాయనమ్మ కజిన్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కజిన్స్ తోటి మమ్మల్ని వదిలేసేవాళ్ళు, కింద పడేవాళ్ళం, మీద పడేవాళ్ళం, దెబ్బలు తగిలేవి, పరిగెత్తేవాళ్ళం, అవి చేసేవాళ్ళం, ఇవి చేసేవాళ్ళం. బట్ వీ యూస్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కాల్డ్ కమ్యూనికేషన్, బాగా డెవలప్ అయ్యేది. దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా పరిగెత్తేవాళ్ళం, ఆడేవాళ్ళం. అంటే వీ నో హౌ టు కింద పడితే ఎలా లేయాలో నేర్చుకునేవాళ్ళము. ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళం విత్ హంబుల్నెస్. దిస్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే పేరెంట్స్ ఆ టైంలో కరెక్ట్గా పెంచారని నేను అను. దే ఆర్ మిస్టేక్స్ విచ్ ఆర్ డన్ బై ద ఓల్డర్ జనరేషన్ ఆల్సో. ప్రతి చిన్నదానికి మా నాన్న నన్ను కొట్టేవాడు. అండర్స్టూడ్? డిసిప్లిన్ అంటే కొట్టడం, అప్పుడు దట్ వాజ్ ద థింగ్ విచ్ వాజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏమైపోయింది, దెర్ ఈస్ ఓవర్ ప్రొటెక్షన్ అయిపోయింది పేరెంట్స్కి. అట్లా కొట్టడము తప్పే, ఓవర్ ప్రొటెక్షను తప్పే. సో పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ అంబ్రెల్లా పేరెంటింగ్. హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ చైల్డ్. మీరు పేరెంటింగ్ అంటే సార్ మొత్తం ఇంకా అన్ని కావాలి, ఏది కష్టాలు ఉండకూడదు అనమాట. కంప్లీట్గా వాడిని ఇట్లా కవర్ చేసేసి కక్కున్ లాగా పెట్టేస్తారని. బయట ప్రపంచం ఎక్కడి నుంచి ఏది తగలకూడదు, అంటే చల్లగాలి రాకూడదు, నొప్పి ఉండకూడదు, పెయిన్ ఉండకూడదు, ఏది ఉండకూడదు అని ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్. దెబ్బ ఎక్కడ తగులుతుందా అని చెప్పేసి ఓవర్ ప్రొటెక్షన్ ఉంటుంది. తగలనివ్వండి దెబ్బలు, రానివ్వండి చిన్న చిన్న జబ్బులు. లెట్ దెమ్ ఫాల్, దెన్ దే విల్ నో హౌ టు గెట్ అప్. ఫెయిల్యూర్ ఫేస్ చేయలేరు సార్ పెద్ద. చిన్న చిన్న ఛాలెంజెస్ కాడి నుంచి పెద్ద పెద్ద ఛాలెంజెస్, లెట్ ద చైల్డ్ ఫేస్ ఇట్ అండర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అంటే యూ షుడ్ బీ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్ వెన్ ద నీడ్ అరైజెస్ అండ్ యూ షుడ్ గివ్ దెమ్ దట్ నేను ఉన్నాను రని మీ వెనకాల, మీరు పరిగెత్తండి అని చెప్పాలి. పడ్డా పర్లేదు, వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఆటోమేటికలీ పిల్లలకు పడటము, లేవటం, నేర్చుకోవటం ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ నాట్ బీయింగ్ డన్ ప్రాపర్లీ. సెకండ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్కి వచ్చేసి టూ మెనీ అంటే ఇన్స్ట్రక్షన్స్ టు ద కిడ్స్. వాడు టీవీ ముందు టీవీ చూస్తున్నారు పిల్లల్ని, ఇది చేయకు, వాడేదో అల్లరి చేస్తున్నారు, చేయకు. ప్రతి దగ్గర డోంట్ 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 అని రోజంతా 20-30 సార్లు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి చైల్డ్కి. ఐ వుడ్ సే ఇన్స్ట్రక్షన్స్ షుడ్ బీ రిప్లేస్డ్ బై డిస్కషన్స్. ఎందుకంటే పిల్లలకు ప్రతిదీ నువ్వు ఇన్స్ట్రక్ట్ చేసే కొద్దీ నంబైపోతారు పిల్లలు. డోంట్ అని చెప్తావు, టీవీ చూడొద్దని చెప్తావు, చూడకుండా ఏం చేయాలో చెప్పలేదే. అల్లరి చేయొద్దని చెప్తావు, అల్లరి చేయకుండా ఏం చేయాలో చెప్పలేదే. సో ఐ విల్ సే ఏం చేయాలో చెప్పండి, ఏం చేయకూడదో కాదు. ఇఫ్ యూ రిప్లేస్ ఏం చేయాలో ప్రతిసారి మీరు అట్లా చెప్తూ పోతే పిల్లలు విల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. వద్దు, చేయకు, నో నో నో. పుట్టినప్పటి నుంచి 1 year నుంచి పోతే కింద పడతావు, నో, వెళ్ళకు, ఇటు వెళ్ళకు, ఇది చేయకు, అది చేయకు. ప్రతిసారి అలా నో 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 అంటే పిల్లలకు ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలి అనేది క్వశ్చన్స్ వస్తాయి. ఏం చేయాలా, ఎందుకు చేయాలా. పిల్లలు అల్లరి చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, అండ్ చిల్డ్రన్ ప్రతి డిమాండ్ని పేరెంట్స్ మీట్ అవ్వకూడదు. సో ఫస్ట్ ఈజ్ ఓవర్. సెకండ్ నేను చెప్పాను, నో అనేది ఎక్కువ చెప్పకూడదు, ఏం చేయాలో చెప్పాలి. థర్డ్ వచ్చేసి డోంట్ మీట్ ఎవ్రీ డిమాండ్ ఆఫ్ ద చైల్డ్. అడిగిందల్లా వాడు బొమ్మ కొంటాడు, కారు కొంటాడు, ఇంకో కారు కొంటాను నేను, అట్లా 20-30 కార్లు ఉంటాయి. ఎందుకు 20-30 కార్లు? వై ఆర్ యూ బయింగ్ ఇట్? సో అన్రీజనబుల్ డిమాండ్స్కి యూ బీ ఫర్మ్. ఆకలి అవుతుంది, ఏడుస్తారు, నాకు ఆకలి అవుతుందమ్మా, మీట్ ద డిమాండ్ ఇమీడియట్లీ. నాకు ఏదో కొనివ్వు, నాకు ఇది కొనివ్వు, నాకు ఇప్పుడు ఇది తీసుకొనిరా, నాకు ఇది చేయాల్సిందే నువ్వు ఇప్పుడు. అన్రీజనబుల్ డిమాండ్. బీ ఫర్మ్, నో నీడ్ టు బీ స్ట్రిక్ట్. దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఫర్మ్ అండ్ బీయింగ్ స్ట్రిక్ట్. ఏంటి సార్ చెప్పండి. అంటే ఫర్మ్ అంటే, స్ట్రిక్ట్ అంటే ఏంటంటే కొట్టేయటమే, తిట్టడం, అరవటం. కొట్టొచ్చా సార్ పిల్లల్ని? కొట్టొచ్చా? అస్సలు కొట్టకూడదు. కళ్ళల్లో కారం పెట్టొచ్చా? ఏం చేయకూడదు. కళ్ళల్లో ఎవరు కారం పెడతారో నాకు తెలియదు కానీ. సో ఐ రియలీ డోంట్ ఆబ్జెక్ట్ టు హిట్టింగ్ చిల్డ్రన్. అరవకూడదు ఫస్ట్ థింగ్.
అంటే షట్టింగ్ దెమ్ డౌన్ అంటాం. అరుస్తే ఏమవుతుంది సార్? అరిస్తే ఏమవుతుందంటే పిల్లలకు నువ్వు అరిచింది గుర్తుంటుంది కానీ ఎందుకు అరిచావు అనేది గుర్తుండదు. దే డోంట్ రీజన్ అవుట్. సో సపరేట్ లొలి చేయకండి అని చెప్పేసి కామ్గా కూర్చున్నావు. వాడు ఎందుకు లొలి చేస్తున్నాడు? కూర్చోబెట్టి డిస్కషన్ ఆల్వేస్. కమ్యా, వై ఆర్ యూ మేకింగ్ నాయిస్? ఎందుకు గోల్ చేస్తున్నారు మీరు? ఏమవుతుంది మీకు? వాట్ ఈస్ దట్ యూ వాంట్? లెట్ us డూ దిస్. ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద చైల్డ్, మేకింగ్ ద చైల్డ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్. అన్రీజనబుల్ డిమాండ్ చేశాడు, నాకు అదేదో వస్తువు కావాలి వెంటనే నాకు తెచ్చి అన్నాడు. ఎందుకు తెచ్చేయాలి నీకు? వాట్ ఈస్ దట్? నీ దగ్గర ఆల్రెడీ 3 కార్లు ఉన్నాయి, 4వ కారు ఎందుకు నీకు? ఏం చేస్తావు ఆ కార్ తోటి? ఈ కార్లతో చేయింది, ఆ కార్లతో నన్ను సాటిస్ఫై చేయి. గివ్ మీ అ రీజన్ విచ్ సాటిస్ఫైస్ మీ. మాట్లాడించాలి, డిస్కషన్ చేయండి. అరిచే పేరెంట్ ఉన్నారు అనుకోండి సార్, ఆ పిల్లలకి ఏమన్నా ట్రామా ఉంటుందా సైకలాజికల్? ట్రామా కంటే కూడా అరచడం అంటే మరీగా దారుణంగా అరవటం అది వేరే విషయం. తిట్టడం, ప్రతి విషయంలో తిట్టడం, హేళన చేయటం, దట్స్ నాట్ ద థింగ్. దట్ టైప్ నో బడీ ఎంకరేజెస్ దట్. బట్ ఊకి అరవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఇట్ న్యాచురలైజెస్. అరవటం అనేది న్యాచురల్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. నాకంటే వీక్ ఉన్న వాళ్ళ మీదకి నేను కూడా అరవచ్చు. నేను ఈరోజు వీక్ ఉన్నా నా పేరెంట్ కంటే, ఐ కెనాట్ షౌట్ బ్యాక్ టు ద పేరెంట్. బట్ నా ఏజ్ పెరిగినప్పుడు, నేను నా పేరెంట్ లాగా స్ట్రాంగ్ అయినప్పుడు నేను నా పేరెంట్ మీదకి అరవచ్చు. నేను క్లాస్ రూమ్లో నాకంటే వీక్ ఉన్న వాళ్ళ మీదకి నేను అరవచ్చు. రేపు పొద్దుగాల నాకు పెళ్ళైతే, మా వైఫ్ వస్తే, అబ్బాయి అయితే వైఫ్ మీదకి నేను అరవచ్చు, వైఫ్ అయితే హస్బెండ్ మీదకి నేను అరవచ్చు. అండర్స్టూడ్? సో ఈ స్ట్రాంగ్ వర్సెస్ వీక్, అరవటము, కొట్టటము, ఇవన్నీ ఏంటంటే న్యాచురలైజ్ అవుతాయి వాళ్ళలో ఆ బిహేవియర్. ఆటో వాడు ఉంటాడు, కింద పనిచేసే ఆయా ఉంటుంది, అందరి మీదకి నేను అరవచ్చు. అరిచేది నా హక్కు. అంటే నాకంటే వీక్ వాళ్ళ మీదకి నేను అరవచ్చు. పేరెంట్స్ నేర్చుకుంటారు నా పేరెంట్స్ నుంచి. అంటే పేరెంట్స్ అలానే చేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళతో, వీళ్ళతోటి. దే న్యాచురలైజ్ దట్ హ్యాబిట్ ఇన్ టు దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో. ఇన్స్టెడ్ హ్యావ్ డిస్కషన్స్. అరవకుండా ఓపిక్గా మీరు టైం తీసుకొని కూర్చొని పిల్లలతోటి రీజన్ అవుట్ చేయండి, టైమ్ అవుట్ చేయండి. గివ్ దెమ్ ద టైమ్ టు రెస్పాండ్, నాట్ రియాక్ట్. డోంట్ రియాక్ట్ టు వాట్ ఎవర్ యువర్ పేరెంట్స్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్. రాదర్ దెన్ లెర్న్ టు రెస్పాండ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్. రెస్పాన్స్ ఇచ్చుకుంటూ, రెస్పాన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్, రియాక్షన్ ఈజ్ డిఫరెంట్. రెస్పాన్స్ ఏంటి? నువ్వు ఆలోచన చేసి కూర్చోబెట్టి టైం గ్యాప్ ఇచ్చి, టైం అవుట్ చేసి పిల్లలతో కూర్చొని డిస్కషన్ చేస్తావు. అప్పుడు పిల్లలకి ఏంటంటే ప్రతి వస్తువుని అర్థం చేసుకోవటం నేర్చుకుంటారు. ఓహో, ఎందుకు నా పేరెంట్స్ నన్ను అబ్జెక్ట్ చేస్తున్నారు ఇది చేయకూడదని చెప్పేసి. ఇది చేస్తే దీనివల్ల పర్యవసనాలు ఇది అవుతాయి. ఓ ఫైన్, ఐ షుడ్ నాట్ బి డూయింగ్ దిస్, ఐ షుడ్ బి డూయింగ్ దిస్ వే. ఈ పిల్లలు జీవితంలో చాలా బాగుపడతారు. దే విల్ గో ఇన్ గ్రేట్ హైట్స్. వాళ్ళని చాలామంది ఇష్టపడతారు అండ్ దే విల్ బికమ్ గ్రేట్ లీడర్స్. ఎందుకంటే మేనేజ్మెంట్ స్కిల్స్ వండర్ఫుల్గా డెవలప్ అవుతాయి. అరవటం కాదు, వాళ్ళు ఒక మనిషితో ఎలా పని చేయించుకోవాలా, నా పని ఎలా చేయించుకోవాలనే టాలెంట్ వీళ్ళల్లో డెవలప్ అవుతుంది. బికాస్ దే నో హౌ టు రీజన్ దెమ్ అవుట్. అండర్స్టూడ్? సో పేరెంట్స్ హ్యావ్ టు డెవలప్. ఫస్ట్ ఓపిక వీళ్ళకు ఉండాలి కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విచ్ పేరెంట్స్ హ్యావ్. డాక్టర్ సుమన్ గారు, ఇంకా పిల్లల విషయానికి వస్తే, మన తెలుగు పేరెంట్స్, తెలుగు అమ్మమ్మలు, నానమ్మలు, పేరెంట్స్, మదర్స్ కూడా పుట్టిన బిడ్డలకి నుంచి ఆ 1-2 years వరకు పెంపకంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు? అంటే ఇంకా మూఢనమ్మకాల నుంచి మొదలు పెట్టుకొని ఫలానా ప్రాక్టీస్కి కరైన వ్యాలిడేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాటుకులు పెడతారు సార్ ఇప్పటికి, లేదా దిష్టి చుక్కు పెడతారు, లేదంటే ఏదో తాయితీ కడితే జ్వరం తగ్గిపోద్ది అంటారు, లేదంటే సాంబ్రాణి పడతారు, ఇంట్లో అగరబత్తులు పెట్టడము, లేకపోతే బొట్లు పెట్టడం, ఇలాంటివన్నీ. వీటి గురించి చెప్పండి సార్. సి ఐల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. రైట్ ఫ్రమ్ బర్త్ కాడి నుంచి పిల్లలకి ఏం చేస్తారంటే, అంటే బ్రాండింగ్ అనేది ఇప్పుడు తక్కువలేండి. బ్రాండింగ్ అంటే కాల్చటం బొడ్డు చుట్టూ, దాంతో కార్టిజాల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దాంతో పిల్లలకి ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి, కడుపు నొప్పి తక్కువ వస్తుంది అనేది ఒక అపోహ ఉండేది. ఫిట్స్ వచ్చిన పిల్లలకి ఇక్కడ బ్రాండ్ చేసేవాళ్ళు, ఛాతీలు నిమోనియా వచ్చిన వాళ్ళకి ఇక్కడ బ్రాండ్ చేసేవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ మోషన్స్ ఎక్కువ పోయే పిల్లలకి ఇక్కడ బ్రాండ్ చేసేవాళ్ళు. దారుణంగా ఉండేది. నవ్ ఐ డోంట్ సీ మచ్, అంతా చూడట్లేదు. బట్ మూఢనమ్మకాలు ఉన్నాయి. మదర్ని ఎండబెట్టేస్తారు, ఒట్టి ఉల్లిపాయలు తినిపిస్తూ ఉంటారు మదర్కి. మదర్ని పూర్తిగా ఎండబెడతారు, ఏమీ తిన్నివ్వరు. తింటే బేబీకి జాండీస్ వస్తుందని, బేబీకి మోషన్స్ అవుతున్నాయని. బేబీ పాపం ఒక మోషన్ ఎక్కువ పోతే నువ్వేం తిన్నావు అంటారు మదర్ని పట్టుకొని. అండర్స్టాండ్? మోషన్ వెళ్ళకపోయినా నువ్వేం తిన్నావు, మోషన్ వెళ్ళట్లేదు బేబీ అంటారు. బేబీ ఏడుస్తుంటే మదర్ని ఏం తిన్నావు అని చెప్పి ఇబ్బంది పెడతారు. సో లెట్ మీ బ్రేక్ ద మిత్ హియర్. మదర్ ఫుడ్ కాజింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద బేబీ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజెంట్ అండి, వెరీ రేర్. మదర్ కెన్ ఈట్ ఎనీథింగ్ విచ్ ఇస్ హెల్తీ. మదర్ మిల్క్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బేబీ కంటే, ఓన్లీ ఇన్ హైడ్రేషన్. ఎందుకంటే బేబీకి వాటర్ అంతా మదర్ నుంచే వస్తుంది. 84% మదర్ మిల్క్ నుంచే వాటర్ వస్తుంది.
సో మదర్ హైడ్రేషన్ తీసుకోలేదు, వాటర్ సరిగ్గా తాగలేదు, ఫ్రూట్స్ సరిగ్గా తినలేదు, వెజిటేబుల్స్ సరిగ్గా తినలేదు, సరిగ్గా హైడ్రేషన్ లేదంటే బేబీ ఆల్సో విల్ గెట్ డిహైడ్రేటెడ్. బేబీ వెయిట్ గెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ ఎఫెక్ట్ అవుతుంది, టెంపరేచర్స్ పెరగవచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్. మదర్ని ప్రశాంతంగా అన్నీ తినొచ్చు. జాండీస్కి మదర్ ఫీడ్కి సంబంధం లేదు, గ్యాస్ ప్రాబ్లంకి మదర్ ఫీడ్కి సంబంధం లేదు, జలుబుకి దగ్గుకి మదర్ ఫీడ్కి సంబంధం లేదు. మదర్కి కోల్డ్ కాఫ్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తే బేబీకి ఇవ్వచ్చు డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ ఫీడింగ్. సో మదర్ మిల్క్ ఈస్ ద బెస్ట్ గాడ్స్ గిఫ్ట్ టు ద బేబీ. ఇట్ ఈస్ మేడ్ ఫర్ దట్ బేబీ, ఫర్ ద ఏజ్ ఆఫ్ ద బేబీ, ఏజ్ క్రైటీరియా మీద. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ గివెన్ అండ్ మదర్ షుడ్ బి ఎంకరేజ్ టు ఈట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ హెల్తీ. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ డైట్ ఫర్ ద మదర్. ఇప్పుడు ఈ హైజీన్ గురించి చెప్పండి సార్. సోప్స్, మాయిశ్చరైజర్, పౌడర్స్, ఇంట్లో దోమలకి అపోహలు కూడా అడిగారు కదా, కొన్ని అపోహలు నేను ఇంకా కొన్ని చెప్తాను, యాడ్ చేస్తాను. జాండీస్ రాగానే బేబీని తీసుకుపోయి సన్లైట్లో పెడతారు, ఎండలో తీసుకొచ్చి పెడతారు, దానివల్ల యూవీ లైట్ వచ్చేసి తగ్గిపోతుందని. లేదండి, ఇది మెత్. దిస్ వాజ్ 1920s, 1940s ఎండలో ఉన్న బేబీకి తక్కువ జాండీస్ వస్తుందని ఆనాడు ఒక సైంటిస్ట్ కనుక్కొని అది చెప్పడం జరిగింది. బట్ యూవీ రైటే కాకుండా చాలా డేంజరస్ లైట్స్ ఆర్ పాస్డ్ ఆన్. అసలు బేబీకి అంత ఎర్లీ మార్నింగ్ సన్లైట్ డైరెక్ట్ కళ్ళల్లో పడితే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ. వీప్ మీద ఎక్కడ పనిచేయదండి. ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్ ఉండాలి ఆ వేవ్స్. అంత జనరేషన్స్ ఇట్లా వచ్చింది కదా, ఎండలో పెడితే అసలు అది పనిచేయదండి. ఇట్స్ అ మిత్ అది. మరి ఇప్పుడు ఏంటి, మరి హాస్పిటల్లో కూడా ఫోటోథెరపీ లైట్ అనేది కంట్రోల్డ్ లైట్ వెళ్తుందండి. కంట్రోల్డ్ యూవీ లైట్ అంటే కంట్రోల్డ్ రేట్లో వెళ్తుంది. ఓ బీమ్ ఇంత ఈ రేషియో నుంచి ఈ రేషియోలో వెళ్తుంది, ఫోకస్ వేవ్ లెంత్లో. ఈ వేవ్ లెంత్ నీకు న్యాచురల్ లైట్లో ఉంటుందండి. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీ లైట్. అండర్స్టూడ్. సో ఆ లైట్లో నీకు కరెక్ట్గా లైట్ రాదు. ఇంకోటి లైట్ పెడతారు ఇంట్లో, ఏదో బ్లూ లైట్ పెడతారు, ఒక హాలోజన్ బల్బ్ తీసుకొచ్చి పెడతారు. ఇట్ కాజెస్ మోర్ హార్మ్ టు ద బేబీ. ఎందుకంటే బేబీని ఒక బ్రైట్ లైట్ కింద పెడితే అసలు బేబీ కళ్ళు తెలియదు అనమాట. ఇట్ కాజెస్ మోర్ హార్మ్. అండ్ నేను ఒక హాస్పిటల్ ఒకసారి డెలివరీకి వెళ్ళేవాడిని మార్నింగ్, వెరీ పాపులర్ హాస్పిటల్, ఐ వాంట్ నేమ్ ద హాస్పిటల్ హియర్. మార్నింగ్ డెలివరీకి వెళ్తే అసలు ఏ రూమ్లో బేబీస్ లేరు. అనుకోకుండా ఐ హావ్ టు గో ఎట్ 8 o'clock, ఐ వెంట్ ఎట్ 6:37 వేరే పని వాళ్ళు. అందరు మేడ మీద ఉన్నారు, బేబీని ఇట్లా పట్టుకొని ఉన్నారు. హైపోథెర్మియా అండి. అంత ఎర్లీ మార్నింగ్ తీసుకుపోయి బేబీని, చల్లగాలికి బేబీని తీసుకుపోయి ఎండలో పెడితే ఇట్ కాజెస్ హైపోథెర్మియా, విచ్ ఇస్ మోర్ డేంజరస్ ఫర్ ద బేబీ. తగ్గుద్ది బేబీకి. అండ్ సన్లైట్ డైరెక్ట్గా కళ్ళల్లో పడితే ఇట్ మైట్ బి ఎఫెక్ట్ ద విజన్ ఆఫ్ ద బేబీ. అండ్ జాండీస్కి అది హెల్ప్ అవ్వదండి. జాండీస్కి రీజన్ ఏంటంటే బేసిక్గా మదర్ బ్లడ్, బేబీ బ్లడ్ డిఫరెంట్ ఉండటం మెజారిటీ ఆఫ్ ద రీజన్లో. సో కడుపులో ఉన్నప్పుడు ఇట్ ఈస్ సేఫ్, బయటకు వచ్చాక బేబీ సొంత బ్లడ్ డెవలప్ అవుతుంది. సో ఇది మదర్ బ్లడ్ తోటి క్లాష్ అవుతుంది. అప్పుడు మదర్ బ్లడ్ న్యూట్రిషన్ అవసరం లేదు, బేబీ సొంత బ్లడ్ డెవలప్ అవుతుంది. ఈ క్లాష్ అయినప్పుడు బ్లడ్ సెల్స్ అనేవి డెస్ట్రాయ్ అవుతాయి. ఏది మదర్ బ్లడ్ డెస్ట్రాయ్ అవుతుంది. ఈ డెస్ట్రాయ్ అయిన మదర్ బ్లడ్ లివర్ ఫిల్టర్ చేసి యూరిన్లో మోషన్లో పంపించేసేయాలి. లివర్ ఇంత ఉంది, లోడ్ ఎంత ఉంది, లివర్ కెనాట్ డూ ఆల్ ద జాబ్, దట్ రిజల్ట్స్ ఇన్ జాండిస్. దాన్ని ఏబీఓ ఇంకంపాటబిలిటీ, ఆర్హెచ్ ఇంకంపాటబిలిటీ అంటారు. అంటే డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ప్రాబ్లం. ఆర్హెచ్ ఇంకంపాటబిలిటీ అంటే కంప్లీట్గా పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఇది మోర్ డేంజరస్. జాండిస్ ఫాస్ట్గా వస్తుంది, విగరస్గా వస్తుంది, ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరం. దానికి ఏ సన్లైట్లు పనిచేయవు. ఏబీఓ ఇంకంపాటబిలిటీ 3rd day జాండిస్ స్టార్ట్ అయ్యి 7th dayకి తగ్గిపోతుందండి. మంచి హైడ్రేషన్ పెట్టుకోవాలా. ఓన్లీ కట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. 2 kgsకి అయితే ఒకటి, 3 kgsకి అయితే ఒకటి. ఆ కట్ ఆఫ్ వాల్యూస్ చూసుకొని బేస్డ్ ఆన్ దట్ ఫోటోథెరపీ పెడతారు. ఎవ్రీ బేబీ జాండీస్ వచ్చిన బేబీ, ప్రతి బేబీ జాండీస్ బేబీకి ఫోటోథెరపీ పెట్టరండి. ఆ వెయిట్కి తగ్గట్టు కట్ ఆఫ్ వాల్యూ ఉంటేనే పెడతాం, ఆ క్రైటీరియా మీట్ అవుతూనే పెడతాం. 3rd బేబీ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటుంది, కానీ మదర్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల, డీహైడ్రేషన్ వల్ల బేబీకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. తప్పదు. అప్పుడు హైడ్రేషన్ కరెక్ట్గా చేసుకొని అవసరం ఉన్నంత ఫోటోథెరపీ ఇస్తే బేబీ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. 4th రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఇంకా 5th రేర్ మెటబాలిక్ డిసార్డర్స్ అని అంటారు. అంటే లివర్లో ప్రాబ్లమ్స్, వీటి వల్ల జాండీస్ రావచ్చు, విచ్ రిక్వైర్స్ ఎక్స్పర్టైజ్ అండ్ కేర్ అండ్ అదర్ ఫర్దర్ కేర్. ఆబ్వియస్లీ మన డిస్కషన్ నార్మల్ జాండీస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్. యూజువల్లీ 7th day తర్వాత 80-90% ఆఫ్ ద జాండీస్ సెటిల్స్ డౌన్. పేరెంట్స్ నీడ్ నాట్ ప్యానిక్. అనవసరంగా ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, మదర్కి పత్తెం పెట్టాల్సిన అవసరం లేదు. కాటికలు పెడితే కళ్ళు పెద్దగా అవుతాయంట. ఎలా పెద్దగా అవ్వవు, పెద్దగా కనిపెడతాయి. కళ్ళు మంచిగా అవుతాయంట, కళ్ళు అసలు మంచిగా అవ్వవు. అండర్స్టూడ్. కళ్ళు ఒట్టి పెద్దగా కనపడతాయి కాటిక పెడితే, కళ్ళు పెద్దగా ఎప్పుడు అవ్వవు. కళ్ళు ఎంత ఉండాలో అంతే ఉంటాయి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అన్నెసర్లీ గివెన్. సమ్టైమ్స్ ఆ కెమికల్ ఇన్ ద కార్టికల్ లెడ్ ఉంటుంది దాంట్లో చాలా వరకు, విచ్ మైట్ నాట్ ఆల్వేస్ బట్ సమ్టైమ్స్ ఇట్ మైట్ కాజ్ ప్రాబ్లమ్ టు ద బేబీ. సో ఏదో డిస్ట్రి చుక్కలాగా మీ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టండి, నష్టం లేదు అక్కడెక్కడ. ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ ఇట్ డజంట్ మ్యాటర్. అనవసరమైన తాయెత్తులు మెడలో వేస్తారు పిల్లలకి, చిన్న పిల్లలకి. ఇంత తాయెత్తులు ఉంటాయి చేతులకు. వీళ్ళు ఏం చేస్తారు, బేబీలు మీరు గమనించండి, అన్ని తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు.
మెజారిటీ ఆఫ్ తాయెత్తులలో లెడ్ ఉంటుందండి, విచ్ ఇస్ నాట్ గుడ్. ఇట్ రిజల్ట్స్ ఇన్ లెడ్ పాయిజనింగ్ ఫర్ ద బేబీ. అదే సార్, లెడ్ ఐరన్ లెవెల్స్ తగ్గొచ్చు, పొట్టలో నొప్పులు రావచ్చు, లేనిపోని ప్రాబ్లమ్స్ రావచ్చు బేబీకి. ఇట్స్ నాట్ గుడ్. బట్టతో చేసే తాయెత్తుల వల్ల వీళ్ళు పాకుతూ ఉంటారు, అనవసరమైన ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కన్సిస్టెంట్గా మీ బాడీలోకి పోయి ఇన్ఫెక్షన్స్, వాళ్ళు దగ్గిన తుమ్మిన అన్ని సెక్రీషన్స్ అన్ని తాయెత్తులో పడతాయి. ఏజెస్ టుగెదర్ తాయెత్తు అలానే ఉంటుంది. తాయెత్తుని తీసారు, కొత్త తాయెత్తు కడతా ఉంటారు, దాని మీద ఇన్ని తాడులు ఉంటాయి. అవును సార్, చాలా మంది వాడతారు సార్, తెలుగు వాళ్ళు కూడా. ఎంత ఇన్ఫెక్షన్ అండి, నువ్వు దగ్గుతావు, తుమ్ముతావు, ఎదుటోళ్ళు దగ్గుతారు, తుమ్ముతారు, నువ్వు పాకుతావు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి తీసుకెళ్లి పిల్లలు ఎక్కువ నోట్లో పెడతా ఉంటారు. కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్తూనే ఉన్నావు కదా బేబీకి. మా బేబీకి ఏంటి సార్ ప్రతిసారి ఇలా మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి, జలుబు దగ్గు వస్తుందంటే మీరు కాన్స్టెంట్గా వెపన్ ఇక్కడే పెట్టుకున్నారు కదా. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని మెడలో పెట్టేసుకొని, చేతుల కాళ్ళకు పెట్టేసుకొని అలా మూఢనమ్మకాల మీద నడిచి నేను అడుగుతాను, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ రిలీజియస్ బిలీఫ్స్, రిలీజియస్ నమ్మకాలకు నేను అగెయిన్స్ట్ కాను. మీరు కట్టుకోవాలంటే కట్టుకోండి అమ్మ, నడుముకు కట్టండి. ఇది నోట్లకు పోదు, కాళ్ళకు కట్టుకోండి. కాళ్ళకు కూడా నోట్లో పెట్టుకుంటారు పిల్లలు, అట్లీస్ట్ నడుముకు కడితే అది నోట్లోకి వెళ్దు. నడుముకు కట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. పిల్లలకి ఇబ్బంది లేకుండా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు. మీ నమ్మకాలను మీరు ఫాలో చేయండి, కానీ పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి, అంటే హెల్త్ పరంగా నష్టం కలగకుండా చూసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. పౌడర్ వేస్తారు తెల్లగా కనపడాలని. పిల్లలకి ఏంటంటే తెల్లగా కనపడాలని ఒక ఫ్యాడ్. అది 3వ వారానికే వాట్ ఎవర్ ఇస్ ద కలర్ బేబీ కమ్స్ అండి. అయ్యో నల్లగా అయిపోయిందండి వేసి పిండి వేసి రుద్దుతారు, ఇది ఆ బేసిన్ పిండి, శనగపిండి వేసేసి మొత్తం ఎగ్జిమా, ర్యాషెస్, రియాక్షన్స్ వస్తాయి బేబీకి. స్కిన్ ఊడిపోతుంది, స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. వేసి రుద్దాల్సిన అవసరం లేదు. నూనె పెట్టేసి గట్టిగా కొబ్బరి నూనె రుద్దేస్తే బొక్కలు గట్టిగా అవుతాయి అంట. లేదండి, లేదు సార్, మసాజ్ చేద్దా చెయ్యాలండి. ఎందుకంటే బేబీ ఎక్కువ కదలదు కాబట్టి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ సర్క్యులేషన్ అందాలి కాబట్టి నువ్వు మసాజ్ చేసినప్పుడు దట్స్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్ ద బాడీ. వేసి గట్టిగా రుద్దకండి, బొక్కలకి ఏం వెళ్దు. బట్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు బేబీకి బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుంది, బాడీ అంతా గ్రోత్ యూనిఫామ్గా వస్తుంది, బేబీ గ్రో మంచిగా అవుతుంది. ఇన్ దట్ వే ఇట్ ఈస్ గుడ్. కానీ గట్టిగా వేసి రుద్దాల్సిన అవసరం లేదండి, కాలిరిగేదాకా రుద్దాల్సిన అవసరం లేదు. దట్ డజంట్ హెల్ప్. ఏ ఆయిల్ అనేది డజంట్ మ్యాటర్, ఎనీ ఆయిల్. ఎందుకంటే నువ్వు ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చు మసాజ్, కానీ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ఇంజురీ. అందుకే ఆయిల్ పెట్టాల్సి వస్తుంది టు రెడ్యూస్ ఫ్రిక్షన్. అంతేగాని ఆయిల్ మీద పెద్ద ఫోకస్ అవసరం లేదు. బెస్ట్ అప్లై ఇట్, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. పౌడర్ వేయకండి అనవసరంగా, నాట్ అడ్వకేటెడ్ ఎట్ ఆల్. Moisturizer, yes. Moisturizer, normal, healthy moisturizer with less chemicals. You can use it, recommended by your pediatrician. Sunscreen, not for smaller children. For bigger children, I would recommend who are spending more time outside. Sunscreen is good and beneficial to children, but recommended by pediatrician again. If it is the pediatrician feels that, doctor feels that it is required, then apply it, otherwise that's okay. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, అనవసరమైన రాత్రిపూట ఆయిల్ పెట్టేయకండి నెత్తికి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. నెత్తికి ఆయిల్ పెట్టేసి క్యాప్ పెట్టేస్తారు, చెమట ఆరనివ్వరు. దీంతో బాడీలో వేడి అనవసరంగా పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ పెట్టకండి. అనవసరంగా నెత్తికి ఆయిల్, బాడీ అంతా ఆయిల్ పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. స్వెట్ రావాలి పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు. స్వెట్ వచ్చినప్పుడు బాడీలోకి వెళ్ళి వేడి వెళ్ళిపోతుంది. నెత్తిలోనే ఎక్కువ వేడి ఉంటుంది, నెత్తి వేడిగా ఉంటుంది పిల్లలకి ఇన్ జనరల్. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్ అవుతుంటే సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 60-70% ఆఫ్ ద సర్క్యులేషన్ ఇస్ టేకెన్ కేర్ బై హెడ్ రీజన్ కాబట్టి దిస్ హ్యాస్ టు బి హాట్. తల వేడిగా ఉంది కాబట్టి బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం అవుతుందని భయపడకండి. థర్మామీటర్ మీదే వెళ్ళండి. థర్మామీటర్లో టెంపరేచర్ కనపడితే అప్పుడే మందు వేయండి. తల వేడిగా ఉందని మందు వేయకండి. పిల్లలకి స్వతహాగా ఫస్ట్ 2-3 years తల వేడిగానే ఉండాలి. చల్లగా ఉంటే నాకు తీసుకొని రండి అంటే పీడియాట్రిషియన్ తీసుకొని వెళ్ళండి. థర్మామీటర్ అన్నారు కాబట్టి ఫీవర్ సార్. ఫీవర్ అంటే మోస్ట్ కామన్ టాపిక్. పేరెంట్స్ కూడా భయపడేది. ఆ పిల్లలకి జ్వరం వస్తే పానిక్ అవుతారు. జ్వరం వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? ఎన్ని రోజుల తర్వాత పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి? ఈజీ అడ్వైజ్ ఇస్తాను. ఫీవర్ ఆల్రెడీ నేను మన డిస్కషన్స్లో చెప్పినట్టు ఈజ్ ఎ డిఫెన్సివ్ మెకానిజం. అంటే మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ప్రొటెక్షన్గా ఫీవర్ వస్తుంది. సో ఎవ్రీ ఫీవర్ని భయపడాల్సిన అవసరం లేదు. ఫీవరే కానివ్వండి, దగ్గే కానివ్వండి, జలుబే కానివ్వండి. మనము ద చైల్డ్ ఈజ్ యాక్టివ్ ఇన్ బిట్వీన్ ఫీవర్ స్పైక్స్. అంటే జ్వరం తగ్గినప్పుడు పిల్లలు యాక్టివ్గా ఉండి, ఓరల్ ఇంటేక్ యాక్సెప్టబుల్గా ఉండి, యూరిన్ అవుట్పుట్ మంచిగానే ఉంది అంటే యాక్సెప్టబుల్గా ఉంటే యూ కెన్ వెయిట్ టిల్ day 3. 3వ రోజు వరకు వెయిట్ చేయొచ్చు. 3వ రోజు వరకు అంటే అది ఫీవర్ 104 అంత హైట్ టచ్ అయినా ఎంత వచ్చినా కూడా సింపుల్ పారాసెటమాల్ వాడి కంట్రోల్ అయ్యి మధ్యలో పిల్లలు యాక్టివ్ అవుతే యూ కెన్ వెయిట్. ఓకే. మరి అన్బీరేబుల్ టెంపరేచర్ బాగా హై అయ్యి పిల్లలు అసలు యాక్టివ్గా లేరు, డల్గా ఉన్నారు, ఓరల్గా ఏం తీసుకోవట్లేదు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది. దీంట్లో మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ ఉంటే day 1 వెళ్ళిపోండి పీడియాట్రిషియన్ దగ్గరికి. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ సేఫర్. అండ్ 104 ఫీవర్ ఆన్ day 1 ఐ వుడ్ ప్రిఫర్ పేరెంట్స్ టు గో టు పీడియాట్రిషియన్. ఓకే. మేనేజబుల్ టెంపరేచర్ అంటే పీడియాట్రిషియన్
కండిషన్ కూడా ఏంటంటే వీ ట్రీట్ ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఫీవర్. అంటే ఫీవర్ వల్ల పిల్లలు పడే ఇబ్బందిని ట్రీట్ చేస్తాం కానీ ఫీవర్ని యాక్చువల్గా ట్రీట్ చేయం. వీ ఎంకరేజ్ ఫీవర్ టు బి దేర్ ఇన్ చిల్డ్రన్. సపోర్టివ్ సిస్టమ్స్ ఇస్తాం. అంటే 2 డిగ్రీలు తగ్గటానికి మందులు ఇస్తాం, 2 నుంచి 3. అది నార్మల్ అవ్వటానికి ఇవ్వము. నార్మల్ అవ్వటం వల్ల నీకు ఫైట్లోనే ఫీవర్ వస్తుంది, దాన్ని కిల్ చేస్తే ఎట్లా? నేను జ్వరమే కనపడకుండా చేశాను అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు దెబ్బ తాకింది, నొప్పి వస్తుంది. నొప్పి వేరు, దెబ్బ వేరు. ఇక్కడ నేను మీ నొప్పిని తగ్గిస్తే మీరు కంఫర్టబుల్ ఉంటారు. ఎంతవరకు తగ్గించాలా? కంఫర్ట్ ఉండే వరకే తగ్గించాలి. అసలు నొప్పే తెలియకుండా నేను మీకు మందులు ఇచ్చారనుకోండి, ఆ దెబ్బని మీరు ఇగ్నోర్ చేస్తారా చేయరా? దాంతో దెబ్బ ముదురుతుందా ముదరదా? మీరు దాన్ని పట్టించుకోరుగా, ముదిరి మీకు ప్రాబ్లం పెద్దదవుతుందా లేదా? సిమిలర్గా మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చే క్రైటీరియాని బట్టి, అంటే ఎంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే అంత హై ఫీవర్ వస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఆ ఫీవర్ని నేను కనపడకుండా కిల్ చేశాను అనుకోండి, లోపల ఇన్ఫెక్షన్ ముదురుతూ ఉంటుంది. పేరెంట్స్ వోంట్ రియలైజ్ ఇట్. ఫాల్స్ బిలీఫ్ ఏంటంటే తగ్గిపోయిందని అనుకొని 5వ రోజు 6వ రోజు వరకు వెయిట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. దీంతో ఆ ఇన్ఫెక్షన్ ముదిరి సీరియస్ అయ్యి ఇట్ మైట్ కాజ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్మ్ టు ద చైల్డ్. అందుకు ఫీవర్లో డిస్కంఫర్ట్ని ట్రీట్ చేయండి, ఫీవర్ని కాదు. డాక్టర్ సుమన్ గారు, మీరు గత 20-25 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? అవునండి. మీరు పిల్లల డాక్టరు? అవునండి. అప్పుడు మీరు చూసిన పేషెంట్స్ని, అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి, వ్యాధులు ఉండేవి, ఇప్పుడు మీరు చూస్తున్న పేషెంట్స్ని, అంటే అప్పటికి ఇప్పటికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిఫరెంట్ ఉందా మీ ప్రాక్టీస్? కొంచెం చెప్పండి సార్. 22 years బ్యాక్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసామో అప్పుడు ఏంటంటే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మోతాదులో ఉండేవి. సీరియస్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ లాంటివి, సీరియస్ నిమోనియాస్ లాంటివి, రోటా వైరస్ డయోరియాస్ అని ఉండేటివి. సమ్మర్ సీజన్లో మొత్తం రోటా వైరస్ డయోరియాస్, ఈ రెయినీ సీజన్లో చాలా వరకు వైరల్ ఫ్లూస్, వింటర్ సీజన్కి వచ్చేసరికి నిమోనియాస్. ఈ రకంగా 80 to 90% ఈ జబ్బులే డామినేటింగ్గా ఉండేటివి. ఒక 20 ఏళ్ళ క్రితం డామినేటింగ్ ఇవే ఉండేవి. అడ్మిషన్స్ కూడా ఎక్కువ ఇవే అవుతుంటాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్, ర్యాపిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రివెంటివ్ కేర్ పెరగటము, వ్యాక్సినేషన్స్ పెరగటము, వీటి వల్ల ఏమైపోయిందంటే డిసీజ్ ప్రొఫైల్ మారిపోయింది. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఆర్ ఓన్లీ 30 to 40%కి వచ్చేసింది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ డామినెంట్ అయ్యాయి, కొత్త వైరస్లు వచ్చాయి. అంటే స్వైన్ ఫ్లూలు ఇవన్నీ విచ్ వర్ నాట్ హర్డ్ ఆఫ్, కోవిడ్లు కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, HFM అండ్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ కానీ, ఇలా కొత్త జబ్బులు ఏవైతే మేము చదవలేదో ఆ జబ్బులన్నీ ఇప్పుడు వచ్చాయి, విచ్ వర్ నాట్ దేర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. జూనోటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్లో ఉండే జబ్బులు హ్యూమన్లో రావటం, అవి కూడా రావటం జరిగింది. సో దీస్ ఆర్ న్యూ డిసీజెస్ విచ్ హ్యావ్ కమ్. ఇన్ అడిషన్ టు ఇట్, చికెన్ పాక్స్ అనేది అప్పుడు ఎండాకాలంలో ఉండేది, ఇప్పుడు చికెన్ పాక్స్ త్రూ అవుట్ ది ఇయర్ ఉంటుంది. అంటే వైరస్ డిసీజ్ ప్రొఫైల్ కూడా మారిపోయింది. సో ఇది కొత్త మార్పు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తగ్గటంతో అలర్జీస్ పెరిగిపోయాయి. అంటే అప్పుడు ప్రతి 10 మందిలో ఏ ఒక్కరికో రేర్గా అలర్జీ ఉండేది, ఇప్పుడు ప్రతి 10 మందిలో 3-4 అలర్జీస్ ఉంటున్నాయి. అలర్జీస్ అంటే తుమ్మటము, స్నీజింగ్ రావటము, అలర్జిక్ రైనైటిస్ అంటారు, ఆస్తమా, ఆయాసం రావటము, ఇవి రావటము, అండ్ స్కిన్ ఎలర్జీస్. అంటే ఇన్సెక్ట్ బైట్స్కి, ఇంతకుముందు ఇన్సెక్ట్ బైట్ కొట్టడం మనకి ఏం చేసి ఉండేది కదా, ఇప్పుడు పిల్లలకి అంతా రియాక్షన్స్ మాదిరి వచ్చేస్తూ ఉంది. అట్టికేరియాస్, బెందుల్ మాదిరి రావటము, అట్టికేరియా అంటారు. అంటే బాడీ అంతా ఎర్రగా బెందుల్లాగా వచ్చేస్తాయి. సో ఈ డిసీజెస్ ఎక్కువైపోయాయి పిల్లలలో. అండ్ కొంచెం పెద్ద పిల్లలలో వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ రిలేటెడ్ హెడేక్స్, పాల్పిటేషన్స్, డిప్రెషన్స్. కొంచెం పెద్ద పిల్లలు అంటే ఏ వయసు వాళ్ళు? అంటే యూజువల్గా 14 to 16 years. ఎప్పుడైతే వాళ్ళకి ప్రెషర్స్ బాగా పెరిగిపోతాయో, ఇంతకుముందు చూసేవాడిని కాదు, అక్కడో ఇక్కడో చూసేవాడిని, ఎగ్జామ్ ప్రెషర్ తోటి పిల్లలు లో అయిపోవటము, యాంగ్జైటీ పెరగటము. అంటే ఈ కేసెస్ హ్యావ్ బికమ్ మోర్ కంపేర్ టు వాట్ ఇట్ వాస్ 20 years బ్యాక్. 20 years బ్యాక్ వీ హార్డ్లీ యూస్ టు అక్కడో ఎప్పుడో రేర్గా వచ్చేవాళ్ళు ఈ ప్రాబ్లం తోటి. ఇంకో సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ ఈజ్ ఒబిసిటీ. లావ్ ఎక్కువైపోవటం, పిల్లలు ఒబిసిటీ ప్రాబ్లమ్ తోటి. ఎందుకంటే మేము 20 years బ్యాక్ అంతమంది ఒబిస్ చిల్డ్రన్ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు నౌ వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ కమింగ్ విత్ దోస్ ప్రాబ్లమ్స్, హూ ఆర్ కమింగ్ టు ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ డిసీజ్ ప్రొఫైల్ విచ్ హెస్ షిఫ్టెడ్ ఇన్ లాస్ట్ 20 years, విచ్ వీ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వెన్ వీఆర్ డూయింగ్ పెడియాట్రిక్స్. పిల్లల హెల్త్ కేర్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది సార్. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఒక 20 ఏళ్ళ ముందు ఒక నర్సింగ్ హోమ్లో పిల్లలు ఏదైనా చిన్న ప్రాబ్లంతో అడ్మిట్ అయి ఉంటే 3-4 రోజులకు 10,000 బిల్ అయ్యేది. కానీ ఈ రోజున అది లక్షల్లో పోతుంది కదా సార్. వాస్తవం కదా. జరిగింది లాస్ట్ ఇయర్. మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పాపే అడ్మిట్ అయితే ఇన్ఫెక్షన్ సంథింగ్ అండ్ ఆల్, దాంతో 2-3 లక్షలు అయిందంట 2 రోజులే.
ఎందుకని ఏం మారింది మరి? ఎందుకంటే అయ్యే మెడిసిన్స్, అవే డాక్టర్స్, అదే హెల్త్ కేర్. వాస్తవం. మరి ఎందుకంత కాస్ట్? అదే మీ హాస్పిటల్ ఎలా ఉంటాయి చెప్పండి చార్జెస్ అలాగే అంకురాలో? నేను జనరల్గా చెప్తాను, రాదర్ దెన్ డిస్కసింగ్ అబౌట్ బిల్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి వీటన్నిటికీ డిస్కషన్ కంటే కూడా వాట్ ఐ వుడ్ రాదర్ ఎంటర్టైన్ ఇస్ వై ఈజ్ ఇట్ బికమింగ్ స్ట్రెస్ ఏ స్ట్రెయిన్ పాయింట్ అనేది చెప్తాను. స్ట్రెస్ ఎందుకు అవుతుంది ఫ్యామిలీస్కి? ఫ్యామిలీస్ ఒకసారి డెలివరీస్కి వెళ్తారు. Families, they go for deliveries. It's a good moment. It's a good memory. Happy. Every family want their baby to come into their family in a healthy way. But unfortunately, some of the babies, not all the babies, they go through problems during delivery. Either preterm వల్ల అయి ఉండొచ్చు, డెలివరీ టైంలో ప్రాబ్లమ్, ఆక్సిజన్ సరిగా అందకపోయి ఉండవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ బేబీస్ గోస్ త్రూ సర్టన్ ప్రాబ్లమ్స్, ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కంజెనిటల్ మాల్ ఫార్మేషన్స్ అయి ఉండొచ్చు. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్లోనే హార్ట్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కిడ్నీలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండటం వల్ల వేరియస్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్కి, పాపము యంగ్ పేరెంట్స్కి, దే ఆర్ ఓన్లీ ప్రిపేర్డ్ ఫర్ ద డెలివరీ. అంటే మదర్కి ఎంత అవుతుంది డెలివరీ వరకు, ఈ కాస్ట్ ఇంత అవుతుంది, రఫ్ ఎస్టిమేషన్ పెట్టుకుంటారు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద కేర్ ఫర్ ద బేబీ ఇన్ ద హాస్పిటల్. ఆ బేబీ కడే కేర్కి వాళ్ళు బడ్జెట్ కూడా వేసుకోలేరు. ఎంత అవుతుందో వాళ్ళకు కూడా తెలియదు, మేము కూడా చెప్పలేం. రఫ్ ఎస్టిమేట్స్ ఇవ్వగలుగుతాం కానీ యాక్యురేట్గా మేము కూడా చెప్పలేం. ఎంత ప్రీటమ్ అవుతుందో తెలియదు. ప్రీటమ్ డెలివరీస్ ఆర్ ఆల్ సడన్ డెలివరీస్. అవుతుందని పేరెంట్స్ కూడా తెలియదు, వాళ్ళు కూడా ప్రిపేర్డ్ ఉండరు. సడన్గా ప్రీటమ్ వచ్చేసింది బేబీ, నువ్వు ఎప్పుడో 3-4 వీక్స్ 10 వీక్స్ తర్వాత డెలివరీ అవుతున్న బేబీ ఇప్పుడే డెలివరీ అయిపోయింది. యు ఆర్ నాట్ ప్లాన్డ్, డెలివరీ అయిపోయింది. సో మదర్ కార్డ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎట్లా అట్లా నువ్వు హ్యాండిల్ చేస్తావు, బికాజ్ యూ నో ద డెలివరీ విల్ హ్యాపెన్. సో నువ్వు దానికి ప్లాన్డ్ ఉన్నావు. కానీ బేబీ బయటకు వచ్చేసరికి ద కాస్ట్ ఎస్కలేషన్ హ్యాపెన్స్. నౌ ఈ వూంబ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ 10 వీక్స్ వరకు వూంబ్లో ఏదైతే మదర్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుందో, ద హాస్పిటల్ హ్యాస్ టు ప్రొవైడ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎన్విరాన్మెంట్. ఐ డోంట్ సే 100%. సో వాళ్ళు కకూన్ లాగా వాళ్ళు ఒక ఏమంటారు, దే యూజువలీ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఏ వెరీ సేఫ్. జిరాఫ్ అని ఉంటుంది విచ్ వీ నార్మలీ యూజ్. ఇంక్యుబేటర్స్ అంటారు. ఇంక్యుబేటర్స్ ఏంటంటే కంట్రోల్డ్ టెంపరేచర్ ఉంటుంది. ఐవీ లైన్స్ ఏవైతే ఉంటాయో డెలికేట్గా ఐవీ లైన్స్ పాస్ చేస్తే ఆటోమేటెడ్గా వెళ్ళేటట్టు, సో దట్ యూ డోంట్ టచ్ ద బేబీ టూ ఆఫన్ అండ్ ద బేబీ బికమ్స్ వెరీ విజిబుల్. సో వీ ట్రై టు ఆటోమేట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ విచ్ స్టిమ్యులేట్ ద యుట్రైన్ ఎన్విరాన్మెంట్. సో సర్వైవల్ రేట్ ఆఫ్ ద బేబీ ఇంక్రీజెస్. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. యుట్రైన్ ఎన్విరాన్మెంట్ మిమిక్ చేయాలి. ప్లస్ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వవు. సో సర్ఫాక్టెంట్ అనేది ఇచ్చి లంగ్స్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మెచ్యూర్ కాలేదు లంగ్స్. ఇంకా పాపం అది 4 వీక్స్ తర్వాత అయితే మెచ్యూర్ అయ్యేవి, 4 వీక్స్ 8 వీక్స్ తర్వాత అయితే మెచ్యూర్ అయ్యేవి. మెచ్యూర్ కాలేదు. సో యూ హ్యావ్ టు సీ దట్ ద లంగ్స్ ఎక్స్పాండ్. సో ఎవ్రీథింగ్ ఇంక్రీజెస్ ద కాస్ట్. పేరెంట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ సెకండ్ ఏంటంటే 50% of the cost happens during the first 3-4 days or 5 days or 6 days. Of the entire care lo, 50% of the cost happens during the first 7 to 10 days lo అయిపోతుంది. Okay. Parent feels that this is going to happen for the rest of the things. Burden what plan layer parents. Third important problem, I'll go to the crux of the problem. Babies are not insured. బేబీస్ ఇన్సూరెన్స్ ఉండదు. అసలు బేబీస్ పక్కన పెట్టేసేయండి. మా దాంట్లో హాస్పిటల్స్లో, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్, వాట్ ఎవర్ హాస్పిటల్స్లో, స్టిల్ ఆఫ్టర్ కోవిడ్లో ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఓన్లీ 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ష్యూర్డ్, 70% ఆర్ నాట్ ఇన్ష్యూర్డ్ ఎట్ ఆల్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఎవరు, ఏది లేదు. 70% ఉంటే వాళ్ళ ఒక్కరికి ఏదో ఉంటుంది, పిల్లలకి లేదు, ఫ్యామిలీకి లేదు, ఏది లేదు. ఆటోమేటిక్ బికాస్ మదర్ అండ్ చైల్డ్ అవ్వటంతో, అన్బార్న్ చైల్డ్ అవ్వటంతో దేర్ ఇస్ నో ఇన్సూరెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ద చైల్డ్. అంటే పుట్టిన బిడ్డకు కూడా ఇన్సూరెన్స్ తీసుకునే పాలసీస్ ఉన్నాయండి. అంటే ప్రీమియం కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది, బట్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద ప్రీమియం ఇట్ సెల్ఫ్. నువ్వు పెట్టుకోవచ్చు ప్యాకేజ్లో, బేబీకి కూడా అని పెట్టుకోవచ్చు. దట్ ఆప్షన్ ఇస్ దేర్ వెన్ యూర్ టేకింగ్ ఫర్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్. 80% ఆఫ్ ద ఫ్యామిలీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ష్యూర్డ్, ఇట్ బికమ్స్ డెఫినెట్లీ నువ్వు నీ బడ్జెట్, యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ బడ్జెట్ టు బడ్జెట్. ఎవ్రీ పేరెంట్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ కంట్రీ ఎర్నింగ్ పాపులేషన్ లివ్ ఫ్రమ్ 1 month టు ఫస్ట్ మంత్ 30th వరకు వెయిట్ చేస్తారు. ఫస్ట్ నాడు శాలరీ వస్తుంది, నాకు ఎక్స్పెన్సెస్ మీట్ అవుతాయి. దే మూవ్ ఫ్రమ్ 1 month to 1 month, ఈఎంఐ టు ఈఎంఐ. వీళ్ళకు సడన్గా తీసుకొచ్చి డెలివరీ అవ్వటం ఒక ఎత్తు, బేబీ కాస్ట్ యాడ్ అయ్యేసరికి దే ఫీల్ ఎమోషనల్లీ, ఫిజికల్లీ డ్రైన్డ్ అవుట్. ఒక దిక్కు బేబీని సర్వైవ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ నీడ్స్ని మీట్ అవ్వాలా. నా సేవింగ్స్ అన్నీ ఎగిరిపోతాయండి, హరించుకుపోతాయి. ఇట్ బికమ్స్ అ బర్డెన్ ఫర్ ద పేరెంట్. మై క్వశ్చన్ ఈస్, if every parent, when they are getting married, they should make it mandatory that the moment they get married, they have to insure themselves, their wife and the unborn child. కంపల్సరీ ఇన్సూరెన్స్ సెక్టర్లో తీసేసుకోవాలి. పిల్లవగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక వెహికల్ తీసుకుంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, వాడు వెహికల్ ఇన్సూరెన్స్ చేయకపోతే ఫైన్లు వేస్తాం. మనిషి పుడితే, మనిషి ఉంటే మాత్రం ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాదు.
రిబేట్స్ ఉంటాయి, గవర్నమెంట్ విల్ గివ్ రిబేట్స్ ఫర్ నీ ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్లో, బట్ ఇట్ ఈస్ నాట్ యూటిలైజ్డ్ బై ఎ హెల్త్ ఇన్సూరెన్స్. బాగా చెప్పారు సార్, బండి కొంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండదు, కానీ మనిషికి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేయలేదు. వై కాంట్ గవర్నమెంట్ మేక్ ఇట్ మ్యాండేటరీ దట్ బిలో ద పావర్టీ లైన్ వీ విల్ గివ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ పర్సన్, అబౌవ్ ద పావర్టీ లైన్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎంప్లాయిడ్, ఎవ్రీ పర్సన్ in this whoever is in country, employer should provide insurance for that person. ESI అనేది ఉందండి scheme, but that is only for people who are earning less than 20,000. Why is that? I would say irrespective of whatever it is, income ని పట్టి ఇంత percentage of income should be taken for health insurance. నువ్వు కావాల్సుకుంటే ఆ కంపెనీకి if they are providing health insurance for their employees, యూ గివ్ రిబేట్ ఆన్ ద ఇన్కమ్ ట్యాక్స్. నీ జిఎస్టీలో కడుతున్నారు కదా, దాంట్లోనే కొంచెం తగ్గించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే నీకు ఇంత రిబేట్ వస్తుందని ఇవ్వండి. దెన్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఎంప్లాయిడ్ విల్ బి ఇన్షూర్డ్. వెన్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్షూర్డ్ అంటే నాట్ దిస్ పర్సన్ ఎలోన్ అండి, ఐఎమ్ సేయింగ్ ద ఫ్యామిలీ ఆల్సో షుడ్ బి ఇన్షూర్డ్. ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ. అండ్ ఫ్యామిలీ ఆఫ్ 1 or 2, అంతకంటే ఎక్కువ కాదు, బట్ యూ షుడ్ మేక్ ఇట్ మ్యాండేటరీ. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్షూర్డ్, మేక్ ఇట్ మ్యాండేటరీ చేసామనుకోండి, ఆధార్ కార్డు తీసుకున్నప్పుడే వీడు ఇన్షూర్ అవ్వాలి ప్రతి చైల్డ్. Now parents, they will seek for the best health care around. అరే ఏది మంచి హాస్పిటల్ ఉందని సెలెక్ట్ చేసుకుంటే ధైర్యం ఏంటి, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను బర్డెన్ అవ్వను. సో యూ విల్ గో టు ద గుడ్ హాస్పిటల్స్. ప్రివెంటివ్ హెల్త్ చెక్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. And I would say this insurance should not cover only IP services. Insurance also should cover for OP and preventive checks with conditions. ప్రతిదానికి కాదు, ఇన్ని ఓపీస్కి ఇన్ని టెస్ట్లకు ప్రివెంటివ్ హెల్త్కి మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ షుడ్ వర్క్. దీంతో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ప్రివెంటివ్ హెల్త్ ఎంత బెటర్ ఉంటే సిక్నెస్ రేట్స్ అంత తక్కువ ఉంటాయి. సెకండ్, నేను చెప్పిన ఈ సినారియోలో ఈ అన్బోర్న్ చైల్డ్కి ఫాదర్ వుడ్ నాట్ హెజిటేట్, ఫాదర్ వుడ్ ఫోకస్ ఆన్ కేర్ ఫర్ ద బేబీ రాదర్ దెన్ కాస్ట్ ఫర్ ద బేబీ. సో అప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్స్ ఆర్ నౌ ప్రెషరైజ్డ్ టు ప్రొవైడ్ బెటర్ క్వాలిటీ బికాస్ దే ఆర్ నౌ క్వశ్చన్డ్ ఆన్ క్వాలిటీ నాట్. సో లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవండి, ఇన్సూరెన్స్ లేదు, మీ చైల్డ్ సిక్ అయ్యారు, బేబీ ఈస్ డెలివర్డ్ ఇన్ సమ్ నర్సింగ్ హోమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు టేక్ టు ఏ హాస్పిటల్ నియర్ బై. నీ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు నువ్వు కాస్ట్లీ హాస్పిటల్స్కి వెళ్తావా? హాస్పిటల్స్ విచ్ హ్యావ్ ప్రొవైడెడ్ లీస్ట్ మోర్టాలిటీ ఉన్న హాస్పిటల్స్, హై క్వాలిటీ ఇచ్చే హాస్పిటల్స్ని ప్రిఫర్ చేస్తారా, లేదంటే దగ్గరలో కొంచెం నాకు కాస్ట్ తక్కువ ఉండి నా బడ్జెట్కి మీట్ అవుతుందని హాస్పిటల్కి వెళ్తారా? ఆబ్వియస్గా నా కాస్ట్ తక్కువ ఉండి బడ్జెట్ తక్కువ ఉండి అక్కడ నీ సర్వైవల్ ఆఫ్ ద బేబీ ఏమవుతుంది, కాంప్రమైజ్ అవుతుంది. క్వాలిటీ ఈజ్ ఆల్సో కాంప్రమైజ్డ్, కేర్ ఈజ్ కాంప్రమైజ్డ్. లక్కీ ఉంటే బేబీ బయటపడుతుంది, అదర్వైజ్ బేబీ విల్ ఎండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్. కాంప్లికేషన్లు వెళ్ళిందనుకో యూ విల్ కర్స్ ఆల్ యువర్ లైఫ్ దట్ ఐ డెంట్ డూ మై ఇనఫ్ ఫర్ ద బేబీ. I'm not saying all babies will end up in complications, but I'm saying why should we take that chance? Why can't we insurance? And simple, parents కి నా అడ్వైజ్ ఏంటంటే they spend unnecessary amount in functions. ఈ బారసాలని 3 weeks కాగానే బేబీ డెలివరీ అయినప్పుడు మా చుట్టూ అంటే గైనకాలజిస్ట్ చుట్టూ వీళ్ళ చుట్టూ సార్ కొంచెం 1000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వండి, 2000 డిస్కౌంట్ ఇవ్వండి, 3000 డిస్కౌంట్ ఇవ్వండి, 4000 డిస్కౌంట్ ఇవ్వండి అని చుట్టూ దే విల్ బి సో మచ్ ఆఫ్టర్ అస్. సరే 5,000, 6,000, 10,000 వాట్ ఎవర్ ఇట్ ఇస్, బేస్డ్ ఆన్ ద కాస్ట్ వీ గివ్ డిస్కౌంట్. దే గో వెరీ హ్యాపీలీ. ఆఫ్టర్ 3 weeks దే ఇన్వైట్ అస్ ఫర్ దట్ క్రేడిల్ సెరమనీ. క్రేడిల్ సెరమనీలో లక్షలు ఖర్చు పెడతారు, బారసాలకు పిలిచి మిమ్మల్ని లక్షలు ఖర్చు పెడతారు. అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే హాస్పిటల్లో 10,000 కోసం నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరిగారు డిస్కౌంట్ కోసము, 3 వారాల తర్వాత నువ్వు ఆ బారసాలకు మాత్రం లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళని కూర్చోబెట్టి తాగుబెట్టేసి అనవసరంగా తిండి పెట్టేసి బేబీకి ఏం అడ్వాంటేజ్ వచ్చింది అక్కడ? సో బారసాలని అన్నప్రసారం అని మళ్ళా 1 year తర్వాత బర్త్డే అని చెప్పి ఆ డ్రెస్కి అనవసరమైన ఆర్భాటాలకు ఫంక్షన్లకు ఇంత ఖర్చు. హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోరు. అరే వాళ్ళ డ్రెస్, వాళ్ళ బర్త్డే డ్రెస్ ఏదో తీసుకుంటారండి, అంత కాస్ట్ కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ అవ్వదండి. కరెక్ట్ చెప్పారు. ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఇట్ వెల్. అనవసరమైన మూవీలకు తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి అనవసరమైన చెత్త తిండి తినిపిస్తారు. వాళ్ళ స్విగ్గీ బిల్ చూసుకోమని చెప్పండి ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఆ స్విగ్గీ బిల్లులో 1/4 కూడా కాదండి టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. బ్యూటిఫుల్లీ సెడ్. సో ఐ వుడ్ సే it's not that we don't have money, the problem is we don't use that money in a proper way, having future in process. మన హెల్త్ ఫస్ట్ ఐ సే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఐ వుడ్ సే గెట్ రైట్ టు హెల్త్ కేర్. ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా షుడ్ బి ఇన్ష్యూర్డ్. ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ. ఆటోమేటిక్గా మీకు హాస్పిటల్స్ వుడ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ రాదర్ దెన్ లూటింగ్, చీప్ అని చెప్పేసి తక్కువ రేట్లో ఇస్తామని చెప్పి లో క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేదానికంటే ఎవ్రీబడి విడ్ ఫోకస్ ఆన్ గివింగ్ గుడ్ సర్వీసెస్ టు ద పేషెంట్. ఆటోమేటిక్లీ సర్వైవల్ బికమ్స్ బెటర్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో షుడ్ రెగ్యులేట్
how good quality care should be given. ఏదైనా హాస్పిటల్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద క్వాలిటీ గైడ్ లైన్స్, క్యాన్సిల్ ఇన్సూరెన్స్ ఫర్ దెమ్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అప్పుడు క్వాలిటీ కేర్ విల్ బి గివెన్, లూటింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ వెన్ ద పేరెంట్స్ ఆర్ నాట్ బర్డెండ్, దే వుడ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇన్ డాక్టర్స్ ఆటోమేటికలీ విల్ ఇంక్రీస్. ఎవ్రీథింగ్ ఈజ్ అ చైన్ రియాక్షన్ అండి. వాడికి ఎందుకు కాస్ట్ పెరిగేసరికి అన్ని అనుమానాలే కనపడతాయి. వీడు నిజంగా ఇచ్చాడా లేదా, ఇంత ధర ఎందుకు అవుతుంది, ఇంత రేట్ ఎందుకు వేస్తున్నారు, వీళ్ళు అనవసరంగా ఏదో చేశారేమో. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ జెన్యూన్. ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ రాంగ్ ఆల్సో. Understood. See, majority of the doctors, they do a right job. There are some doctors who don't do a right job. There are some doctors. వాళ్ళని పెట్టి చూపించేసి అరే వీళ్ళందరూ దొంగలే అని చెప్పటం అనేది నేను ఒప్పుకోను. Understood. There is good and bad in every field. It exists in our health field also. But I am saying if there are good regulatory activities, good insurance for everybody, automatically this quality will become better, deliverables will become better. ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంది సార్, ఇంకా అంతే. రెగ్యులేషన్ అండి, అంటే ఎంప్లాయర్ షుడ్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ టు ఎవ్రీబడి. గవర్నమెంట్ విషయం పక్కన పెడితే సార్, మీరు ఇంత చెప్పినట్టుగా నిజంగా బర్త్డేకి లేదంటే బారసాలకి ఫంక్షన్స్కి ఖర్చు పెడతాం, వాళ్ళ పిల్లలకి స్కూల్లో వేయాలన్నా సార్, మంచి స్కూల్ కోసం వెతుకుతాం, ఫీజులు కడతాం ఎంత ఉన్నా సరే, లేదంటే వాళ్ళకు సైకిల్ కొని ఇవ్వాలన్నా సరే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళకి బొమ్మలు కొనిస్తాం. కానీ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు 70-80% కూడా పోస్ట్ కోవిడ్ కూడా ఇంకా పిల్లలకి ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఒకసారి అడ్మిట్ అయితే 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. అదే మన ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం దానికి మా అంటే 20,000 30,000 ఎంత ఉంటుంది, తక్కువే ఉంటుంది సార్. అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దే స్పెండ్ ఆన్ జంక్ ఫుడ్, మూవీస్, బర్త్డేస్. దీంట్లో వీళ్ళు ఒక 50% కాస్ట్ తగ్గించుకోగలిగితే దే విల్ హ్యావ్ వండర్ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ విచ్ విల్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. ధైర్యంగా బతుకొచ్చారు, ఏమన్నా అవుతే వీ డీ నాట్ బర్న్ అవర్ పాకెట్, మనం అప్పుల్లో పోవాల్సిన అవసరం లేదు అనే ధైర్యంగా వీళ్ళు బతుకొచ్చు. దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు చెప్పిన ఇన్సూరెన్స్ సెగ్మెంట్ నిజంగా ఆడియన్స్ కానీ చూస్తుంటే లైక్ ప్రతి ఒక్కరికి హిట్ అవుతుంది సార్. ఈవెన్ ఇట్ రియల్లీ మేక్ సెన్స్ సార్, ఇంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. లేదంటే అప్పుల పాలు అయిపోతారు కదా సార్ ఒక్కసారి. అండి దే ఆర్ జస్ట్ వన్ మెడికల్ బిల్ అవే ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు డెప్స్లోకి వెళ్ళడానికి. ఓన్లీ వన్ మెడికల్ బిల్ అవే. దే విల్ గో ఇన్ టు బిలో పావర్టీ లైన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే హూ లూజ్ ఆల్ దేర్ ఇన్కమ్. అంతే, జస్ట్ వన్ మెడికల్ బిల్. ఒక 10 లక్షలు అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది, దేర్ ఎంటైర్ ఫ్యామిలీ ఎర్నింగ్ ఈజ్ గాన్, అప్పుల పాలే రోడ్ మీదకి వచ్చేస్తారు. సో ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఎట్ ఎవ్రీ లెవెల్. అంటే గవర్నమెంట్ అప్పుడు కూడా ఏంటంటే వెన్ మనీ ఫ్లోస్ ఇన్ టు ద ఇన్సూరెన్స్ సెక్టర్, ఆటోమేటికలీ ద హాస్పిటల్ క్వాలిటీ అట్ గవర్నమెంట్ లెవెల్ అండ్ అట్ ప్రైవేట్ లెవెల్ ఆటోమేటికలీ విల్ బికమ్ బెటర్. ఇప్పుడు అంకురాకి వస్తే సార్, అంకురా హాస్పిటల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ అండ్ చైల్డ్ కదండి. అవునండి. ఎందుకని అట్లా? అంటే మల్టీ స్పెషాలిటీ పెట్టుకొని బాగానే డబ్బులు సంపాదించుకోవచ్చుగా. ఇప్పుడు ఒక చైల్డ్, ఒక పిల్లలకి కానీ మదర్స్కి కానీ గోయింగ్ టు ఏ సింగిల్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కంపేర్ టు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళారు, ఎవరు ఎక్కువ సాటిస్ఫైడ్ ఉంటారు మీ ప్రకారం? అంటే ఈ కేర్ ఎక్కడెక్కడ బాగుంటే అక్కడ బాగుంటుంది. కేర్ బాగుండటం అంటే వాళ్ళను ఎంటర్ అయిన కాడి నుంచి వెళ్ళేదాకా పట్టించుకునే వాళ్ళు ఉండాలి, సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇప్పుడు పిల్లలకి అనుకోండి వాల్స్ కలర్ఫుల్ ఉండాలా, ఎక్కడ పోయినా కూడా ఆడుకునే వస్తువులు ఉండాలా, రౌండెడ్ టేబుల్స్ ఉండాలా, వాళ్ళకు ఫ్రెండ్లీ డాక్టర్స్ ఉండాలా, ఫ్రెండ్లీ నర్సెస్ ఉండాలా, నవ్వుకుంటూ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలా. సో ఎక్స్పర్టైజ్ ఉండాలి ఐవీ లైన్లు పెట్టే కాడ ఇక్కడ ఇదంతా. సో రైట్ ఫ్రమ్ రిసెప్షన్ కార్డ్ నుంచి, సెక్యూరిటీ కార్డ్ నుంచి, నర్సింగ్ కేర్ కార్డ్ నుంచి, డాక్టర్స్ ఎవ్రీబడి షుడ్ బి ఆ పిల్లలకు వాళ్ళకు యాక్సెప్టబుల్గా ఉండాలి. సో ఎన్విరాన్మెంట్ సింగిల్ స్పెషాలిటీలో, ఎందుకంటే దే ఆర్ బార్న్ ఫర్ దట్, అంటే వాళ్ళు దానికోసమే తయారు చేస్తారు కాబట్టి, హాస్పిటల్స్ ఆర్ మేడ్ ఫర్ దట్ కాబట్టి సిస్టమ్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా తయారవుతాయి. సో చిల్డ్రన్ వుడ్ బి మోర్ హ్యాపీ, గెట్ బెటర్ ఫాస్టర్. అండ్ మదర్కి వచ్చేసరికి దే నీడ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ కంపేర్ టు వాట్ ఇట్ వాజ్ ఎర్లియర్. దే నీడ్ ఎక్స్పర్టైజ్ ఎట్ ఎవ్రీ లెవెల్. అంటే వాళ్ళకు ఎమర్జెన్సీ రూమ్ షుడ్ బి మేడ్ ఫర్ మదర్స్. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళకి వచ్చే ఎమర్జెన్సీస్ వేరు డెలివరీకి వచ్చేటప్పుడు. దే కెనాట్ బి, అంటే వాళ్ళని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంటంటే ఫోకస్ వుడ్ బి మోర్ ఆన్ ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ దాంట్లో వస్తుంది. సో వాళ్ళ ఎమర్జెన్సీ రూమ్సే కానివ్వండి, రిసెప్షన్ స్టాఫే కానివ్వండి, వాళ్ళ ఎక్విప్మెంట్సే కానివ్వండి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, వాల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు డిజైన్ దేనికి చేస్తారు, దానికి అనుగుణంగా చేస్తారు. ఎందుకంటే ఇన్కమ్ అక్కడే వస్తుంది కాబట్టి దానికి ఫేవరబుల్గా చేసుకుంటారు. ఒక ఫ్లోర్ మాత్రం డెడికేటెడ్ మదర్ అండ్ చైల్డ్కి ఇస్తారు. బట్ పేరెంట్కి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఆ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడికెళ్ళి వస్తుంది, దే లూజ్ అవుట్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్. అండర్స్టాండ్? సో ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ మ్యాటర్స్ ఫర్ బెటర్ అవుట్కమ్స్. ఫోకస్డ్ అవుట్కమ్స్ ఉండవు పిల్లలలో, బికాస్ దే ఆర్ ట్రీటెడ్ as just as ఎనీ అదర్ పేషెంట్. ఇక్కడ ఎవ్రీ పేషెంట్ హూ కమ్స్ టు ఏ మదర్ అండ్ చైల్డ్
చైల్డ్ హాస్పిటల్ ఈజ్ స్పెషల్ ఫర్ అస్. అవును. అండ్ సో దట్స్ ద రీజన్ వై ఐ వుడ్ ప్రిఫర్ ఎ సింగిల్ స్పెషాలిటీ, ఎస్పెషల్ బికాస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. డెలివరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్, చైల్డ్ బర్త్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఐ వుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఎ సెంటర్ వేర్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. అది మంచి ఎక్స్పీరియన్స్ అవ్వగానే వాళ్ళకి ఒక మంచి అనుభూతి ఉండాలి డెలివరీకి వచ్చినప్పుడు. ఆ అనుభూతులు సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎక్కువ వస్తాయి. ఒక ఇంపార్టెంట్ టాపిక్ సార్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా పిల్లలు చాలామంది లావు ఉన్న పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు సార్. యావరేజ్గా ఒక క్లాస్లో తీసుకుంటే 40-50% ఉంటారా సార్? అంటే అర్బన్ క్రౌడ్ 30% అని ఉన్నారు సార్. సో ఐ గెట్ బ్యాక్ టు ఇట్. మీరు సో మన క్లాస్లో, మీరు క్లాస్ రూమ్లో మీరు చూసండి, మీరు నా క్లాస్ రూమ్లో అసలు లావు ఉన్న వాళ్ళు ఒక్కరు లేదు సార్, నిజంగా చెప్పానంటే ఒక్కరు ఇద్దరు, హార్డ్లీ 60-70 people, 1 to 2 అంతే. వాళ్ళని కూడా మనం కొంచెం హేళన చేసేవాళ్ళం, ఎరా లావు ఉన్నావు ఏంటి అని. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రజెంట్ క్లాస్ రూమ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి చూడండి, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రివర్స్డ్, ఫ్లిప్ అయిందండి. ఇప్పుడు సన్నగా ఉండే పిల్లలు తక్కువైపోయారు, లావు ఉండే పిల్లలు ఎక్కువైపోయారు. ఆ లావు కూడా మీరు చెప్పే పిల్లలు ఓవర్ వెయిట్, ఒబీస్ కాదండి, ఒబీస్ కాదు. మీరు చెప్పే పిల్లలు అయితే మీ క్లాస్లో లావ్ అని మీరు అంటున్నారు, ఒబీస్ కాదు, దే వేర్ ఓవర్ వెయిట్. అంతే, ఒబీస్ అంటే సివియర్ కేటగిరీ, సివియర్ అనమాట. సో ఓవర్ వెయిట్. సో యాజ్ ఆన్ టుడే ఇండియాలో ఒబిసిటీ ఇండెక్స్, ఓవర్ వెయిట్ కమ్ ఒబిసిటీ రెండు కలిపి చూస్తే 12.4%కి వెళ్ళిపోయిందండి. ఎర్లియర్ ఇట్ వాస్ 3%. 15-20 years బ్యాక్ 3 to 4% ఉన్నది. ఇప్పుడు నౌ ఇట్ హెస్ బికమ్ 12.4%. అంటే రూరల్ అర్బన్ రెండు కలిపేసుకుని అర్బన్లోకి వెళ్తే ఇట్ హెస్ గాన్ అప్ టు 20% ఆల్మోస్ట్. సో ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఇస్ 12.4 బికాస్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్. సో ఒబిసిటీ హెస్ బికమ్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఓవర్ వెయిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ కంపేర్ టు ద గవర్నమెంట్ సెక్టర్. మన నానమ్మలకి అమ్మమ్మలకి అదే కావాలి కదా సార్, దొబ్బుగా ఉంటే అంటే హెల్తీగా ఉన్నారని ఫీలింగ్ ఉంటుంది. సో దీనికి ఒక స్టోరీ చెప్తాను మీకు. సో అక్కడికి ఏంటంటే పిల్లలకు మెడ కనపడకూడదు, తొడల మధ్యలో గ్యాప్ ఉండకూడదు. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెల్దీ. పేరెంట్స్ని పుట్టినప్పటి నుంచే తాపు 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 అంటే పిల్లలకి ఆకలిన కాకుండా పాలు తాపండి, ఏంది సన్నగా ఉన్నాడు పిక్కపోయారు పిల్లలు అని దే కీప్ ట్రైంగ్ టు ప్రెషరైజ్ ద మదర్. సెకండ్ చెప్తాను, వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ 20 years బ్యాక్, అప్పుడు స్టార్టింగ్ ప్రాక్టీస్లో ఐ యూస్ టు టేక్ చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకునేవాడిని. మదర్స్ వచ్చి నన్ను గ్రోత్ అపిటైజర్స్ అడిగేవాళ్ళు, ఆకలి పెరగటానికి మందు ఇవ్వండి, మా పిల్లలు చాలా బక్కగా ఉన్నారు, లావ్ అవుతారంటే లావ్ అవటానికి మందులు ఉండవు, అది వేరే విషయం. ఆకలి అవటానికి ఇవ్వండి అంటే నేను ఇచ్చేవాడిని కాదు. వద్దమ్మా అవసరం లేదు, యాక్టివ్గా ఉన్నాడు, అలర్ట్గా ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, గ్రోత్ బాగుంది, యాక్టివ్గా ఉన్నాడు, వై వీ నీడ్ టు మన గ్రోత్ అపిటైజర్స్ ఎందుకు ఇవ్వాలి? అపిటైజర్స్ అంటే ఆకలిని పెంచేటివి. ఆకలి పెంచే మందులు ఎందుకు ఇవ్వాలా? ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వమనేవాళ్ళు, అంటే ఈ మిల్క్లో కలుపుకునే పౌడర్స్. ఎందుకు ఇవన్నీ ఇవ్వటము? దీనివల్ల పిల్లలకి ఇబ్బందులు అవుతాయి, అనవసరంగా వద్దు అని బాగా ఫోర్స్ చేసేవాళ్ళు. ఫోర్స్ చేసి అప్పుడప్పుడు కొన్ని రాసేవాడిని. కానీ మాకేంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ పేరెంట్స్ నా దగ్గర ఫాలో అవ్వకుంటూ వచ్చారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అట్లీస్ట్ 50% ఆఫ్ దోస్ పేరెంట్స్, అంటే 50% పైగా పేరెంట్స్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎవరైతే ఫోర్స్ చేశారో ఇవ్వండి ఇవ్వండి అని, హ్యావ్ ఆల్ బికమ్ ఒబీస్. 10 years 11 yearsకి వచ్చేసరికి మెజారిటీ పిల్లలు 30-35 ఉండాల్సిన పిల్లలు 50-55 60 కిలోలకి అయిపోయారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ వచ్చిన దగ్గరికి, సరే ఎప్పుడు తింటూనే ఉంటాడు, మరీ లావ్ అయిపోయాడు, వీని ఎట్లా సన్నగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇంకో తనలాట. సన్నగా చేయడానికి ఏమైనా మందులు ఉంటాయా, ఇంకేమైనా చేయొచ్చా, ఏం చేస్తాం, వీని సైకిల్ దొక్కిస్తున్నాను రోజు గంట అయినా సన్నగా అవ్వట్లేదు. ఏమవుతుంది, ఆ ఏజ్లో పిల్లలకి అనవసరంగా తిండి పెట్టి 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 ఇనిషియల్ 2 జరుగుతాయి, అవర్షన్ వస్తుంది, లేదంటే తినటం అనేది అలవాటు అయిపోతుంది. వాడికి టైం పాస్ కోసం తింటారు, బోర్ కొట్టినా తింటారు, యాంగ్జైటీ వచ్చినా తింటారు, టీవీ చూస్తుంటే తింటారు, బోర్ కొడితే తింటారు. అంటే దే ఈట్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఆ తిండి కూడా ఈజీలీ అవైలబుల్ నౌ. దీంతో ఏమైపోయింది, మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇప్పుడు 10 yearsకి వచ్చేసరికి 50-55 kgs అయిపోతున్నారండి. ఐ విల్ టెల్ యూ, 10 years తర్వాత ఏమవుతుందంటే 2 జరుగుతాయి, గ్రోత్ స్పర్ట్స్ వస్తాయి. అమ్మాయిలలో 8-9 yearsకి గ్రోత్ స్పర్ట్ వస్తుంది, అబ్బాయిలలో కొంచెం లేట్ 10 to 11 yearsకి అట్లా వస్తుంది. అదే ప్యూబర్టీ వచ్చేస్తుంది. దీంతో ఏమైపోయింది, ఇవాళ బికాస్ ఆఫ్ ఓవర్ ఫుడ్ దీనివల్ల ప్యూబర్టీ తొందరగా వస్తుంది. అదే సార్ 7-8 ఏళ్ళకే అమ్మాయిలకి, ఎందుకంటే బికాస్ హార్మోన్స్ చేంజ్ అయిపోతున్నాయి కదా, అబ్నార్మల్ అవుతున్నాయి. సో మచ్ ఆఫ్ కొలెస్ట్రాల్ నీ బాడీలో పెరిగిపోతే ఎవ్రీ హార్మోన్ హ్యాస్ కొలెస్ట్రాల్ ఇన్ ఇట్. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, అంటే ఎర్లీగా ఎందుకంటే నీకు వెయిట్ పెరిగిపోతుంది కదా, నీ హైట్ తగ్గిపోతుంటుంది ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద డే. అంత వెయిట్ పెరిగే కొద్దీ ఎండ్ హైట్ ఏదైతే రీచ్ అవ్వాలో సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ఎఫెక్ట్, నాట్ ఆల్వేస్, అన్నిసార్లు అవ్వదని నేను అనను. సెకండ్, ఇమాజిన్ ఏ చైల్డ్ ఎట్ 50 kgs at 10 years of age. గ్రోత్ స్పర్ట్ రాకముందు ఏంటంటే వాళ్ళు 3 kgs ఎవ్రీ ఇయర్ పెరుగుతారండి యావరేజ్గా హెల్దీ పిల్లలు. గ్రోత్ స్పర్ట్ వచ్చినాక ఎనీ చైల్డ్ వుడ్ గెయిన్ 5 to 6 kilos ఎవ్రీ ఇయర్.
టిల్ దే రీచ్ 18 years of age. గ్రోత్ స్పర్ట్ అంటే ప్యూబర్టీ సార్, ప్యూబర్టీ పెద్దవాడు. గ్రోత్ స్పర్ట్ అంటే సడన్ గా బోన్ గ్రోత్, మజిల్ గ్రోత్ ఇవన్నీ అవుతాయి అనమాట బాడీలో. అవ్వాలి కూడా పిల్లలు, అప్పుడే కదా హైట్ వచ్చేది. అది లాస్ట్ గ్రోత్ స్పర్ట్. ర్యాపిడ్గా పెరుగుతారు, ఒకటేసారి పెరిగిపోతారు పిల్లలు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ 50 kgs ఉంటే 10 yearsకి ఎవ్రీ ఇయర్ 6 kilos పెరిగితే 18 yearsకి ఎంత అవుతారు? 90 to 100 kilos అవుతారు. ఈ బొక్కలు కేవలము 45 నుంచి 55 kilos మోయటానికే ఉన్నాయి. వీటి మీద నువ్వు ఇంకో 50 kg వేసి పడేస్తావు. సో వీళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్, వెజల్స్ పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వవు, కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి, సెల్స్ అన్నీ ఎక్స్పాండ్ అయిపోయి ఉంటాయి. సో వీటి తినంది నడవదు. యు హ్యావ్ గాట్ బాడీ యూస్ టు ఇట్. సో లైఫ్ లాంగ్ ఒబిసిటీ ప్రాబ్లము, హైపర్ టెన్షన్ ప్రాబ్లము, బికాజ్ యు ఆర్ ఫీడింగ్ సో మచ్ ఫుడ్. ఇంత గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ ఇన్సులిన్ విల్ బి రిలీజ్. చాలా ఇన్సులిన్ బాడీలో రిలీజ్ అవుతుంది, ఎందుకంటే అంత గ్లూకోజ్ని సెల్స్లోకి తొయ్యాలి కాబట్టి. ఆ ఇన్సులిన్ అంత పని చెప్తా ఉంటావు కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది 9-10 years 11 yearsకే వచ్చేస్తుంది. ఇది రావటం వల్ల మీరు గమనించుంటే పేరెంట్స్ మెడ దగ్గర మొత్తం నల్లగా అయిపోతుంది, ఎంత తోమినా పోదు. అది ఎండ వల్ల వచ్చింది కదా, ఎకాంథికోసిస్ నైగ్రికన్స్ అంటారు వాటిని. మెల్లగా ఇక్కడ, తర్వాత ఇక్కడ అవుతుంది. లావు ఉన్న వాళ్ళని గమనించి చూడండి. దీస్ పీపుల్ కెన్ బికమ్ డయాబెటిక్ ఎట్ లేటర్ ఆన్ ఏజ్, ఎందుకంటే ఇన్సులిన్ ఇప్పుడే రెసిస్టెన్స్ వచ్చేసింది, అది పనిచేయటం చేసింది. సో ఏమవుతుంది, నీ గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండిపోతుంది ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు సార్ 10 ఏళ్ల వయసులోనే 50-60 kilos బరువు ఉంటే అబ్బాయిలో, తర్వాత వాళ్ళు క్రాష్ డైట్ తీసుకోనో లేదంటే ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని వెంటనే తగ్గితే అప్పుడు ఫ్యూచర్లో ఏం ఇష్యూస్ ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు 10 yearsలో 50 గుర్తుపట్టి టైంకి యాక్షన్ తీసుకున్నారనుకోండి, పిల్లల్ని బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో పెట్టారు, గ్రోత్ స్పర్ట్ వచ్చే టైంలో పిల్లల్ని రియలైజ్ అయిపోయారు, సరే వెయిట్ ఎక్కువ ఉన్నాడని మంచి ఫిజికల్ యాక్టివిటీలో పెట్టేసి కరెక్ట్ డైట్ పెట్టేసి జంక్ అంతా తగ్గించేసి లిమిట్ చేశారు. తినకుండా పిల్లలు ఉండరు, లిమిట్ చేసేస్తే ఈ పిల్లలు దే విల్ లీడ్ అ వెరీ నార్మల్ లైఫ్ స్టైల్. కానీ 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు పిల్లల్ని ఒబీస్గా పెట్టి అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను పిల్లల్ని సన్నగ్గాటానికి అంటే, వాళ్ళు ఎంత నువ్వు కష్టపడ్డా సన్నగైనా కూడా మళ్ళీ లావ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ పిల్లలు 24-25 దాకా నువ్వు ఆల్మోస్ట్ 15-18 years నువ్వు గ్రో అయ్యే స్టేజ్లో ఒబీస్ బాగా ఉన్నావు. సడన్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మెడిసిన్స్ ఏవైతే క్రాష్ ఉంటాయో, ఈ మెడిసిన్స్ తీసుకోను, క్రాష్ డైట్ తీసుకోను, ఏవో తీసుకొని సన్నగా అయితే యూ విల్ బి లూజింగ్ మోర్ మజిల్. నీకు మజిల్ లాస్ ఎక్కువ అవుతాయి, జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా ద మూమెంట్ నువ్వు మళ్ళీ తినగానే మళ్ళీ వెయిట్ వచ్చేస్తుంది రిటర్న్గా. సో ఐ వుడ్ సే హెల్దీ లైఫ్ స్టైల్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, గుడ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళు విల్ బి మోర్ ఒబీస్. గుడ్ 7 to 8 hours పడుకొని మంచి ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ డైట్ తినేవాళ్ళు హెల్దీగా ఉంటారు, ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు సీ దట్ BMI అని అంటారు, ఇట్ ఈస్ నెవర్ అబౌవ్ ద రేంజ్. ఓవర్ వెయిట్ ఈజ్ యాక్సెప్టబుల్ బట్ ఒబిసిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. టు సీ దట్ దే ఆర్ విత్ ఇన్ ద రేంజ్, డిస్కస్ విత్ యువర్ పెడియాట్రిషియన్ రెగ్యులర్లీ, సీ దట్ దే ఆర్ ఆల్వేస్ మెయింటైన్ విత్ అన్ హెల్దీ రేంజ్. నా దగ్గరకు వస్తారు పేరెంట్స్, లావు ఉన్న పిల్లని చూపించి వీడు చాలా హెల్దీ అండి, వీడు ఉన్నాడు చూడండి బక్కగా, వాడు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాడు అంటారు. అమ్మ వాడు హెల్దీగా లేరమ్మా, వాళ్ళు ఒబీస్ ఉన్నారు, దే ఆర్ అన్హెల్దీ, దిస్ చైల్డ్ ఈజ్ హెల్దీ, ఈజ్ వెరీ యాక్టివ్. సో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు, ఇప్పుడు యాక్టివ్గా ఉంటారు. రాన్ దే విల్ బికమ్ స్లో డౌన్, దే విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. 80-90 kilos 100 kilos 18 years ఉన్న పిల్లలు ఎలా ఉంటారండి? వాళ్ళకి డ్రెస్సులు సరిగ్గా వేసుకోలేరు, సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది, కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది. దే విల్ లీడ్ అ వెరీ పాపం చాలా కష్టమైన లైఫ్ స్టైల్ బతుకుతారు వాళ్ళు. ఇది ఎక్కువ ఈ ఒబిసిటీ అంటే పిల్లల్లో ఊబకాయం ఉంటారు కదా సార్, ఎక్కువ అర్బన్ లివింగ్లో ఉంది కదా, అర్బన్. అవునండి, ఇవాళ రేపు థ్యాంక్స్ టు స్విగ్గీ ఆర్ వాట్ ఎవర్ ఇట్, ఐఎమ్ సారీ టేకింగ్ ద నేమ్స్, ఈ ఫుడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో తప్పేం లేదు సార్, వీళ్ళు అగ్రిగేటర్స్ అంటే రెస్టారెంట్స్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. మనకు అంతకుముందు నెలకు ఒకసారి మన పేరెంట్స్ తీసుకెళ్లే వాళ్ళు, లగ్జరీ ఉంటే ఏదైనా ఒకేషన్ ఉంటే తీసుకెళ్లే వాళ్ళు. నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఎవ్రీ డే బేసిస్. కరెక్టే. అలాంటప్పుడు వీళ్ళు అంటే కన్సంప్షన్ ఎక్కువ సార్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారంటారా, లేదంటే ఓవరాల్ ఫుడ్ ఎక్కువ తింటున్నారండి? అంటే దెర్ ఇస్ నో యాక్టివిటీ. అంటే ఇంట్లో కొన్నిసార్లు మామూలు అస్సలు బయట ఫుడ్ తినరండి అంటారు, కానీ ఎన్నిసార్లు తింటాడమ్మా? రోజుకి 8 సార్లు తింటాడు, 6-7 సార్లు తింటాడు. మధ్యలో స్నాక్స్ అని చేసి పెడతారు ఇంట్లో, స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్స్ రోజంతా తినిపిస్తూనే ఉంటారు. ఏదో ఒకటి స్వీట్స్ పెడతారు ఇంట్లో, స్వీట్లు చేసి పెట్టేస్తారు. సో వాడు 25 to 30 grams ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేయాలా? హీల్ ఎండ్ అప్ టేకింగ్ అ లాట్ ఆఫ్ షుగర్, ఎవ్రీథింగ్ బికమ్స్ ఫ్యాట్. హీల్ ఎండ్ అప్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ బిర్యానీ అంటున్నాను, మొత్తం ఇంత రైస్ తింటారు అవసరం లేనంత. హీల్ ఎండ్ అప్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. తిన్నది పోనీ ఫుల్గా యాక్టివ్గా ఉన్నారు, ఎగురుతానే ఉన్నారు, తుక్కుతానే ఉన్నారు, ఇంట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వాడు ఎంత తిన్నా ఏం కాదు, ఖర్చు చేసేస్తారు కాబట్టి. ఖర్చు చేయట్లేదు, కూర్చొని తింటూనే ఉన్నారు, దే విల్ బికమ్ ఒబీస్.
సో ఇమ్మీడియట్గా వెయిట్ 3 kilos ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 4 years to from 6 years onwards till 12 years child should gain only 3 kilos every year. ఓకే. హైట్లోకి వెళ్ళిపోవాలా, సన్నగా అయిపోవాలాడు, ఏం కాదు. 3 kilos కంటే ఎక్కువ పెరుగుతున్నారు అంటే ద పేరెంట్స్కి క్లిక్ అవ్వాలి. 5-6 kilos ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు 6 నుంచి 12 years మధ్యలో అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. అంటే యు ఆర్ ఐదర్ ప్రొవైడింగ్ ఏ మోర్ ఫుడ్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ హిస్ డైలీ కన్జంప్షన్ ఆర్ ద చైల్డ్ ఈజ్ నాట్ కన్జ్యూమింగ్. అంటే చైల్డ్ ఖర్చు పెట్టట్లేదు, లేదంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు అని అర్థం. కదా జంక్ ఫుడ్ విషయానికి వస్తే సార్ చెప్పండి, జంక్ ఫుడ్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, అందరు ఎస్పెషల్లీ కిడ్స్ లైఫ్స్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయలేం కదా, ఎక్కడ చూసినా జంక్ ఫుడ్. తెల్లారేసి టీవీలో యాడ్స్లో జంక్ ఫుడ్, సెల్ ఫోన్లో జంక్ ఫుడ్ యాడ్సే. బయటికి రోడ్డు మీద వెళ్ళినా బిల్ బోర్డ్స్ జంక్ ఫుడ్స్ ఉంటాయి. బేకరీలో ఆ చిప్స్ ప్యాకెట్స్ ఇలా, లేదంటే కిరాణా షాప్స్లో చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్ కనిపిస్తూనే ఉంటాయి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయలేం కదా సార్ మరి? ఫస్ట్ టిప్ ఇస్తానండి. ఫస్ట్ పిల్లలకి మీరు అలవాటు చేయకండి. అంటే చిన్న టిప్ ఇస్తాను, అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్ ఆఫ్ రీసెర్చ్. రీసెర్చ్ సేస్ దట్ ఫస్ట్ 2 years 3 years అంతా మీ కంట్రోల్లో ఉంది. కరెక్ట్? పిల్లలంతా ఏం తినాలా, ఏం పిల్లల నోట్లోకి వెళ్ళాలనేది కంప్లీట్ పేరెంట్ కంట్రోల్లో ఉంది. పిల్లల కంట్రోల్ లేదు. పిల్లలు ఏం డిమాండ్ చేయట్లేదు. అప్పుడు దే ఆర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్, అడగట్లేదు వాళ్ళు. అలవాటు చేసేదంతా మన చేతుల్లోనే ఉంది. సో మా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ 2 to 3 years కీప్ ఇట్ ఎట్ 0 జంక్. 0 బిస్కెట్లే కానీ, చాక్లెట్లే కానీ, ఎనీ కైండ్ ఆఫ్ జంక్ అస్సలు ఇవ్వకండి. కట్ డౌన్, లిమిట్ ద షుగర్. షుగర్ ఇవ్వద్దని నేను అన్ను. స్వీట్స్, ఇంట్లో చేసిన స్వీట్స్ పిల్లలకు పెట్టొచ్చు లిమిటెడ్ క్వాంటిటీలో. లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్, నో ప్రాబ్లమ్ విత్ దట్, బట్ కీప్ ఇట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. పిల్లలు ఏం అడగరండి. పిల్లలకి అసలు తెలియదు ఫస్ట్ 2 years లోపల ఒక చాక్లెట్ అడగాలి. మనం అలవాటు చేస్తే తప్పితే కూల్ డ్రింక్సే కానీ ఏది ఇవ్వకండి ఫస్ట్ 3 years వరకు. రీసెర్చ్ ఏం చెప్తుందంటే షుగర్ క్రేవింగ్, జంక్ క్రేవింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ 3 years వరకు పిల్లలకి ఇవ్వకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళకి ఆ జంకుకి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్, ముందు పెడితే అవి ఎక్కువ తినే ఛాన్సెస్ ఆల్మోస్ట్ గోస్ డౌన్ బై 50 to 60%. ఓకే. అంటే వాళ్ళ ముందట నువ్వు స్వీట్లు పెట్టినా కూడా ఒకటి తినేసి మిగతా పడేస్తారు. ఓకే. పెద్దగా తినరు, ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ 3 years ఆ బ్రెయిన్కి ఆ గట్ ఏదైతే ఉంటుందో, మన గట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. ఒక మంచి బ్యాక్టీరియా, ఒక నర్వ్ సిస్టమ్ డెవలప్ అవుతుంటుంది. ఏం తినాలనేది డిసైడ్ చేస్తుంటాం. ఆ ఫస్ట్ 3 years మనం అంతా హెల్దీ ఫుడ్, హెల్దీగా టైంకి కరెక్ట్ ఫుడ్ పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ పిల్లలకు జంక్ ముందట పెట్టినా తినబుద్ధి కాదు. ఎందుకంటే ఆ బ్రెయిన్కి మీరు 3 years ఫీడ్ చేస్తావు, ఇదే తినాలరా నువ్వు అని. ఫర్ దేర్ లైఫ్ ఇట్ ఈస్ డిజైన్డ్ అండ్ ప్రోగ్రామ్డ్. ఈవెన్ తిన్నా కూడా కొంచెం షార్ట్ పీరియడ్ దే విల్ అగైన్ కమ్ బ్యాక్ టు హెల్దీ లైఫ్ స్టైల్. అండర్స్టూడ్? సో ఇఫ్ ద పేరెంట్స్ వాంట్స్ దేర్ చిల్డ్రన్, అంటే మంచి హెల్దీగా ఉండాలి నా పిల్లల జీవితాంతము, రోగాలు తక్కువ రావాలా అని అనుకుంటే ఫస్ట్ 3 yearsని టార్గెట్ చేయండి. గివ్ దెమ్ ఎ రియల్ గుడ్ డైట్. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి ఎక్స్క్లూజివ్గా. డోంట్ ఇంట్రడ్యూస్ ఎనీ షుగర్ టిల్ 2 years of age. Don't introduce salt till 1 year of age. Understood? And give healthy diet as, ఎందుకంటే అంతా మీ కంట్రోల్లో ఉంది అప్పుడు. ఓకే సార్. ఏమి ఇవ్వాలి సార్? 3 years ఏం జంక్ ఇవ్వద్దు అంటున్నారు, సాల్ట్ వద్దు అంటున్నారు, షుగర్ వద్దు అంటున్నారు. సాల్ట్ అనేది 1 year వరకే. ఓకే. 1 year తర్వాత మీరు రెగ్యులర్లో కూరలు వేసుకునే సాల్ట్ ఈజ్ అలౌడ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. షుగర్ అనేది, షుగరే కాదు, బెల్లం కూడా వద్దండి. బెల్లం, హనీ కూడా వద్దు ఫస్ట్ 2 years of లైఫ్ వరకు. మీరు స్వీట్గా ఇవ్వాలి అని అనుకుంటే డేట్ షుగర్ వాడండి, కోకోనట్ షుగర్ వాడండి, నో ప్రాబ్లమ్ విత్. ఇండైరెక్ట్ ఫార్మాట్స్ వాడండి, డైరెక్ట్ ఫార్మాట్స్ అవసరం లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ షుగర్ పాయిజన్ అని నేను అనట్లేదండి. పాయిజన్ ఈజ్ కరెక్ట్ మోతాదులో ఇవ్వండి అంటున్నాను. ఇంట్లో చేసే స్వీట్స్ పిల్లలకి ఇవ్వచ్చు, నాట్ ఎవ్రీ డే, వన్స్ ఇన్ ఎ వైల్, నో ప్రాబ్లమ్ విత్ దట్. లిమిటెడ్ షుగర్, నో ప్రాబ్లం. అంతేగాని అతిగా, అంటే 25 grams ఈజ్ వాట్ ఈజ్ అలౌడ్ అండి నార్మల్గా ఫర్ అ నార్మల్ అడల్ట్. అంటే ఫీమేల్కి అయితే 25, నార్మల్గా వర్కింగ్ పర్సన్, ఎక్స్క్లూజివ్ వర్కింగ్ పర్సన్ అయితే 35 grams వరకు అలౌడ్. పిల్లలలో అయితే 20 to 25 grams, అది కూడా అబౌట్ 2 years 3 years ఉన్న పిల్లలు. అంతకంటే ఎక్కువ అవసరం, ఇంకా తక్కువ ఉంటుంది యాక్చువల్ షుగర్ రిక్వైర్మెంట్. సో దాని మోతాదులో మీరు ఇవ్వండి షుగర్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్, బట్ అవాయిడ్ షుగర్ టిల్ 2 years of age. ఓకే. ఏమవుతుంది, నువ్వు ఒక స్పూన్ షుగర్ తీసుకున్నావు, ఎక్స్ట్రా షుగర్ తీసుకున్నావు అంటే నీ బాడీకి అవసరం ఉన్న దానికంటే ఎక్స్ట్రా. ఎందుకంటే వాళ్ళు పాలు తాగుతారు మొదటి. ఈ 2 years లోపల పిల్లలు చాలా వరకు పాలు, పెరుగు ఇవన్నీ తీసుకుంటారు. పాలల్లో, పెరుగులో లాక్టోజే ఉంటుంది. చాలా వరకు ఫ్రూట్స్ కూడా తింటారు, దాంట్లో సుక్రోజ్ ఉంటుంది. సో ఇనఫ్ షుగర్ ఆల్రెడీ నీ బాడీకి అందిపోయింది. ఇంకా ఎక్సెస్ మీరు తీసుకుంటే ఓవర్ అండ్ అబౌవ్ దట్ షుగర్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఆ షుగర్ నీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంటుంది. ఆ షుగర్ నువ్వు ఫీడ్ చేసినప్పుడల్లా ఎక్స్ట్రా షుగర్, దేర్ ఇస్ అ గ్లూకోజ్ స్పైక్ ఇన్ యువర్ బాడీ. గ్లూకోజ్ స్పైక్ వచ్చినప్పుడల్లా నీకు ఆకలి, అది సడన్గా ఏమవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ అంతా టిష్యూలోకి వెళ్ళిపోగానే సడన్గా నీకు ఆకలి అవుతుంది.
ఇంకెక్కువ తినబుద్ధి అవుతుంది. సో మీరు ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ తిన్న పిల్లలు ఒక బిస్కెట్తో తాగరు, 2-3 తింటారు. 2-3 తినే అలవాటు ఉన్న పిల్లలు 5-6 తింటారు. 5-6 తినే అలవాటు ఉన్న పిల్లలు మొత్తం బిస్కెట్ ప్యాకెట్ తింటారు, తినేదాకా ఆగరు. సో ఇది ఇలా ఒకటి చైన్ రియాక్షన్ లాగా పెరుగుకుంటూ పోతుంది. దట్స్ వేర్ అడిక్షన్ టు జంక్ స్లోలీ స్టార్ట్స్. సో అందుకే ఈ జంక్లో ఏముంటుందండి, మెజారిటీ షుగరే ఉంటుంది. షుగరు, ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇవే కదా మెజారిటీ ఉండేది. ఈ అలవాట్లు మనం ఫస్ట్ 2-3 ఇయర్స్ ఇవ్వకపోతే క్రేవింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి సార్ మీకు? జ్వరం, దగ్గు, జలుబు కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్, ఒబెసిటీ, షుగర్ తింటున్నారు అని చాలా వస్తాయి. షుగర్ తింటున్నాను ఎవరు రారు, అంటే నేను రీజన్స్ చెప్తాను. జంక్ ఫుడ్ తింటున్నారు. జంక్ ఫుడ్ ఆబ్వియస్గా వస్తారు సార్, రోజంతా అవే తింటా ఉంటాడు. నేను అడుగుతాను, సార్ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో తీసుకొని ఒకటే తాగుతున్నాడు సార్ మా వాడని వస్తారు. సరదాగా చెప్తున్నాను, కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో తెచ్చి ఎందుకు పెట్టారమ్మంటే, సరే ఎవరన్నా వస్తే పోయటానికి. ఎవరన్నా వస్తే నీళ్లు తాపించండి, పండ్ల రసాలు ఇవ్వండి, పండ్లు ఇవ్వండి. వాళ్ళు కొడతారా మిమ్మల్ని పండ్లు ఇచ్చినందుకు? డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. వాళ్ళు మేము కొడతారా? వాళ్ళని కూల్ డ్రింక్లు ఎవరు తాపమని చెప్పారు వాళ్ళను? వాళ్ళ కోసమని కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లోని నువ్వు తాగొద్దు అంటే పిల్లోడు ఎందుకోకుంటారు? ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా చాక్లెట్లు పట్టుకొని వస్తారు పిల్లలకి, డైరీ మిల్క్లో ఏవో ఒకటి పట్టుకొని వస్తారు. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ లైక్ డైరీ మిల్క్, వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్. డైరీ మిల్క్ పట్టుకొని వస్తారు. డైరీ మిల్క్లు వద్దండి, మీరు నిజంగా పట్టుకురావాలనుకుంటే పండ్లు తీసుకొని రండి. మిల్క్ పట్టుకోరండి, ఏదో ఒకటి అంటే చిన్న చిన్న ఆట వస్తువులు తీసుకురండి, పుస్తకాలు తీసుకురండి. పిల్లలు వుడ్ ఆల్సో లవ్ ఇట్. బట్ దయచేసి చాక్లెట్లు తీసుకొని రాకండి పిల్లలకి. ఎందుకంటే మీరు చాక్లెట్ తీసుకొచ్చి పిల్లల్ని తినకూడదు అని అంటే, మీరు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను, నువ్వు తినకూడదు, నేను డాక్టర్కి చెప్తాను అంటే తప్పు. సెకండ్ చేసే మిస్టేక్, ఐఎమ్ సారీ టు సే దట్ హియర్, నువ్వు ఇస్తే డాక్టర్కి చెప్పి ఇంజెక్షన్ ఇప్పిస్తాను నీతోటి అంటారు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో మా నాయనమ్మ వల్ల మేము అల్లరి చేస్తే బయట బూచోడు ఉన్నాడు, నిన్ను వచ్చి తినేస్తాడు, నువ్వు అల్లరి చేస్తే వచ్చి తినేస్తాడని భయపెట్టించేవాళ్ళు. ఇప్పుడు ఆ బూచోడు ఎగిరిపోయాడండి, డాక్టర్ని తీసుకొచ్చి పెట్టాడు. డాక్టరు లేదంటే స్కూల్లో టీచరు, అరే నువ్వు తినకపోతే డాక్టర్ చూస్తున్నాడు, నీకు ఇంజెక్షన్ ఇస్తాడు, తీసుకపోయి ఇంజెక్షన్ ఇప్పిస్తాను. ఈ పిల్లలు ఎలా తయారవుతారంటే మమ్మల్ని చూడంగానే అక్కడి నుంచి డోర్ నుంచి లబ్బ మొత్తుకుంటా ఉంటారు. ఇదేంటారు వీడిని ఏం అనకముందే వీడు ఎంత మొత్తుకుంటా ఉన్నాడంటే, ఏందమ్మా ఇదంటే, సార్ డాక్టర్లు అంటే చాలా భయం సార్ మా వానికి. ఎందుకమ్మా డాక్టర్ భయం అంటే, మేము ప్రతిదానికి మీరు ఇంజెక్షన్ ఇస్తామని ముందే భయపెట్టించి మేము పనులు చేయించుకుంటాం సార్. ఇది ఎక్కడ అన్యాయం అండి? మమ్మల్ని ఎందుకండి విలన్లు చేస్తారు? వీఆర్ ఆల్సో పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ ద సొసైటీ. మమ్మల్ని నెగిటివ్లో పెట్టకండి అమ్మా, మమ్మల్ని ఆ రకంగా వాడుకోమాకండి, మమ్మల్ని పాజిటివ్ వాడండి. వీఆర్ గుడ్ పీపుల్, వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్. గుడ్ సార్. సో దట్ ఈస్ సంథింగ్ ఆన్ జోవియల్ పార్ట్. ఇక పాల విషయానికి వస్తే, పాలల్లో అది ఇది పౌడర్ ఉంటుంది కదా సార్, టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటాం, బ్రౌన్ కలర్ పౌడర్, హైట్ పెరుగుతారు అన్నట్టుగా. సప్లిమెంట్స్. సరే, సప్లిమెంట్స్, మిల్క్ సప్లిమెంట్స్. దానివల్ల నిజంగా హైట్ పెరుగుతారా? పిల్లల్లో నిజంగా ఎనర్జెటిక్ అవుతారా? మీరు నమ్ముతారా పెరుగుతారని? ఏముంటుందండి ఆ పౌడర్లో? బేసిక్గా ప్రోటీన్ సప్లిమెంట్ అని చెప్తారు. ఎంత ప్రోటీన్ ఉంటుందండి? నాట్ మచ్. యాక్చువల్గా దాంట్లో ఉండేది లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, షుగరే ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ బేసికలీ షుగర్ సప్లిమెంట్. తీసుకోకూడదు అయితే. అవును, షుగర్ తీసుకున్నప్పుడు నువ్వు లావ్ అవుతావు. అంత షుగర్లో నువ్వు అంత శాతంలో షుగర్ తీసుకొని ఇంత గ్లాస్లో 2 చెంచాలు అది వేసుకొని దాని మీద మళ్ళీ చక్కెర వేసుకొని తీసుకోకూడదని నేను చెప్పట్లేదండి. దేర్ ఆర్ సర్టన్ సినారియోస్, కొన్ని సినారియోస్ ఉన్నాయి. పిల్లలు అండర్ వెయిట్ ఉంటారు, అంటే బిలో ద రేడార్ 10th percentile కంటే తక్కువ ఉంటారు. వాళ్ళు వెయిట్ ఎక్కువ పెరగరు, వాళ్ళకి వెయిట్ అవసరం. పిల్లలకు హైట్ వెయిట్ రావాలి అంటే సరిగ్గా న్యూట్రిషన్ ఉండాలి. సో ఈ సో కాల్డ్ మిల్క్ సప్లిమెంట్ ఏంటంటే ఒక మీల్ని రిప్లేస్ చేస్తాయండి. 1 meal రిప్లేస్మెంట్ లాగా వచ్చాయన్నమాట. స్టార్టింగ్ అడ్వర్టైజ్మెంట్ అలానే వచ్చాయి. అంటే వీళ్ళు పిల్లలంతా కలిపి రోజంతా కలిపి 3-4 meals తినే బదులు ఒక మీల్ స్కిప్ చేసేస్తారు, అక్కడిక్కడ కొంచెం తిని. దానివల్ల వాళ్ళకి ఆహార లోపాలు వచ్చేసి వాళ్ళు సరిగ్గా హైటు వెయిట్ పెరగరు, జరిగేది వాస్తవం అది. సో ఇది రిప్లేస్ చేయడానికి, గ్యాప్లు త్వరగా రిప్లేస్ చేయడానికి మిల్క్ సప్లిమెంట్స్ వచ్చాయి. ఈ మిల్క్ సప్లిమెంట్ ఇస్తే ఏంటంటే ఆ 1 meal గ్యాప్ని ఫిల్ చేసేస్తుంది. తద్వారా పిల్లలు ఏంటంటే ఆ బ్యాలెన్స్, ఆ గ్యాప్ని ఫిల్ అయిపోయి కరెక్ట్గా వెయిట్ హైట్ పెరుగుతారు. బట్ దట్ షుడ్ బి రికమెండెడ్ బై ద పీడియాట్రిషియన్. పర్సనలీ ఐ డోంట్ రికమెండ్. నా ప్రకారం ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. యూ డోంట్ నీడ్ టు గివ్ మిల్క్ సప్లిమెంట్స్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్. సింపుల్ సప్లిమెంట్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ ఉండనివ్వండి, ఎగ్ ఉండనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న ఫార్మాట్స్లో పిల్లలకు స్మాల్ క్వాంటిటీస్లో త్రూ అవుట్ ద డే ఇస్తే ఇట్ గివ్స్ డబుల్ ద ఎనర్జీ ఆఫ్ వాట్ దిస్ మిల్క్ సప్లిమెంట్ గివ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లాన్డ్ వెల్ విత్ న్యూట్రిషనిస్ట్ అండ్ పెడియాట్రిషియన్, యూ కెన్ డిస్కస్ విత్ అ గుడ్ పెడియాట్రిషియన్ అండ్ గుడ్ న్యూట్రిషనిస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ సప్లిమెంట్స్, టెల్ దెమ్ టు గివ్ ఆల్టర్నేటివ్ ఫుడ్ చాయిసెస్. సో సింపుల్, డైలీ 1 to 2 eggs, ఒక 8 to 10 almonds, ఒక 4 to 6 dates,
ఒక 50 grams ఆఫ్ స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు గివెన్ ఇన్ వేరియస్ ఫార్మాట్స్. ఇప్పుడు పెసరట్టు ఉంటుంది, దోశలాగే ఉంటుంది, హెల్దీ ఫర్ ద చిల్డ్రన్, మనకి అడిక్వేట్ ప్రోటీన్ క్వాంటిటీ అందుతుంది. వై షుడ్ వి గివ్ ప్రోటీన్ సప్లిమెంట్ టు ద చైల్డ్? సో ఈ ఫార్మాట్లో ప్లస్ చపాతీ ఉంటుంది, వాళ్ళకి ఫింగర్ ఫుడ్స్ ఇవ్వాలి. టిఫిన్ బాక్స్లో పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడు ఇంత అన్నం పెడతారండి, ఇంత అన్నం పెట్టేసి దాంట్లో పెరుగు పెట్టి ఇంత పచ్చడి వేసి, లేదంటే రాత్రి ఇచ్చిన చికెన్ కర్రీలు హోటల్ నుంచి తెచ్చినవి వేసేసి పంపిస్తారు. దారుణంగా ఉంటాయి పిల్లలు. పాయింట్ సార్. చాలా మంది మదర్స్కి పిల్లలకి స్నాక్ బాక్స్ ఏం పెట్టాలో లేదా లంచ్ బాక్స్లో ఏం డంప్ చేయాలో పెద్ద క్వశ్చన్ అనమాట. ఒక హెల్తీ మీల్ కానీ హెల్తీ ఫుడ్ సజెస్ట్ చేయండి సార్ మదర్స్కి. ఇట్స్ నాట్ డిఫికల్ట్ అండి, నేను సింపుల్ సొల్యూషన్స్ ఇస్తాను. బికాస్ యాజ్ ఎ పేరెంట్ ఐ హావ్ డన్ ఇట్, ప్రాక్టికల్ ఇస్తాను. సి ఐఎమ్ నాట్ అండ్ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్, సో ఐ విల్ నాట్ ఆ జోన్లోకి నేను వెళ్ళను. బికాస్ ద లాట్ ఆఫ్ సొల్యూషన్స్ మీరు న్యూట్రిషనిస్ట్తో డిస్కస్ చేస్తే దిల్ గివ్ యూ వండర్ఫుల్ సొల్యూషన్స్. బట్ యాజ్ ఎ పేరెంట్ నేనేం చేశానో చెప్తాను. ఐ థింక్ దట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ యాజ్ ఎ పెడియాట్రిషియన్ కంటే కూడా. సి నా పిల్లలకి రైస్ పెట్టినప్పుడు ఆ పిల్లలకి కోఆర్డినేషన్ 10 minutes 15 minutes ఆ టైం ఉంటుంది. ఆ రైసు కర్రీ స్టేల్ అయిపోతుంది, మిక్స్ అయిపోయి ఇట్ లుక్స్ వెరీ ఆడ్ ఫర్ ద చైల్డ్. అది కలుపుకొని తినబుద్ధి కాదు, ఎందుకంటే అది కోల్డ్ అయిపోతుంది. అది వాడికి కలిపి అది సెపరేట్ చేసి కింద పడకుండా తినాలి మళ్ళీ అది. సో అది చేసేసరికి సగమే తింటాడు, క్వార్టర్ తింటాడు, తినబుద్ధి కాదు మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్. వాట్ ఐ వుడ్ అడ్వైస్, చపాతీ ఉంటుంది, దాన్ని రోల్ చేయండి, దాంట్లో కర్రీ స్టఫ్ చేయండి, వాళ్ళకి నచ్చిన కర్రీ. దాంట్లో కొంచెం మీరు యూ కెన్ కీప్ ఎనీ సాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి అండ్ ఇట్ షుడ్ బి ఫింగర్ ఫుడ్స్. ఒక 4-5 పికప్లో నీకు మొత్తం మీల్ అయిపోవాలి, విచ్ ఈస్ స్టఫ్డ్ విత్ గుడ్ న్యూట్రిషన్. దాంట్లో స్ప్రౌట్స్ పెట్టుకోండి, సెంటర్లో ఏదైనా రోల్ చేసి పెట్టుకోండి, విచ్ ఈస్ టేస్టియర్, మంచియర్ అండ్ క్రిస్పీ. కొంచెం ఫ్రై చేస్తే చపాతీని కట్ చేసి ఫ్రాంకీ లాగా అంటారు, కట్ చేసి పెట్టచ్చు. దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ డన్, విచ్ హ్యావ్ సీన్ చిల్డ్రన్ ఈటింగ్ కంప్లీటింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్. డ్రై ఫ్రూట్స్ పెట్టేసేయండి పిల్లలకు అండ్ సీ దట్ దే ఈట్ దిస్ ఫుడ్ ఇన్ మన పరోటాస్ అంటారు, ఆలు వేసి పెట్టడము. ఈవెన్ మీరు ఈ ఫుడ్ రైస్ పెట్టాలనుకుంటే స్మాల్ క్వాంటిటీ, పులిహోర లాగానో టమాటో బాత్ లాగానో చిన్న క్వాంటిటీ, కర్రీస్ కొంచెం ఫ్రైడ్ లాగా కొంచెం ఫుడ్స్ లాగా పెట్టేసేయండి, ఫ్రూట్స్ కట్ చేసేసి పెట్టండి, డ్రై ఫ్రూట్స్ కొన్ని పెట్టేసేయండి. ఈజీ ఇట్లా ఫింగర్ పిక్ చేసేసి 10 నిమిషాలలో పిల్లలు ఎలా తినాలనే పద్ధతిలో యూ ట్రై టు కీప్ దోస్ ఫుడ్స్. chances are children might eat those foods much better. And try to have variation in diet and try to see that అంటే లాంగ్ స్టాండింగ్ ఫుడ్స్ ఉండి స్టేల్ కాని ఫుడ్స్ పెట్టండి. ఇట్లా రైసు పెరుగు రాత్రి ఉన్న కర్రీలు దయచేసి పెట్టకండి. ఫుడ్స్ విచ్ స్మెల్ దయచేసి పెట్టకండి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ రికమెండ్. ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని దగ్గరైతే ఇమ్యూనిటీ సార్, ఈ మధ్య ఇమ్యూనిటీ బూస్టర్స్ అని గమ్మీస్ అని ఇవన్నీ నిజమేనా సార్, ఫేకా? నిజంగా ఇలాంటి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుద్దా? కోవిడ్లో ఇవి బాగా పాపులర్ అయ్యి. అవునండి. ఇమ్యూనిటీ అనేది మనం తింటే అయితే రాదండి. అవునా సార్? అవునండి. అదే జెనెటిక్ బై బర్త్ రావాలని లేదండి, అది కూడా కాదు. సో మీకు వెన్ యూ ఫేస్ ఛాలెంజెస్ లైక్ ఇన్ఫెక్షన్స్, దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. మీకు సపోజ్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్ వచ్చింది, న్యాచురల్గా వచ్చింది, లేదంటే వ్యాక్సిన్ ద్వారా వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నీ బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. నవ్ యు ఆర్ ఇమ్యూన్. నీకు ఇప్పుడు చికెన్ పాక్స్ వైరస్ నీ దగ్గర నేను అటాక్ చేయదా? చాలాసార్లు అటాక్ చేస్తుంది దాని తర్వాత కూడా, కానీ నేను ఏం చేయదు. ఎందుకు చేయదు? యాంటీబాడీస్ నీకు వచ్చేసింది, దాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఇమ్యూనిటీ ఈజ్ గాన్ బై 2 forms అండి. ఒకటి గెటింగ్ ఇన్ఫెక్టెడ్ న్యాచురల్ వే ఆర్ అక్వైర్డ్. అక్వైర్డ్ అంటే ఏంటి? త్రూ వ్యాక్సినేషన్స్. ఈ 2 ఫార్మాట్స్లోనే మనిషికి ఇమ్యూనిటీ వస్తుంది, ఇంకా థర్డ్ ఇమ్యూనిటీ లేదండి. అంటే కొందరు మదర్స్ ఏమంటారంటే వర్షాకాలం వస్తే చాలు స్కూల్కి పంపిస్తే వీడికి జ్వరం, ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు వస్తుంది అంటారు. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్ట పిల్లలు? లేదండి, ఇది ఇంకొక అపోహ. మనిషికి ఇమ్యూనిటీ అనేది లేకపోతే జ్వరం అనేది రాదండి. నీ బాడీలో ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు వాటిని యాంటీజెన్స్ అంటారు, వైరస్ ఆర్ బ్యాక్టీరియా వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికి రెస్పాన్స్ ఎప్పుడైతే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయో దెర్ ఈస్ అ ఫైట్ విచ్ హ్యాపన్స్ ఇన్ యువర్ బాడీ. నీ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, నీ హార్ట్ రేట్ పెరుగుతుంది, నీ యాంటీబాడీస్ విల్ బీ ఫైటింగ్ ఆర్గనిజం. నీ సైట్కి వెళ్ళిపోయి ఆ పార్ట్ని మొత్తం వేడిగా చేసేస్తుంది నీ బాడీని, సో దట్ ఆర్గనిజం సర్వైవ్ కావద్దు, దాన్ని చంపేసేయాలి. ఈ ఫైట్లో నీకు జ్వరం పెరుగుతుంది. ఇట్స్ ఎ డిఫెన్స్ మెకానిజం. ఫీవర్ ఈజ్ అ రెస్పాన్స్ టు యువర్ ఇన్ఫెక్షన్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. సో దీనికి పాజిటివ్ రావటం అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీకు తగ్గటానికి 5-6 రోజులు 7 రోజులు పడుతుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ అక్యురేట్లీ, జస్ట్ ఫర్ పేరెంట్స్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ టైం అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 4-5 రోజుల్లో తగ్గుతుంది. అదే నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 3-4 రోజుల్లో తగ్గుతుంది. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ గెయిన్ రెసిస్టెన్స్ అగైన్స్ దట్ ఇన్ఫెక్షన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్ అబౌట్. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు గెయిన్ రెసిస్టెన్స్ టు ఎ డిసీజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో మా ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ పెడియాట్రిషియన్ చెప్తానండి, మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ కమ్ బిట్వీన్ 2 to 3 years ఆఫ్ ఏజ్. మెజారిటీ ఆఫ్ మా పేషెంట్స్ 2 to 3 years మధ్యలో ఉంటారు. 3 to 5 yearsలో
ఓన్లీ 40% ఆఫ్ ద చిల్డ్రన్ వస్తారు. 5 years తర్వాత ఓన్లీ 20% ఆఫ్ ద చిల్డ్రనే వస్తారు. నాకు 5 నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలు నా పేషెంట్లలో ఓన్లీ 20% ఉంటారు. ఎందుకని? వాళ్ళు అప్పటికి జబ్బులన్నీ వచ్చి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెసిస్టెన్స్ అయిపోతారు. వాళ్ళ జబ్బులు వాళ్ళని ఏం చేయవు. దే ఆర్ స్ట్రాంగ్, దే కెన్ హ్యాండిల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్స్. ఇది వాళ్ళ లైఫ్ లాంగ్ నడిచిపోతుంది బండి. సో ఐ వుడ్ సే లెట్ దెమ్ గెట్ దో స్మాల్ ఇన్ఫెక్షన్స్. దట్ ఈస్ హౌ దే బికమ్ స్ట్రాంగర్. సో ఇన్ఫెక్షన్స్ రానివ్వాలా, టైమ్లీ వాట్ ఎవర్ డేంజరస్ డిసీజెస్, ప్రాణాంతక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి వ్యాక్సినేషన్స్ ఇప్పించండి. తద్వారా యువర్ చైల్డ్ విల్ హ్యాండిల్ బోత్ న్యాచురల్ డిసీజెస్ అండ్ డేంజరస్ డిసీజెస్ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు ఇమ్యూనిటీ విషయానికి వచ్చినప్పుడు అంటే చాలా నీట్గా పెరిగిన కిడ్స్ అంటే బాగా రిచ్ పీపుల్ ప్రతిదానికి బయట మట్ల ఆడకు, ఇచ్చేకు, ఎక్కువ చేతులు అడుక్కో, హైజీన్ మెయింటైన్ చేయి అనే వాళ్ళు ఉంటారు పిల్లలు. ఇంకొకరు ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా కొంచెం అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అనుకోండి, మామూలుగా స్లమ్స్లో పెరిగిన పిల్లలు, మట్టిలో పెరిగిన వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది సార్? న్యాచురల్గా ఇక్కడ 2 జరుగుతాయి, మీకు చెప్తాను విని. ఇప్పుడు మనకు పుట్టిన తర్వాత మనకి యాక్చువల్గా దేర్ విల్ బి 0 ఇమ్యూనిటీ, అలర్జిక్ ఇమ్యూనిటీ డామినెంట్ ఉంటుంది. దాన్ని IgE అంటారు. 2 రకాలు ఉంటాయి ఇమ్యూనిటీ, IgG, IgM అని ఒకటి, అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి. IgE అని ఒకటి అలర్జీ కోసం రెస్పాండ్ అవ్వడానికి. అంటే నాకు బెందులు, రియాక్షన్స్, జలుబులు, దగ్గులు ఇవన్నీ IgE ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. పుట్టుకతోటి మనకి యాక్చువల్గా అలర్జిక్ ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ప్రతిదానికి మనం విల్ బి వెరీ సెన్సిటివ్. మనకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తే కొన్ని ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయి. మట్టిలో మీరు అన్నట్టు చిన్నపిల్లలు మట్టిలో ఆడటము, చిన్న జబ్బులు రావటము, వీళ్ళలో ఏంటంటే IgG, IgM బాగా డామినెంట్ అయిపోతాయి. ఇన్ఫెక్టివ్ ఇమ్యూనిటీ బాగా డామినెంట్ అవుతుంది ఫస్ట్ 2 to 3 yearsలో. వీళ్ళకు IgEని తొక్కేస్తుంది, అది అసలు ఎక్స్ప్రెస్ కూడా కానివ్వదు. అలర్జీస్ అసలు రానివ్వదు అలర్జీస్ని. సో ఇది తొక్కి పడేస్తుంది అనమాట. జెనెటికల్లీ ప్రోన్ ఉన్నా కూడా తొక్కి పడేస్తుంది. సో వీళ్ళకి అలర్జిక్ కొంచెమే వస్తుంటుంది, ఎక్కువ రాదు వీళ్ళకి అలర్జీస్. ఉన్నా కూడా వాళ్ళు జెనెటికల్లీ ప్రోన్ ఉన్నా కూడా తక్కువ ఉంటాయి వీళ్ళ ప్రజెంటేషన్స్. ఈ స్లమ్స్లో పెరిగే పిల్లలకి ఇది అడ్వాంటేజ్. వీళ్ళకి ఇన్ఫెక్షన్స్, ఆర్గానిజమ్స్, వార్మ్స్ ఇవన్నీ వాళ్ళ బాడీలో ఉండటం వల్ల అలర్జిక్ ప్రెజెంటేషన్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకు. సో ఈ ఫస్ట్ 2-3 years ఎప్పుడైతే యాక్చువల్గా నీకు IgG, IgM ప్రొడ్యూస్ అవ్వాలో మొత్తం ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్, అన్ని ప్రాసెస్డ్, మైక్రోవేవ్డ్, క్లీన్లీనెస్ మొత్తం, ఏది వ్యాక్యూమ్ ఫిల్టర్స్ వాడేసి పిల్లల్ని ఎక్స్ట్రీమ్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్. మా పిల్లలకి అస్సలు డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదండి ఫస్ట్ 1 to 2 years. మేము చాలా లక్కీ అండి, చెప్తాను రాసి పెట్టుకోండి. ఈ పిల్లలకు హూ హ్యావ్ గాట్ లెస్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ద ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ లాంగ్ ఎలర్జీస్ ఉంటాయండి. ఎలర్జీ ఒకసారి వస్తే అది పోదండి లైఫ్ లాంగ్. వెరీ ఫ్యూ అలర్జీస్ వేన్ ఆఫ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఫుడ్ అలర్జీస్ కొన్ని 5-6 yearsకి తగ్గిపోతాయి, కానీ సెన్సిటివిటీస్ ఆర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్స్. దీని ఎగ్జాంపుల్ బాగా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ యూ, రఫ్ అండ్ టఫ్గా మీతో పెరిగిన వాళ్ళు, హూ డోంట్ హ్యావ్ ఎనీ అలర్జీస్, వాళ్ళకి ఏ అలర్జీస్ లేవు, ఫుడ్ అలర్జీస్ లేవు, ఇన్సెక్ట్ అలర్జీస్ లేవు, రఫ్ అండ్ టఫ్ పెరిగారు, అన్ని రోగాలు వచ్చాయి మీతో మీరుకి వచ్చినట్టే. వీళ్ళు ఎప్పుడైతే యూఎస్కి కానీ, యూకేకి కానీ, ఆస్ట్రేలియా కానీ, అదర్ వెస్టర్న్ కంట్రీస్కి పోయి ఎక్స్ట్రీమ్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో పిల్లల్ని పెంచినప్పుడు ఆ పిల్లల్ని చూడండి మీరు, ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్, ఒక దోమ కుట్టంగానే సివియర్ రియాక్షన్స్ వస్తాయి, ఎగ్జిమాస్ అని వస్తాయి, చర్మం అంతా ఎర్రగా అయిపోయి, స్కిన్ అంతా డ్రై అయిపోయి, ఫుడ్స్ పడవు. అరే వీడికి పాలు పడవు, పీనట్స్ పడవు, పీనట్ ఎలర్జీ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, ఆస్తమాస్ ఉంటాయి, అలర్జిక్ రైనైటిస్ ఉంటాయి. ఇదేంటి పేరెంట్స్ ఇద్దరు బాగున్నారు, మాకైతే ఏమీ లేవు, మా పిల్లలకి ఎందుకు ఇలా వచ్చాయి అంటారు. బికాస్ మన ఇండియన్ జీన్స్ ఆర్ మేడ్ ఫర్ ఇన్ఫెక్షన్స్. అంటే టు రెసిస్ట్ ఫైట్ ఇన్ఫెక్షన్. మనకు జీన్స్ని ఇన్ఫెక్షన్స్కి ఉంటాయి అవి. ఎందుకంటే నువ్వు జనరేషన్స్ కొద్దీ ఇన్ఫెక్షన్స్ తోటి, ఆర్గానిజమ్స్ తోటి మనం పెరిగాము, మట్టిలో పెరిగాము, రాళ్ళతో పెరిగాము, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ తోటి పెరిగాము. వీ అలౌడ్ న్యాచురల్ ఆర్గానిజమ్స్ టు గో ఇన్ టు అవర్ బాడీ. చేయితోటి తింటాం మనం, స్పూన్ తోటి తినము. చేతిలో ఉండే ఆర్గానిజమ్స్ మన బాడీలోకి వెళ్తాయి. పెరుగు మ్యాండేటరీగా తింటాం, అంటే న్యాచురల్ ఫుడ్స్ తింటాం. ఎక్కడ పడితే అక్కడ చేతులు, బోర్ నీళ్ళు తాగేవాళ్ళం, బయట నల్ల నీళ్ళు తాగేవాళ్ళం, ఇప్పుడు తాగమని చెప్పండి. సో ఇవన్నీ ఇలా అలవటం వల్ల దేర్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఆర్గానిజమ్స్, మనకు అలర్జీస్ చాలా తక్కువ. ఈ పిల్లలకు సడన్గా ఏం చేస్తావు, అక్కడ పుట్టాక అన్నీ క్లోజ్ చేసేస్తావు, ఏమీ లేవు, అసలు ఇన్ఫెక్షన్సే ఫీడ్ చేయలేదు. వీళ్ళకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎలర్జీస్ విల్ బి మచ్ మోర్ దెన్ ఆ వెస్టర్నర్స్ కంటే ఎవరైతే ఉంటారో ఫారెన్ పాపులేషన్, వైట్స్ కంటే, ఆ వైట్స్ కంటే, కాకేషియన్ రేస్ కంటే వీళ్ళకి ఎక్కువ ఎలర్జీస్ ఉంటాయి. దే విల్ బికమ్ మోర్ సెన్సిటివ్ బికాస్ ఇన్ఫెక్షన్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన జీన్స్కి నువ్వు ఇన్ఫెక్షన్సే ఇవ్వలేదు నువ్వు. సో బాటమ్ లైన్, ఫస్ట్ 2 years లెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, మోర్ అలర్జీస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ 2 years మోర్ ఇన్ఫెక్షన్స్, అంటే రీజనబుల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, లెస్ అలర్జీస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. ఏం కావాలనేది పేరెంట్స్ కోరుకోవాలండి.
సో ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్, హ్యాండ్ హైజీన్ హైపోథసిస్ అంటారు. ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్. వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. గుడ్ సార్. సార్ గ్రేట్ సార్, నాకు చాలా నచ్చింది సార్ ఈ కాన్వర్జేషన్, వెరీ ఇన్ఫర్మేటివ్. యూనో ఒక పేరెంట్స్కి కిడ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక గో టు రిఫరెన్స్ డాక్యుమెంటరీ లాగా సార్ ఈ 2 hours ఆఫ్ కాన్వర్జేషన్ చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ మై గెస్ట్ టుడే. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే డిటోతో ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.